మానోహ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ಮಾನೋಹ ಎಂಬ ಒಂದು ವ್ಯಕ್ತಿ ಇದ್ದಾರೆ. తన భార్య కూడా ఉంది. ತನ್ನ ಹೆಂಡತಿ ಕೂಡ ಇದ್ದಾಳೆ. ఓసారి దేవుని యొక్క దూత ప్రత్యక్షమై ಒಂದು ಸತ ದೇವದೂತನು ಪ್ರತ್ಯಕ್ಷವಾಗಿ ఒక వర్తమానాన్ని, శుభవర్తమానాన్ని వారికి తెలియజేస్తూ ఉన్నారు. ಒಂದು ಶುಭ ಒಂದು ಸುದ್ದಿಯನ್ನು ಅವರಿಗೆ ತಿಳಿಯಪಡಿಸ್ತಾ ಇದ್ರು. ముఖ్యమైన సంగతి ఏంటంటే, ಮುಖ್ಯವಾದ ಸಂಗತಿ ಏನಂದ್ರೆ, నేను చెప్పబోయే ఒక సబ్జెక్ట్ ఏంటంటే, ನಾನು ಹೇಳಬೇಕಾಗಿರುವಂಥ ಒಂದು ಸಬ್ಜೆಕ್ಟ್ ಏನಂದ್ರೆ, కౌంట్లెస్ బ్లెస్సింగ్స్ హౌ వి రిసీవ్ ఫ్రమ్ గాడ్. ಲೆಕ್ಕಿಸಲಾರದಂಥ ಆಶೀರ್ವಾದಗಳು ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ದೇವರಿಂದ ಒದಗಿಸಲ್ಪಡುತ್ತದೆ. శారీరకంగాను ఆత్మీయంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం ఎలా ఉంటే పొందగలము అనే సంగతి చెప్పబోతూ ఉన్నాను. ಶಾರೀರಿಕವಾಗಿಯೂ ಮತ್ತು ಆತ್ಮಿಕವಾಗಿಯೂ ನಾವು ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಇದ್ದರೆ ನಾವು ದೇವರಿಂದ ತೆಗೆದುಕೊಳ್ಳಬಹುದು. మానోహ ఆయన భార్యతో దేవుని యొక్క దూత ఓసారి ప్రత్యక్షమై ఇలా చెప్తూ ఉన్నారు. ಮಾನೋಹ ಎಂಬ ಒಂದು ಕುಟುಂಬ ಜೊತೆ ಸೇರಿ ದೇವದೂತ ಪ್ರತ್ಯಕ್ಷವಾಗಿ ಈ ರೀತಿಯಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ఇదిగో నీవు గొడ్రాలవు, ಇಗೋ ನೀನು ಮಕ್ಕಳಿಲ್ಲದವಳು, నీవు గర్భవతి, కుమారుని కనబోతూ ఉన్నావు, ನೀನು ಒಂದು ಮಗುವನ್ನು ಹೆರ್ಲಿಕ್ಕಿದ್ದೀಯಾ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. అయితే కుమారుని కనక ముందు నిన్ను అపవిత్రపరచుకోకూడదు అని దేవుని యొక్క దూత ఆమెతో చెప్పారు. ಆದರೆ ಮಗನನ್ನು ಹೇರುವುದಕ್ಕಿಂತ ಮುಂಚಿತವಾಗಿ ನಿನ್ನನ್ನು ನೀನು ಅಪವಿತ್ರ ಮಾಡಿಕೊಳ್ಳಬಾರದು ಎಂಬುದಾಗಿ, ద్రాక్షారసముతో కానీ వేరే వేరే కార్యాల ద్వారా అపవిత్రపరచుకోకూడదు, మద్యము త్రాగకూడదు అని దేవుని యొక్క దూత చెప్పి వెళ్ళిపోయారు. ದೇವದೂತ ನಿನ್ನನ್ನು ನೀನು ಅಪವಿತ್ರ ಮಾಡಿಕೊಳ್ಳಬೇಡ, ಅಥವಾ ದ್ರಾಕ್ಷ ತೆಗೆದುಕೊಳ್ಳುವುದು ಅಥವಾ ಯಾವುದೇ ಒಂದು ರೀತಿಯ ಮದ್ಯಪಾನವನ್ನು ನೀನು ಮಾಡಬಾರದು ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ఆ సంగతి మానోహ లేనప్పుడు దేవుని యొక్క దూత చెప్పారు. ಆ ಒಂದು ವಿಷಯವನ್ನು ಮಾನೋಹ ಇಲ್ಲದಿದ್ದಾಗ ದೇವದೂತನು ಆ ಸ್ತ್ರೀಗೆ ಹೇಳಿದನು. ఆ మానోహ భార్య ఏం చేసిందంటే, ఆ సంగతి తన భర్తకు వెళ్ళి చెప్పింది, దేవుని యొక్క దూత ఇలా దేవుడు నాతో మాట్లాడాడు అని. ಮಾನೋಹ ಒಂದು ಪತ್ನಿಯು ದೇವದೂತನು ಈ ರೀತಿ ನನ್ನೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡಿದೆ ಎಂಬುದಾಗಿ ತನ್ನ ಪತಿಯ ಜೊತೆ ಸುದ್ದಿಯನ್ನು ತಿಳಿಸಿದಳು. ఆ తర్వాత మానోహ కూడా ఇష్టపడ్డాడు, దేవుని యొక్క దూత ఏం చెప్పాడు ఆ సంగతి నేను కూడా వినాలి అని. ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ಮಾನವನು ಕೂಡ ಇಷ್ಟಪಟ್ಟು ದೇವದೂತ ಏನು ಒಂದು ಸುದ್ದಿಯನ್ನು ಹೇಳಿದ್ದಾನೆ ಎಂಬುದಾಗಿ ಇಷ್ಟಪಟ್ಟು ಕೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. రెండవసారి మానోహ ఆయన భార్య పొలములో ఉన్నప్పుడు దేవుని యొక్క దూత మరలా ఆ శుభ వర్తమానాన్ని వారికి తెలియజేశారు. ಎರಡನೇ ಸತ ಅವರು ಗದ್ದೆಯಲ್ಲಿ ಇದ್ದಾಗ ಎರಡನೇ ಸತ ಬಂದು ಆ ಒಂದು ಶುಭ ಸುದ್ದಿಯನ್ನು ದೇವದೂತನು ಅವರಿಗೆ ತಿಳಿಸಿದರು. ఆ సమయంలో నీ పేరు ఏంటి అని అడుగుతూ ఉన్నాడు. ಆ ಸಮಯದಲ್ಲಿ ನಿನ್ನ ಹೆಸರೇನು ಎಂಬುದಾಗಿ ಕೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. అప్పుడు దేవుని యొక్క దూత చెప్తున్న మాట, ಅವಾಗ ದೇವದೂತನು ಹೇಳ್ತಾ ಇರುವಂತ ಒಂದು ಮಾತು, ఈ శుభవర్తమానాన్ని, ఈ సంగతులన్నీ నీవు నాతో చెప్తూ ఉన్నావు కదా, నీవు ఎవరు అని పేరు అడుగుతూ ఉన్నాడు. ಈ ಒಂದು ಶುಭ ಸುದ್ದಿಗಳನ್ನು ನೀನೆಲ್ಲವನ್ನು ನನಗೆ ತಿಳಿಸ್ತಾ ಇದೆಯಾ, ಆದರೆ ನಿನ್ನ ಹೆಸರೇನು ಎಂಬುದಾಗಿ ಕೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. దేవుని దూత అన్నప్పుడు దేవుడే సాక్షాత్తు మాట్లాడుతూ ఉన్నాడు అని అర్థం. ದೇವದೂತ ಅನ್ನೋದಾದ್ರೆ ಅದರ ಅರ್ಥ ದೇವರೇ ಸ್ವತಃ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ ಅದರ ಅರ್ಥ. అందుకే దేవుని యొక్క దూత ఇలా చెప్తూ ఉన్నాడు, నా పేరు నీవేలా అడుగుచున్నావు. ಅದಕ್ಕಾಗಿ ದೇವದೂತನು ಈ ರೀತಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ನನ್ನ ಹೆಸರು ನೀ ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಕೇಳ್ತಾ ಇದೀಯಾ, అది చెప్ప శక్యము కానిది, ಅದು ಆಶ್ಚರ್ಯಕರವಾದದ್ದು ಎಂಬುದಾಗಿ. తెలుగులో మనం చూస్తే, ತೆಲುಗುದಲ್ಲಿ ನಾವು ನೋಡುವುದಾದ್ರೆ చెప్ప శక్యము కానిది, ಅದು ಹೇಳಲು ಅಸಾಧ್ಯವಾದಂಥದ್ದು. ಅದು చెప్పశక్యము కానిది. నా పేరు నువ్వు ఎందుకు అడుగుతున్నావు, అది చెప్పశక్యము కానిది. ನನ್ನ ಹೆಸರು ಯಾಕೆ ಕೇಳ್ತಾ ಇದೆಯಾ, ಅದು ಹೇಳಲಾರದಂತಹ ಒಂದು ಸುದ್ದಿ ಎಂಬುದಾಗಿ. గనుక ఈ పూట మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఆయన చెప్పశక్యము కాని దేవుడు అని. అంటే చెప్పశక్యము కాని ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహించేవాడు గనుక ఆయన ద్వారా ఆయన పేరే చెప్పశక్యము కానిది అని అర్థం. ಆದ ಕಾರಣ ಈ ದಿನ ನಾವು ತಿಳ್ಕೊಳ್ಬೇಕಾಗಿರುವಂತ ಸುದ್ದಿ ಏನಂದ್ರೆ, ಆತನ ಹೆಸರೇ ಹೇಳಲು ಅಸಾಧ್ಯವಾದಂತ ಹೆಸರು, ఆశ్చర్యకరమైనది అని. ಆಶ್ಚರ್ಯಕರವಾದದ್ದು. బైబిల్లో యేసుక్రీస్తుకు 100 పేర్లు ఉన్నాయి. ಬೈಬಲ್ ಅಲ್ಲಿ ಯೇಸುಕ್ರಿಸ್ತನಿಗೆ 100 ಹೆಸರುಗಳುಂಟು. యెహోవా దేవుడు అని పిలువబడటానికి 300కు పైగా చాలా పేర్లు, 1000 స్తోత్రాలు అని కూడా బుక్ కూడా ఉంది. ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ಯೆಹೋವಾ ಎಂಬುದಾಗಿ ಕೆಲವು ಬುಕ್ಗಳಲ್ಲಿ 1000 ಸ್ತೋತ್ರಗಳು ಎಂಬುದಾಗಿ ಕೂಡ ಒಂದು ಬುಕ್ ಇದೆ.
పరిశుద్ధాత్మకు కూడా చాలా పేర్లు ఉన్నాయి బైబిల్లో. ಪರಿಶುದ್ಧಾತ್ಮನ ಹೆಸರಿಗೆ ಸಂಬಂಧಪಟ್ಟಂತೆ ಕೂಡ ಬೈಬಲಲ್ಲಿ ಬಹಳಷ್ಟು ಹೆಸರುಗಳಿವೆ. యేసుక్రీస్తు యొక్క నామస్మరణ చేయటం ద్వారా మన జీవితాల్లో ఇప్పటికే అనేక ఆశీర్వాదాలు పొంది ఉన్నాం. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಒಂದು ನಾಮಸ್ಮರಣೆ ಮಾಡುವುದರಿಂದ ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಅನೇಕ ಆಶೀರ್ವಾದಗಳನ್ನು ಹೊಂದಿದ್ದೇವೆ. ఇక రాబోయే రోజుల్లో కూడా ಇನ್ನು ಬರುವಂತ ದಿನಗಳಲ್ಲಿ ಕೂಡ చెప్ప శక్యము కానిది అని ఆయనకు పేరుండగా ಬರುವಂತ ದಿನಗಳಲ್ಲಿ ಕೂಡ ಹೇಳಲಿಕ್ಕೆ ಅಸಾಧ್ಯವಾದಂಥದ್ದು ಎಂಬುದಾಗಿ ಆತನ ಹೆಸರಿರುವುದು ಕಾರಣ చెప్ప శక్యము కాని ఆశీర్వాదాలు కూడా దేవుడు మనకు అనుగ్రహించేవాడై ఉన్నాడు. ಲೆಕ್ಕಿಸಲಾರದಷ್ಟು ಆಶೀರ್ವಾದಗಳು ದೇವರು ನಮಗೆ ಕೊಡಲಿಕ್ಕಿದ್ದಾರೆ. అవి భౌతికంగాను, ಅದು ಭೌತಿಕವಾಗಿಯೂ ఆత్మీయంగాను, ಆತ್ಮಿಕವಾಗಿಯೂ దేవుడు మనకు అనుగ్రహించేవాడై ఉన్నాడు. ದೇವರು ನಮಗೆ ಕೊಡಲಿಕ್ಕಿದ್ದಾರೆ. హల్లెలూయా. హల్లెలూయా. గనుక ఆయన పేరే చెప్ప శక్యము కానిది. ಆದ ಕಾರಣ ಆತನ ಹೆಸರು ಹೇಳಲಿಕ್ಕೆ ಅಸಾಧ್ಯವಾದಂತಹ ಹೆಸರು. బైబిల్లో అక్కడక్కడ చెప్ప శక్యము కానిది, లెక్కింప శక్యము కానిది అనే అక్కడక్కడ వాక్యాలు ఉన్నాయి. వాటిని మనం ఇప్పుడు ధ్యానించబోతూ ఉన్నాం. ಆದ ಕಾರಣ ಬೈಬಲ್ ಅಲ್ಲಿ ಅಲ್ಲೆಲ್ಲಿ ನಾವು ನೋಡುವಂತ ಹೇಳಲಿಕ್ಕೆ ಅಸಾಧ್ಯವಾದಂಥದ್ದು, ಲೆಕ್ಕಿಸಲಕ್ಕಾರದಂಥದ್ದು ಈ ರೀತಿಯಾಗಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ಅದನ್ನು ನಾವು ಧ್ಯಾನಿಸಲಿಕ್ಕಿದ್ದೇವೆ. ముఖ్యముగా దేవుడు మనకు అనుగ్రహించే ఆశీర్వాదాలు చెప్ప శక్యము కానివి. ಮುಖ್ಯವಾಗಿ ದೇವರು ನಮಗೆ ಅನುಗ್ರಹಿಸುವಂತ ಆಶೀರ್ವಾದವು ಹೇಳಲಿಕ್ಕೆ ಅಸಾಧ್ಯವಾದಂತ ಆಶೀರ್ವಾದ. బైబిల్లో మనం గమనించినప్పుడు మొట్టమొదట ಬೈಬಲ್ ಅಲ್ಲಿ ನಾವು ನೋಡುವಾಗ ಮೊದಲನೇದಾಗಿ యెహెజ్కేలు గ్రంథం ಯೆಹೆಜ್ಕೇಲ ಗ್ರಂಥ 37వ అధ్యాయము 10వ వాక్యం. 37ನೇ ಅಧ್ಯಾಯ 10ನೇ ವಚನ. అక్కడ మనం చదివినప్పుడు వారు సజీవులే లేచి లెక్కింప శక్యము కాని మహా సైన్యమై నిలిచిరి. కన్నడದಲ್ಲಿ కన్నడలో అత్యంత సైన్యవాదవు, కన్నడದಲ್ಲಿ అత్యంత సైన్యవాదವು. తెలుగులో మనం చూస్తూ ఉన్నాము లెక్కింప శక్యము కానిది సైన్యము. తెలుగుದಲ್ಲಿ ನಾವು ನೋಡುತ್ತೇವೆ ಲೆಕ್ಕಿಸಲಾರದಷ್ಟು ಸೈನ್ಯ ಎಂಬುದಾಗಿ. అక్కడ ఏ సందర్భంలో ఆ మాట వ్రాయబడి ఉందంటే, ಅಲ್ಲಿ ಯಾವ ಒಂದು ಸಂದರ್ಭದಲ್ಲಿ ಆ ಮಾತನ್ನು ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ ಅಂದ್ರೆ, యెహెజ్కేలు ప్రవక్తకి ఒక దర్శనం వచ్చింది. ಯೆಹೆಜ್ಕೇಲ ಪ್ರವಾದನೆಗೆ ಒಂದು ದರ್ಶನ ಬಂತಾಯಿತು. ఏంటి ఆ దర్శనం అంటే, ಏನದು ದರ್ಶನ? ఒక ఎముకలతో నిండి ఉన్నటువంటి లోయని ఒక దూత చూపిస్తూ ఉన్నాడు. ಒಂದು ಬರೀ ಎಲುಬುಗಳಿಂದ ತುಂಬಿರುವಂತ ಲೋಯವನ್ನು ದೇವದೂತ ಅವರಿಗೆ ತೋರಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. అప్పుడు ఆ లోయల్లో చూడమని చెప్పినప్పుడు ఆ లోయలో ఒట్టి ఎముకలు ఉన్నాయి. ಆ ಒಂದು ತಗ್ಗಿನಲ್ಲಿ ನೋಡುವುದಾದರೆ ಬರೀ ಕೇವಲ ಎಲುಬುಗಳುಂಟು. ఎవరి ఎముకలు? మనుషుల ఎముకలు ఉన్నాయి. ಯಾರೇ ಒಂದು ಎಲುಬು? ಅದು ಕೇವಲ ಮನುಷ್ಯರಂತ ಎಲುಬುಗಳು. నీకేమి కనబడుచు ఉన్నది అని నన్ను అడిగినప్పుడు, నినగేను కాంతా ಇದೆ ಎಂಬುದಾಗಿ ಕೇಳಿದಾಗ, ఎండిపోయిన ఎముకలు కనబడుతున్నాయి అంటాడు. ಒಣಗಿ ಹೋಗಿರುವಂತ ಎಲುಬುಗಳು ಕಾಣ್ತಾ ಇದೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ఇప్పుడు ఆ ఎండిన ఎముకలలో దేవుడు జీవాన్ని పోస్తూ ఉన్నాడు. ಆ ಒಂದು ಒಣಗಿ ಹೋಗಿರುವಂತ ಎಲುಬುಗಳಲ್ಲಿ ದೇವರು ಜೀವವನ್ನು ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. గనుక దేవుడు సెలవిచ్చి, ಆದ ಕಾರಣ ದೇವರು ಸ್ವತಃವಾಗಿ మీరు బ్రతుకున్నట్లు, ನೀವು ಬದುಕಿರುವಾಗ ఎముకలతో దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. 5వ వాక్యాన్ని మీరు గమనించండి. అదే రీతి 5ನೇ వాక్యವನ್ನು ನೀವು ಗಮನಿಸಿರಿ. మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను అంటాడు. ನೀವು ಬದುಕುವ ಹಾಗೆ ನಿಮ್ಮಲ್ಲಿ ನಾನು ಜೀವಾತ್ಮವನ್ನು ಕಳಿಸ್ತಾ ಇದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ. దేనిలో? ಎದರಲ್ಲಿ? ఎముకలలో, ఎలుబిನಲ್ಲಿ. జీవము లేని ఎముకలలో దేవుడు జీవాన్ని పుట్టిస్తూ ఉన్నాడు తన వాక్కు ద్వారా. ಜೀವವಿಲ್ಲದಂತ ಎಲುಬುಗಳಲ್ಲಿ ದೇವರು ತನ್ನ ಮಾತಿನಿಂದ ಜೀವವನ್ನು ಅನುಗ್ರಹಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. 6వ వాక్యంలో చదువుతూ ఉన్నాం. 6ನೇ ವಚನದಲ್ಲಿ ನಾವು ಓದ್ತಾ ಇದ್ದೇವೆ. చర్మము కప్పి మీకు నరములనిచ్చి చాలు. 6ನೇ వాక్ಯ కన్నಡದಲ್ಲಿ గమనించండి. అక్కడ మనం చదువుతూ ఉన్నాం. గమనిస్త్రీ, ಅಲ್ಲಿ ನಾವು ಓದ್ತಾ ಇದ್ದೇವೆ. ఎముకలతో నిండి ఉన్నటువంటి ఆ లోయలో దేవుడు మాట్లాడినప్పుడు, ఎలుబుಗಳಿಂದ ತುಂಬಿರುವಂತ ಆ ತಗ್ಗಿನಲ್ಲಿ ದೇವರು ಮಾತನಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఆ ఎముకలకి చర్మాన్ని దేవుడు కప్పాడు.
మాట చేత. ಆ ಒಂದು ಎಲುಬುಗಳಿಗೆ ದೇವರು ಮಾತಿನಿಂದ ಚರ್ಮವನ್ನು ಒದಗಿಸಿದರು. రెండవది నరములనిచ్చాడు. ಎರಡನೇದಾಗಿ ನರವನ್ನು ಕೊಟ್ಟರು. మూడవదిగా మాంసాన్ని పొదిగింప చేశాడు. ಮೂರನೇದಾಗಿ ಮಾಂಸವನ್ನು ಅನುಗ್ರಹಿಸಿದರು. నాలుగవదిగా జీవాత్మను పంపించాడు. ನಾಲ್ಕನೇದಾಗಿ ಜೀವ ಆತ್ಮವನ್ನು ಅನುಗ್ರಹಿಸಿದರು. ఆ ఎండిన ఎముకలలో దేవుడు జీవాత్మను ఊదినప్పుడు ಒಣಗಿ ಹೋಗಿರುವಂತ ಎಲುಬುಗಳಿಗೆ ಜೀವಾತ್ಮವನ್ನು ಅನುಗ್ರಹಿಸಿದಾಗ వారు సజీవులై ಅವರು ಜೀವಿತರಾಗಿ లెక్కింప శక్యము కాని మహాసైన్యముగా నిలిచిరి. ಲೆಕ್ಕಿಸಲಾರದಷ್ಟು ದೊಡ್ಡ ಸೈನ್ಯವಾಗಿ ನಿಂತರು. ఈ దర్శనాన్ని దేవుడు యెహెజ్కేలు ప్రవక్తకి దేవుడు చూపించాడు. ಈ ದರ್ಶನವನ್ನು ಎಜ್ಕೇಲ ಪ್ರವಕ್ತ ಗ್ರಂಥನಿಗೆ ದೇವರು ತೋರಿಸಿದ್ರು. ఎందుకు చూపించాడు? ಎದಕ್ಕಾಗಿ ತೋರಿಸಿದ್ರು? దేవుడు ఏదైనా చేయగలడు అని. ದೇವರು ಏನ್ ಬೇಕಾದ್ರೂ ಮಾಡಬಹುದು ಎಂಬುದಾಗಿ. ఎండిన ఎముకలలో జీవాన్ని ఆయన పుట్టింపగలడు అని చూపిస్తూ ఉన్నాడు. ಒಣಗಿ ಹೋಗಿರುವಂತ ಎಲುಬುಗಳಿಗೂ ಕೂಡ ದೇವರು ಪ್ರಾಣವನ್ನು ಕೊಡಬಹುದೆಂಬುದಾಗಿ ತೋರಿಸ್ತಾರೆ. మానవుడు అసాధ్యం అనుకున్న దాన్ని దేవుడు సాధ్యపరుస్తాడు అనే సంగతిని దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ಮಾನವನು ಅಸಾಧ್ಯ ಎಂಬುದಾಗಿ ತಿಳ್ಕೊಂಡಾಗ ದೇವರು ಅದನ್ನು ಸಾಧ್ಯವಾಗಿ ಮಾಡಿ ತೋರಿಸುವಂತ ದೇವರು ಎಂಬುದಾಗಿ ತೋರಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ఇప్పుడు ఎముకలలో జీవాన్ని పోయడం అంటే అది సాధారణమైన పనే? ಎಲುಬುಗಳಿಗೆ ಒಂದು ಜೀವವನ್ನು ಕೊಡುವುದು ಅಂದ್ರೆ ಅದು ಸಾಧಾರಣವಾದ ಕೆಲಸವಾ? అది దేవునికి మాత్రమే సాధ్యము. ದೇವರಿಗೆ ಮಾತ್ರ ಸಾಧ್ಯ. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అలాంటి జీవ ఆత్మని దేవుడు మనలో కూడా కలగజేశాడు. ಅಂತಹ ಒಂದು ಜೀವ ಆತ್ಮ ದೇವರು ನಮಗೂ ಕೂಡ ಅನುಗ್ರಹಿಸಿದ್ದಾರೆ. ఏదైనా తోటలో ఆదాము అవ్వని సృజించినప్పుడు, ಏದೆನ್ ತೋಟದಲ್ಲಿ ಆದಾಮ್ ಅವರನ್ನು ಸೃಷ್ಟಿ ಮಾಡಿದಾಗ వారిలో దేవుడు తన జీవాత్మను ఊదాడు. ಅವರಲ್ಲಿ ದೇವರು ಒಂದು ಜೀವ ಆತ್ಮವನ್ನು ನೀಡಿದರು. ఇప్పుడు మనం బ్రతకటానికి శ్వాస అవసరం. ನಾವು ಜೀವಿಸುವುದಕ್ಕಾಗಿ ನಮಗೆ ಉಸಿರಾಟ ಅವಶ್ಯಕತೆ ಇದೆ. ఆ శ్వాసాన్ని ఎవరిచ్చారు? ಆ ಉಸಿರಾಟವನ್ನು ಯಾರು ಕೊಟ್ಟರು? దేవుడు మనకిచ్చాడు. ದೇವರು ನಮಗೆ ಅನುಗ್ರಹಿಸಿದರು. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి జీవ శ్వాస ద్వారానే మనం బ్రతుకుతూ ఉన్నాం. ಆತನು ಕೊಟ್ಟಿರುವಂತ ಉಸಿರಾಟದಿಂದಲೇ ನಾವು ಈ ರೀತಿನ ಜೀವಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. ఇప్పుడు ఆయన ద్వారానే మనం ఆశీర్వాదకరంగా ఉన్నాం. ಆತನಿಂದಲೇ ನಾವು ಆಶೀರ್ವಾದದಿಂದ ಇದ್ದೇವೆ. ఇప్పుడు ఆయన ద్వారానే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు కూడా పొందుతూ ఉన్నాం. ಆತನಿಂದಲೇ ನಾವು ಆತ್ಮ ಸಂಬಂಧಪಟ್ಟ ಪ್ರತಿಯೊಂದು ಆಶೀರ್ವಾದವನ್ನು ಹೊಂದುತ್ತಾ ఆయన ಇದ್ದೇವೆ. లేకుండా ఏ ఆశీర్వాదాలు కూడా మనం పొందలేము. ಆತನಿಲ್ಲದಿದ್ದರೆ ನಾವು ಯಾವ ಆಶೀರ್ವಾದವನ್ನು ಕೂಡ ಹೊಂದಲಾರೆವು. గనుక ఆయన నామానికి మహిమ కలుగును గాక. ಅದಕ್ಕಾಗಿ ಆತನ ನಾಮಕ್ಕೆ ಮಹಿಮೆ ಉಂಟಾಗಲಿ. గనుకనే ఆయనకు పేరేంటో తెలుసునా? లెక్కింప శక్యము కానిది. ಆದ ಕಾರಣ ಆತನ ಹೆಸರು ಏನೆಂದ್ರೆ ಲೆಕ್ಕಿಸಲಾರದಂತಹ ದೇವರು. There is no countless ಲೆಕ್ಕಿಸಲಾರದಂತಹ ದೇವರು. countless blessings. ಲೆಕ್ಕಿಸಲಾರದಂತಹ ಆಶೀರ್ವಾದಗಳು దేవుడు మనకు అనుగ్రహించే వాడై ఉన్నాడు. ದೇವರು ನಮಗೆ ಕೊಡಲಿಕ್ಕಿದ್ದಾರೆ. ఎండిన ఎముకలలో దేవుడు జీవాత్మను పోసినట్లుగా ಒಣಗಿ ಹೋಗಿರುವಂತ ಎಲುಬುಗಳಿಗೆ ದೇವರು ಜೀವಾತ್ಮವನ್ನು ಅನುಗ್ರಹಿಸಿದ ಹಾಗೆ దేవుడు మనకు కూడా ఆశీర్వాదాలు అనుగ్రహించే వాడై ఉన్నాడు. ದೇವರು ನಮಗೂ ಕೂಡ ಆತ್ಮವನ್ನು ಆಶೀರ್ವಾದಗಳನ್ನು ಅನುಗ್ರಹಿಸಲಿಕ್ಕಿದ್ದಾರೆ. ఉదాహరణగా బైబిల్లో మనం చూస్తే, ಉದಾಹರಣೆಗೆ ಬೈಬಲ್ ಅಲ್ಲಿ ನಾವು ನೋಡುವುದಾದರೆ హెబ్రీయులకు రాసిన పత్రిక ಹೆಬ್ರಿಯದಲ್ಲಿ ಬರೆದಿರುವಂತಹ ಪತ್ರಿಕೆ 11వ అధ్యాయము 11ನೇ ಅಧ್ಯಾಯ 12వ వాక్యములు గమనించినప్పుడు 12ನೇ ವಚನವನ್ನು ನಾವು ನೋಡುವುದಾದರೆ అబ్రహామును గురించి మనం చదువుతూ ఉన్నాం. ಅಬ್ರಹಾಮನ ವಿಷಯದಲ್ಲಿ ನಾವು ಓದ್ತಾ ಇದ್ದೇವೆ. సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప శక్యము కాని ఇసుక వలెను. చాలు కన్నడలో. ಆಕಾಶದ ನಕ್ಷತ್ರಗಳಂತೆಯೂ ಸಮುದ್ರ ತೀರದಲ್ಲಿರುವಂತ ಉಸುಬಿನಂತೆಯೂ ಅಸಂಖ್ಯವಾಗಿ ಮಕ್ಕಳು ಹುಟ್ಟಿದರು. చూడండి, కన్నడలో అసంఖ్యವಾಗಿ అని చదువుతూ ఉన్నాం. ಕನ್ನಡದಲ್ಲಿ ನೋಡ್ರಿ ನಾವು ಅಸಂಖ್ಯವಾಗಿ ಎಂಬುದಾಗಿ ಓದ್ತಾ ಇದ್ದೇವೆ. తెలుగులో లెక్కింప శక్యము కాని సంతానాన్ని దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు. అసంఖ్యವಾಗಿ ಎಂಬುದಾಗಿ సంతానವು అబ్రహామునికి అనుగ్రహిಸಿದರು. దేవుని యొక్క ఆశీర్వాదాలలో చాలా పలు రకములైనటువంటి మేళ్లు కూడా ఉన్నాయి. ದೇವರ ಆಶೀರ್ವಾದಗಳಲ್ಲಿ ಹಲವಾರು ವಿಧವಾದಂತಹ ಆಶೀರ್ವಾದಗಳು ಕೂಡ ಇವೆ. భౌతికమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. ಭೌತಿಕವಾದ ಆಶೀರ್ವಾದಗಳಿವೆ. భౌతికమైన ఆశీర్వాదాలు అంటే ఏంటి? దేవుడు ఉద్యోగం ఇచ్చాడు. ಭೌತಿಕವಾದ ಆಶೀರ್ವಾದಗಳಂದ್ರೆ ಏನು? ದೇವರು ನಮಗೆ ಒಂದು ಕೆಲಸವನ್ನು ಅನುಗ್ರಹ ಮಾಡಿರುವುದು. తినటానికి తిండిని ఇచ్చాడు. ಕೊಡುವುದಕ್ಕಾಗಿ ನಮಗೆ ಆಹಾರವನ್ನು ಅನುಗ್ರಹಿಸಿರುವುದು. ధరించుకోవటానికి వస్త్రాలు ఇచ్చాడు. ಧರಿಸುವುದಕ್ಕಾಗಿ ನಮಗೆ ಬಟ್ಟೆಗಳನ್ನು ಕೊಟ್ಟಿರುವುದು. అవసరతలు అక్కర్లు తీరుస్తూ ఉన్నాడు. ನಮ್ಮ ಅವಶ್ಯಕತೆಗಳೆಲ್ಲವನ್ನು ಆತನು ತೀರಿಸುವುದು. ఇవి ఫిజికల్ బ్లెస్సింగ్స్. ಇವೆಲ್ಲ ನಮ್ಮ ದೈಹಿಕವಾದ ಆಶೀರ್ವಾದಗಳು. ఆత్మీయ ఆశీర్వాదాలు కూడా దేవుడు మనకి ఇచ్చాడు.
ಆತ್ಮಿಕವಾದ ಆಶೀರ್ವಾದಗಳು ಕೂಡ ದೇವರು ನಮಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ఏంటి ఆశీర్వాదాలు? ಏನವು ಆಶೀರ್ವಾದಗಳು? 6 రోజులు పని చేయాలి, 7వ రోజున దేవుని సన్నిధికి రావాలి. 6 ದಿನ ಕೆಲಸ ಮಾಡಬೇಕು, 7ನೇ ದಿನ ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಬರಬೇಕು. ఇప్పుడు వచ్చారు కాబట్టి ಈಗ ಬಂದಿದ್ರಿ, రేపటి రోజు నుంచి మీరు చేస్తున్న చేతి పనులన్నిటిని దేవుడు ఆశీర్వదించును గాక. ನಾಳೆ ದಿನ ನೀವು ಮಾಡುವಂತ ಎಲ್ಲಾ ಕೆಲಸದಲ್ಲಿ ದೇವರು ನಿಮಗೆ ಆಶೀರ್ವಾದವನ್ನು ಕೊಡಲಿ. దేవుణ్ణి వెతుకుట చేత ఫిజికల్ గా ఏ కొరత దేవుడు మీకు చేయడు. ದೇವರನ್ನು ಹುಡುಕೋದ್ರಿಂದ ಫಿಸಿಕಲ್ ವಾಗಿ ದೇವರು ನಿಮಗೆ ಯಾವ ಒಂದು ಕೊರತೆಯನ್ನು ಕೊಡುವುದಿಲ್ಲ. ఆయనను వెతకకపోతే ఆశీర్వాదాలు కూడా రావు. ಆತನನ್ನು ಹುಡುಕದಿದ್ದರೆ ಯಾವ ಆಶೀರ್ವಾದವೂ ಕೂಡ ನಿಮಗೆ ಬರುವುದಿಲ್ಲ. అబ్రహాము జీవితంలో లెక్కింప శక్యము కాని సంతానాన్ని ఇచ్చి ఆశీర్వదించినట్లుగా బైబిల్లో చూస్తూ ఉన్నాం. ಅಬ್ರಹಾಮನ ಸಂತಾನದಲ್ಲಿ ನಾವು ನೋಡಿದ್ರೆ ಲೆಕ್ಕಿಸಲಾರದಷ್ಟು ಆಶೀರ್ವಾದಗಳ ಸಂತಾನವು ಅವರಿಗೆ ಕೊಟ್ಟಿರುವುದು ನಾವು ನೋಡ್ತೇವೆ. కారణం ఏంటంటే, ಕಾರಣವೇನೆಂದ್ರೆ అబ్రహాము తాను దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు. ಆದ್ರೆ ಕಾರಣ ಏನಂದ್ರೆ ಅಬ್ರಹಾಮನು ದೇವರ ಮೇಲೆ ಒಂದು ವಿಶ್ವಾಸವನ್ನು ಇಟ್ಟಿದ್ರು. ఏంటి ఆ విశ్వాసం? ಏನದು ವಿಶ್ವಾಸವು? ఆయనకు అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి, ಅಬ್ರಹಾಮನಿಗೆ ಎಲ್ಲಾ ರೀತಿಯಾದ ಆಶೀರ್ವಾದಗಳಿದ್ದವು, కానీ సంతానం లేదు. ಆದ್ರೆ ಅವನಿಗೆ ಮಕ್ಕಳಿಲ್ಲ. దేవుడు 75 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అబ్రహాంతో మాట్లాడాడు. ದೇವರು ಅವನಿಗೆ 75 ವರ್ಷಗಳಿರುವಾಗ ಅವನಿಗೆ ಸಂತಾನವನ್ನು ಕೊಡ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ ವಾಗ್ದಾನ ಮಾಡಿದ್ರು. ఆ వాగ్దానాన్ని దేవుడు ఎప్పుడు నెరవేర్చాడు? ఆ వాగ్దానವನ್ನು ದೇವರು ಅವನಿಗೆ ಯಾವಾಗ ನೆರವೇರಿಸಿದ್ರು? 100 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు నెరవేర్చాడు. ಅವನಿಗೆ 100 ವರ್ಷ వయసు ಬಂದಾಗ ಅವಾಗ ನೆರವೇರಿಸಿದ್ರು. ఇప్పుడు 75 సంవత్సరాల వయసులో పిల్లల్ని కనేవాళ్ళు ఉన్నారు ఎవరైనా? ಈಗ 75 ವರ್ಷಗಳಲ್ಲಿ ಯಾರಾದ್ರೂ ಮಕ್ಕಳು ಹುಟ್ಟಿಸೋದು ನೋಡ್ತೇವಾ? అందుకే ఆయన గురించి చదువుతూ ఉన్నాం. మృతతుల్యుడైనటువంటి ఆ ఒకని నుండి, అదే రీతిలో ಅವನ విషయದಲ್ಲಿ ನಾವು వయసు ఉడిగిపోయింది, అప్పుడు అసాధ్యం అనుకున్న కార్యాన్ని దేవుడు అబ్రహాం జీవితంలో సాధ్యపరిచాడు. ಅವನು ಒಂದು ಮುದುಕನಾಗುವಾಗ ಅಸಾಧ್ಯವಾದ ಒಂದು ಸಮಯದಲ್ಲಿ ದೇವರು ಸಾಧ್ಯವಾಗುವಂತೆ ಮಾಡಿದನು. హౌ ఇట్ పాసిబుల్? ఇది ಹೇಗೆ ಸಾಧ್ಯ? అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచాడు గనుక, అబ్రహామును దేవుని ಮೇಲೆ ಒಂದು ವಿಶ್ವಾಸವನ್ನು ಇಟ್ಟಿದ್ದರಿಂದ, రెండవది నిరీక్షణతో ఎదురు చూచాడు గనుక, ಎರಡನೇದಾಗಿ ನಿರೀಕ್ಷೆಯಿಂದ ಎದುರು ನೋಡ್ತಾ ಇದ್ದನು. 75 సంవత్సరాల వయసులో అబ్రహాంతో దేవుడు మాట్లాడితే, 75 ವರ್ಷದ ವಯಸ್ಸಿನಲ್ಲಿ ಅಬ್ರಹಾಮನ ಜೊತೆ ದೇವರು ಮಾತನಾಡಿ, 100 సంవత్సరాల వయసులో దేవుడు సంతానం ఇచ్చాడు. ಅವನಿಗೆ 100 ವರ್ಷದಲ್ಲಿ ದೇವರು ಅವನಿಗೆ ಸಂತಾನವನ್ನು ಅನುಗ್ರಹಿಸಿದರು. అప్పుడు 25 years 25 సంవత్సరాలు విశ్వాసముతో నిరీక్షణతో ఎదురు చూడవలసి వచ్చెను. 25 ವರ್ಷವು ದೇವರ ಜೊತೆ ಅವನು ವಿಶ್ವಾಸದಿಂದ ಎದುರು ನೋಡ್ತಾ ಇದ್ದನು. విశ్వాసము లేకుండా, నిరీక్షణ లేకుండా లెక్కింప శక్యము కాని ఆశీర్వాదాలు మనం కూడా పొందలేము. ವಿಶ್ವಾಸವಿಲ್ಲದಿದ್ದರೆ ಮತ್ತು ನಿರೀಕ್ಷಣೆ ಇಲ್ಲದಿದ್ದರೆ ಲೆಕ್ಕಿಸಲಾರದಂತ ಆಶೀರ್ವಾದವನ್ನು ನಾವು ಹೊಂದಲಿಕ್ಕೆ ಆಗೋಲ್ಲ. దేవుని వాక్యం చెప్తూ ఉంది, ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳ್ತಾ ಇದೆ, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలేనుట అసాధ్యము అని. ವಿಶ್ವಾಸವಿಲ್ಲದಿದ್ದರೆ ದೇವರ ಜೊತೆ ನಾವು ಇರುವುದು ಅಸಾಧ್ಯ ಎಂಬುದಾಗಿ. విశ్వాసము ద్వారానే ఈ రోజుల్లో మనం కొనసాగుతూ ఉన్నాం. విశ్వాసದಿಂದಲೇ ನಾವು ಈ ದಿನ ನಾವು ನಡೀತಾ ಇದ್ದೇವೆ. ఏంటి ఆ విశ్వాసం? ಏನದು ವಿಶ್ವಾಸವು? యేసయ్య ఉన్నాడు, ಯೇಸು ಸ್ವಾಮಿ ಇದ್ದಾರೆ, ఆయన మాట్లాడేవాడు, ಆತನು ಮಾತನಾಡ್ತಾನೆ, ఆయన చూచేవాడు, ಆತನು ನೋಡ್ತಾನೆ, ఆయన దుఃఖాన్ని సంతోషంగా మార్చేవాడు, ದುಃಖವನ್ನು ಸಂತೋಷವಾಗಿ ಬದಲಾವಣೆ ಮಾಡ್ತಾರೆ, ప్రార్థన ఆలకించేవాడు, ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಕೇಳುವ ದೇವರು, ఆయన జీవము కలిగిన వాడు, ಆತನು ಜೀವಿಸುವಂತ ದೇವರು అని మనం విశ్వసిస్తూ ఉన్నాము గనుక ఆశీర్వాదాలు అనుభవిస్తూ ఉన్నాం. ನಾವು ಆತನಲ್ಲಿ ವಿಶ್ವಾಸವಿಟ್ಟಿದ್ದೇವೆ ಎಂಬುದಾಗಿ ನಮ್ಮನ್ನು ದೇವರ ಆಶೀರ್ವಾದ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. విశ్వాసం లేకుండా ఏ మేలు కూడా మన జీవితాల్లో అనుభవించలేము. ವಿಶ್ವಾಸವಿಲ್ಲದಿದ್ದರೆ ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಯಾವ ಒಂದು ಆಶೀರ್ವಾದವನ್ನು ಹೊಂದಲಿಕ್ಕೆ ಆಗುವುದಿಲ್ಲ. పౌలు తోమాతో యేసు ప్రభు వారు అంటారు, ತೋಮಾతో ಯೇಸು ಕ್ರಿಸ್ತನ್ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, తోమా నీవు నన్ను చూచి నమ్మావు, ತೋಮ ನೀನ್ ನನ್ನ ನೋಡಿ ನಂಬಿದೀಯಾ, చూడక నమ్మిన వాళ్ళు ధన్యులు, ನೋಡದೆ ನಂಬುವವನು ಧನ್ಯವಂತನು ಎಂಬುದಾಗಿ. ఇప్పుడు మనం యేసయ్యను చూడకే విశ్వసిస్తూ ఉన్నాము గనుక మనం ధన్యులం. ಯೇಸು ಕ್ರಿಸ್ತ ನಾವು ನೋಡ್ತಾ ಇಲ್ಲ, ಆತನಲ್ಲಿ ನಾವು ವಿಶ್ವಾಸವಿಟ್ಟಿದ್ದೇವೆ, ನಾವು ಧನ್ಯವಂತರು. గనుక ఆయన మీద ఉంచిన విశ్వాసములు ఇప్పుడు కూడా తొలగిపోనే పోకూడదు. ಆತನ ಮೇಲೆ ಇಟ್ಟಿರುವಂತ ವಿಶ್ವಾಸವು ಯಾವತ್ತೂ ನಮ್ಮನ್ನು ಬಿಟ್ಟು ಬಿಡಬಾರದು. ఆ విశ్వాసములో దేవుడు మనల్ని స్థిరపరచును గాక. ಆ ವಿಶ್ವಾಸದಲ್ಲಿ ದೇವರು ನಿರಂತರವಾಗಿ ನಮ್ಮನ್ನು ಇಟ್ಟಿರಲಿ. కొంతమంది విశ్వాస జీవితంలో కొనసాగుతూ ఉంటారు, ಕೆಲವರು ತಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ನಿರಂತರವಾಗಿ ವಿಶ್ವಾಸದಲ್ಲಿ ನಡೀತಾ ಇರ್ತಾರೆ. రోజులు గడిచే కొలది, ದಿನಗಳು ನಡೀತಾ ಇದ್ದಂತೆ దేవుడు కార్యం చేయకపోగా, ದೇವರು ಕಾರ್ಯವನ್ನು ಮಾಡದೆ ಹೋದರೆ కొందరు విశ్వాస విషయంలో భ్రష్టత్వానికి గురవుతూ ఉంటారు. ಕೆಲವರು ವಿಶ್ವಾಸ ವಿಷಯದಲ್ಲಿ ತಮ್ಮಲ್ಲಿ
ಭ್ರಷ್ಟತೆಯನ್ನು ಹೊಂದುವಂತರಾಗಿರ್ತಾರೆ. అందుకే హెబ్రీ సంఘానికి పౌలు గారు చెప్తారు, ಅದಕ್ಕಾಗಿ ಎಬ್ರಿಯ ಸಂಘಕ್ಕೆ ಪೌಲನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, విశ్వాసము లేని దుష్ట హృదయము మీ యందు ఒకవేళ ప్రవేశించునేమో, ವಿಶ್ವಾಸವು ಇಲ್ಲದಂತ ದುಷ್ಟ ಹೃದಯವು ನಿಮ್ಮಲ್ಲಿ ಪ್ರವೇಶ ಮಾಡ್ತದೇನೋ కనుక మీరు జాగ్రత్తగా చూసుకోనండి. ಅದಕ್ಕಾಗಿ ಎಚ್ಚರವಾಗಿರ್ರಿ ಎಂಬುದಾಗಿ హెబ్రీయులకు రాసిన పత్రిక ಎಬ್ರಿಯ ಬರೆದಂತ ಪತ್ರಿಕೆ 3వ అధ్యాయము 3ನೇ ಅಧ್ಯಾಯ 12వ వాక్యం. 12ನೇ ವಚನ. సహోదరులారా, కన్నడలో విశ్వాసము లేని దుష్ట హృదయము ఒకవేళ మీ యందు ఎవని యందు ఒకవేళ ఉండునేమో, ವಿಶ್ವಾಸವಿಲ್ಲದಂತಹ ಒಂದು ಕೆಟ್ಟ ಹೃದಯವು ನಿಮ್ಮಲ್ಲಿ ಯಾರಾದ್ರಲ್ಲಿ ಇದೆಯೇನೋ. విశ్వాసము లేని దుష్ట హృదయం ఎప్పుడైతే ఒక దేవుని బిడ్డలో ప్రవేశిస్తుందో, ವಿಶ್ವಾಸವಿಲ್ಲದಂತ ಕೆಟ್ಟ ಹೃದಯ ಒಂದು ದೇವರ ಮಕ್ಕಳಲ್ಲಿ ಯಾವಾಗ ಪ್ರವೇಶ ಮಾಡ್ತದೋ వారు జీవము గల దేవుని విడిచిపోయే పరిస్థితులు వస్తాయి అని ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. ಅವರು ಜೀವಿಸ್ತಾ ಇದ್ದಂತ ದೇವರನ್ನು ಬಿಟ್ಟು ಬಿಡುವಂತ ಸಂದರ್ಭಗಳು ಬರುತ್ತವೆ. గనుక మనం జాగ్రత్తగా ఉండాలి. ಆದ ಕಾರಣ ನಾವು ಎಚ್ಚರವಾಗಿರಬೇಕು. ఏ విషయంలో? ಯಾವ ಒಂದು ವಿಷಯದಲ್ಲಿ? విశ్వాసము లేని దుష్ట హృదయం ఒకవేళ సాతానుడు పుట్టిస్తాడేమో అని. ವಿಶ್ವಾಸವಿಲ್ಲದಂತ ಕೆಟ್ಟ ಹೃದಯ ಸೈತಾನು ನಮ್ಮಲ್ಲಿ ನೀಡುತ್ತಾನೇನೋ ಎಂಬುದಾಗಿ అనేక విషయాల కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ಅನೇಕ ವಿಷಯಗಳಲ್ಲಿ ನಾವು ಪ್ರಾರ್ಥಿಸ್ತಾ ಇರ್ತೇವೆ. యేసు ప్రభువు వారు చెప్పారు, ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಹೇಳಿ, నా నామమున మీరు విశ్వాసంతో ఏది అడిగినా నేను చేస్తాను అని. ನನ್ನ ನಿಮಿತ್ತದಿಂದ ನೀವು ವಿಶ್ವಾಸದಿಂದ ಏನು ಬೇಕಾಡಿದ್ದು ಬೇಡಿಕೊಂಡರೂ ನಾನು ಮಾಡುತ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ. అడిగే ప్రతి కార్యము అది దేవునికి ముందుగానే తెలుసు. ಬೇಡುವಂತ ಪ್ರತಿಯೊಂದು ವಿಷಯವು ದೇವರಿಗೆ ಮುಂಚಿತವಾಗಿಯೇ ಗೊತ್ತುಂಟು. గనుక దైవ చిత్తానుసారంగా మీరు ఏది అడిగినా బై ఫెయిత్ మీరు విశ్వసిస్తే దాన్ని చేస్తానంటాడు దేవుడు. ದೇವರ ಚಿತ್ತಕ್ಕೆ ಅನುಗುಣವಾಗಿ ನೀವೇನಾದ್ರೂ ನಂಬಿಕೆಯಿಂದ ಬೇಡಿಕೊಳ್ಳುವುದಾದ್ರೆ ಆತನ ಮಾಡ್ತಾನೆ ಎಂಬುದಾಗಿ. ఆయన చిత్తానికి విరోధంగా మనం ఏది కూడా అడగకూడదు. ಆತನ ಚಿತ್ತಕ್ಕೆ ವಿರುದ್ಧವಾಗಿ ನಾವೇನು ಕೂಡ ಬೇಡಬಾರದು. యోహాను రాసిన మొదటి పత్రిక, ಯೋಹಾನ್ ಬರೆದ ಮೊದಲನೇ ಪತ್ರಿಕೆ 5వ అధ్యాయము 5ನೇ ಅಧ್ಯಾಯ 13వ వాక్యాన్ని చదివితే, 13ನೇ ವಚನ ನಾವು ಓದಿಕೊಳ್ಳೋಣ. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు ಕನ್ನಡದಲ್ಲಿ 5ನೇ ವಾಕ್ಯ 5ನೇ ಅಧ್ಯಾಯ 14ನೇ ವಾಕ್ಯ. దైవ చిత్తానుసారంగా మనం ఏదడిగినా కూడా దేవుడు చేసేవాడే ఉన్నాడు. ದೇವರ ಚಿತ್ತಕ್ಕೆ ಅನುಗುಣವಾಗಿ ನಾವು ಏನು ಮಾಡಿದರೂ ಬೇಡಿಕೊಂಡರೂ ಆತನು ಕೊಡುತ್ತಾನೆ. విశ్వాసముతోనే మనం అడగాలి. ವಿಶ್ವಾಸದಿಂದಲೇ ನಾವು ಬೇಡಬೇಕು. దైవ చిత్తానుసారంగానే అడగాలి. ದೇವರ ಚಿತ್ತದಿಂದಲೇ ಬೇಡಬೇಕು. అప్పుడే ఆయన లెక్కింప శక్యము కాని కార్యాలు ఆయన చేయగలడు. ಅವಾಗ ಮಾತ್ರ ಲೆಕ್ಕಿಸಲಕ್ಕೆ ಆಗದಂತ ದೊಡ್ಡ ಕಾರ್ಯವು ಆತನ ಮಾಡಬಲ್ಲವ. ఓసారి ఉదాహరణకు మీకు చెప్పాను. ಒಂದ್ಸತ ಉದಾಹರಣೆಗೆ ನಿಮಗೆ ಹೇಳಿದ್ದೇನು. ఓ తండ్రికి 2 కూతుర్లు ఉండేవాడు. ಒಂದು ತಂದೆಗೆ 2 ಮಕ್ಕಳಿದ್ದರು. పెద్ద కూతురు చిన్న కూతురు. ಸಣ್ಣ ಮಗಳು ದೊಡ್ಡ ಮಗಳು. పెద్ద కూతుర్ని ఒక కుమ్మరి వాడికి ఇచ్చి పెళ్లి చేశాడు తండ్రి. ದೊಡ್ಡ ಮಗನು ಒಂದು ಮಡಿಕೆ ಮಾಡುವಂತ ಮನುಷ್ಯನಿಗೆ ಮದುವೆ ಮಾಡಿ ಕೊಟ್ಟರು. చిన్న కుమార్తెని ఒక రైతు పని చేసే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. చిక్క మగలిಗೆ ಒಂದು ರೈತ ಕುಟುಂಬದಲ್ಲಿ ಮದುವೆ ಮಾಡಿಕೊಟ್ಟರು. కొద్ది రోజుల తర్వాత వాళ్ళ క్షేమ సమాచారాన్ని తెలుసుకోవటానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ಕೆಲವು ದಿನಗಳ ಆದ ಮೇಲೆ ಅವರ ಒಂದು ಕ್ಷೇಮ ಸಮಾಚಾರವನ್ನು ಕೇಳೋದಕ್ಕಾಗಿ ಅವರ ಮನೆಗಳಿಗೆ ಹೋದರು. పెద్ద కూతురు దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, అమ్మా ఎలా ఉన్నావు అని. ದೊಡ್ಡ ಮಗಳ ಮನೆ ಹತ್ರ ಹೋಗಿ ಏನಮ್ಮ ಹೇಗಿದೆ ಎಂಬುದಾಗಿ ಕೇಳಿದರು. ఆమె అంటది, నాన్న బాగానే ఉన్నాను, కానీ మా ఆయన మేమందరూ కష్టపడి కుండలన్నీ తయారు చేసి పెట్టుకున్నాము. ತಂದೆ ನಾನು ಆರಾಮನೇ ಇದ್ದೇನೆ, ಆದರೆ ನಾವು ಕಷ್ಟಪಟ್ಟು ಮಡಿಕೆಗಳನ್ನು ಮಾಡಿಕೊಂಡು ಇಟ್ಕೊಂಡಿದ್ದೇವೆ. వర్షం రాకుండా నువ్వు ప్రార్థన చేయి అంటది. ಮಳೆ ಬರಬಾರದು ಎಂಬುದಾಗಿ ನೀನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡು ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾಳೆ. సరేనమ్మ ప్రార్థన చేస్తానని చెప్పి చిన్న కూతురు ఇంటికి వెళ్ళాడు చూడటానికి. సరే అమ్మ ನಾನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೀನಿ ಎಂಬುದಾಗಿ ಚಿಕ್ಕ ಮಗಳಿಗೆ ಹೋದ್ರು. ಆ చిన్న కూతురు దగ్గరికి వెళ్ళి, అమ్మ ఎలా ఉన్నావు, బాగున్నావా అని అడిగాడు. ಚಿಕ್ಕ ಮಗಳಿಗೆ ಕೇಳಿದ್ರು, ಅಮ್ಮ ನೀ ಹೇಗಿದೆಯಾ, ಆರಾಮಿದೆಯಾ ಎಂಬುದಾಗಿ ಕೇಳಿದ್ರು. వాళ్ళ భర్త రైతు పని చేసేవాడు కనుక ಅವರ ಒಂದು ಪತಿಯು ರೈತ ಕೆಲಸವನ್ನು ಮಾಡುವುದರಿಂದ
పొలంలో విత్తనం వేసాము, వర్షం వచ్చేటట్లు ప్రార్థన చేయనా అన్నది. ಹೊಲದಲ್ಲಿ ನಾನು ಬೀಜವನ್ನು ಹಾಕಿದ್ದೇನೆ, ಮಳೆ ಬರುವಂತೆ ಪ್ರಾರ್ಥಿಸಿರಿ ಎಂಬುದಾಗಿ ತಂದೆಯನ್ನು ಬೇಡಿಕೊಂಡ್ಲು. పెద్ద కూతురేమో వర్షం రాకుండా ప్రార్థన చేయంటది, ದೊಡ್ಡ ಮಗಳು ಹೇಳ್ತಾಳೆ ಮಳೆ ಬರಬಾರದು ಎಂಬುದಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ. చిన్న కూతురేమో వర్షం వచ్చేటట్టు ప్రార్థన చేయండి. ಚಿಕ್ಕ ಮಗಳು ಹೇಳ್ತಾಳೆ ಮಳೆ ಬರುವಂತೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ರಿ ಎಂಬುದಾಗಿ. మరి ఎలా ప్రార్థన చేయాలి? ಆದ್ರೆ ಯಾವ ರೀತಿ ನಾವು ಪ್ರಾರ್ಥಿಸಬೇಕು? అందుకే బైబిల్ చెప్తుంది, ಆದ ಕಾರಣ ಬೈಬಲ್ ಹೇಳ್ತಾ ಇದೆ, దైవ చిత్తానుసారముగా మనం ఏది అడిగినా కూడా ఆయన మన మనవి ఆలకించును. ಬೈಬಲ್ ಹೇಳ್ತಾ ಇದೆ, ದೇವರ ಚಿತ್ತದಿಂದ ನಾವು ಏನಾದರೂ ಕೇಳಿಕೊಂಡ್ರೆ ಆತನು ನಮ್ಮ ವಿಜ್ಞಾಪನೆಯನ್ನು ಕೇಳುವಂತವನಾಗಿದ್ದಾನೆ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. మనం అడక్క మునిపే ఆయనకు సమస్తము తెలుసు. ನಾವು ಕೇಳೋದಕ್ಕಿಂತ ಮುಂಚಿತವಾಗಿ ಆತ ಸಮಸ್ತವು ತಿಳಿದ ಆತನಾಗಿದ್ದಾನೆ. ఇంకొక మాట మీకు చెప్తాను. ಇನ್ನೊಂದು ಮಾತನ್ನು ನಾನು ನಿಮ್ಗೆ ಹೇಳ್ತೇನೆ. ఓసారి ఒక తండ్రి గారికి 3 ఆడపిల్లలు పుట్టారు. ಒಂದು ತಂದೆಗೆ 3 ಜನ ಹೆಣ್ಮಕ್ಕಳು ಹುಟ್ಟಿದ್ರು. అప్పుడు ఆయన అనుకున్నాడు, ఒక్క మగపిల్లడు ఉంటే ఎంత బాగుండు, ಅಯ್ಯೋ ಒಂದು ಗಂಡು ಮಗನಿದ್ರೆ ಎಷ್ಟು ಒಳ್ಳೇದಾಗಿತ್ತು. ఈ ఆడపిల్లలు అంటే వంశాభివృద్ధి కలగదు కదా, ಈ ಹೆಣ್ಣು ಮಕ್ಕಳಿಂದ ಈ ಹೆಣ್ಣು ಮಕ್ಕಳಿಂದ ಸಂತಾನವು ಬೆಳೆಯುವುದಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ. వీళ్ళు ఎప్పటికైనా పెళ్లి చేస్తే వెళ్ళిపోయే వాళ్ళే కదా, ಇವರು ಮದುವೆ ಮಾಡ್ಬಿಟ್ರೆ ಯಾವಾಗ್ಲಾದ್ರೂ ಹೋಗುವವರೇ ಅಲ್ವಾ, ఒక్క వారసుడు కావాలి అనుకున్నాడు. ಒಂದು ವಾರಸನು ಬೇಕೆಂಬುದಾಗಿ ಅನ್ಕೊಂಡನು. ఈ రోజుల్లో కూడా కొంతమంది అలా ఆడపిల్లలు పుట్టినప్పుడు ఇంకో పెళ్లి చేసుకునే ప్రబుద్ధులు కూడా ఉన్నారు. ಈ ದಿನಮಾನಗಳಲ್ಲಿ ಕೂಡ ಹೆಣ್ಮಕ್ಕಳು ಹುಟ್ಟಿದ್ರೆ ಇನ್ನೊಂದು ಮದುವೆ ಮಾಡಿಕೊಳ್ಳುವಂತ ಜನರು ಕೂಡ ಇದ್ದಾರೆ. నాకు తెలిసిన ఒక లెక్చరర్ అలాగే చేశాడు. ನನಗೆ ಗೊತ್ತಿರುವಂತ ಒಂದು ಲೆಕ್ಚರ್ ಆ ರೀತಿ ಮಾಡಿದ್ರು. ఆడపిల్లలు పుట్టారు 3 అని చెప్పి ఇంకో పెళ్లి చేసుకున్నాడు. ಹೆಣ್ಣು ಮಕ್ಕಳು 3 ಜನ ಹುಟ್ಟಿದೆ ಎಂಬುದಾಗಿ ಇನ್ನೊಂದು ಮದುವೆ ಮಾಡಿಕೊಂಡ್ರು. ఆమెకు కూడా మరలా 3 ఆడపిల్లలు పుట్టారు. ಅವ್ರಿಗೆ ಕೂಡ ಇನ್ನೊಂದು 3 ಹೆಣ್ಣು ಮಕ್ಕಳೇ ಹುಟ್ಟಿದ್ರು. ఇప్పుడు 6 డజన్ పిల్లల్ని పెంచలేక అల్లాడిపోతూ ఉన్నాడు ఆయన. ಈಗ ಅರ್ಧ ಡಜನ್ ಹೆಣ್ಮಕ್ಕಳನ್ನು ಬೆಳೆಸಲಿಕ್ಕೆ ಆಗದೆ ಕಷ್ಟಪಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఇలా కొందరు మూర్ఖత్వంతో కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, వాటి ద్వారా కుటుంబంలో దుఃఖం కలుగుతుంది. ಈ ರೀತಿ ಕೆಲವು ಜನರು ಮೂರ್ಖ ಬುದ್ಧಿಯಿಂದ ಕೆಲವು ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡ್ತಾರೆ, ಆವಾಗ ಅವರ ಕುಟುಂಬದಲ್ಲಿ ದುಃಖಕರವಾದ ಸಂಗತಿಗಳು ನಡೀತಾ ಇರ್ತದೆ. ఆ తండ్రి అనుకున్నాడు, 3 ఆడపిల్లలు కదా, ఒక్క మగపిల్లోడు దయచేయి ప్రభువా అని ప్రార్థన చేశాడు. ಆದರೆ ಆ ತಂದೆ ಈ ರೀತಿ 3 ಜನ ಹೆಣ್ಣು ಮಕ್ಕಳೇ ಅಲ್ವಾ, ಒಬ್ಬನು ಗಂಡು ಮಗನನ್ನು ಅನುಗ್ರಹಿಸು ಎಂಬುದಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ರು. దేవుడు కలలో వచ్చి ఆయనతో మాట్లాడాడు. ದೇವರು ಅವನ ಕನಸಿನಲ್ಲಿ ಬಂದು ಮಾತನಾಡಿದ್ರು, ఈ ఆడపిల్లలే నీకు మగపిల్ల వాళ్ళ కంటే గొప్పవాళ్ళు, నేను నీకు ఇవ్వను అని దేవుడు చెప్పాడు. ಈ ಹೆಣ್ಣು ಮಕ್ಕಳೇ ಗಂಡು ಮಕ್ಕಳಿಗಿಂತ ಉತ್ತಮರು ಎಂಬುದಾಗಿ ನಿನ್ನ ಗಂಡು ಮಗನು ಕೊಡುವುದಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ರು. రేపు మూలను పడ్డప్పుడు ఆడపిల్లలే అన్నం పెట్టేది. ನಾಳೆ ಮುದುಕನಾದ ಮೇಲೆ ನಿನಗೆ ಹೆಣ್ಣು ಮಕ್ಕಳೇ ನಿನಗೆ ಅನ್ನವನ್ನು ಕೊಡುವವರು ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾರೆ. నా యొక్క అనుభవాన్ని చూస్తే 90% ఇప్పటి వరకు విశ్వాసుల్లో తల్లిదండ్రులకు అన్నం పెట్టిన వాళ్ళ ఆడపిల్లలు ఎక్కువ. ನನ್ನ ಒಂದು ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ನಿಂದ ನೋಡುವುದಾದ್ರೆ ಹೆಣ್ಣು ಮಕ್ಕಳೇ ಮುದುಕರನ್ನು ನೋಡಿರುವುದಂತದ್ದು. దేవుడు అలా చెప్పినా కూడా అతను ఏం చేశాడంటే, ದೇವರು ಆ ರೀತಿಯಾಗಿ ಹೇಳಿದ್ರು ಕೂಡ ಆತನ ಏನು ಮಾಡಿದ್ರೆ ಅಂದ್ರೆ, లేదు ప్రభువా నాకు ఖచ్చితంగా ఒక మగబిడ్డ కావాలి అని ఉపవాస ప్రార్థనలో ఉన్నాడు. ಇಲ್ಲ ದೇವರೇ ನನಗೆ ಗಂಡು ಮಗನು ಬೇಕೆಂಬುದಾಗಿ ಉಪವಾಸ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. దేవుడు అతని పరిస్థితిని చూచి మగ సంతానాన్ని ఇచ్చాడు. ದೇವರು ಅವನೊಂದು ಪರಿಸ್ಥಿತಿಯನ್ನು ನೋಡಿ ಒಂದು ಗಂಡು ಮಗನನ್ನು ಅನುಗ್ರಹಿಸಿದರು. మగపిల్లవాడు పుట్టాడు, అతన్నేమో చిన్నప్పటి నుండి ఇంగ్లీష్ కాన్వెంట్కి జాయిన్ చేశాడు. ಗಂಡು ಮಗನು ಹುಟ್ಟಿದ ಮೇಲೆ ಅವನು ಚಿಕ್ಕವನಿದ್ದಾಗಲಿಂದ ಅವನನ್ನು ಇಂಗ್ಲಿಷ್ ಕಾನ್ವೆಂಟ್ ನಲ್ಲಿ ಕಲಿಸಿದ್ರು. ఈ 3 ఆడపిల్లలనేమో గవర్నమెంట్ బడికి, ಆ 3 ಜನ ಹೆಣ್ಣು ಮಕ್ಕಳೇನೋ ಸರ್ಕಾರಿ ಒಂದು ಸ್ಕೂಲಲ್ಲಿ ಜಾಯಿನ್ ಮಾಡಿದ್ರು. చదివేదేమో బాగానే ఆడపిల్లలు చదువుతున్నారు, ಆದ್ರೆ ಓದುವುದು ನೋಡಿದ್ರೆ ಹೆಣ್ಣು ಮಕ್ಕಳೇ ಒಳ್ಳೇದಾಗಿ ಓದ್ತಾ ಇದ್ದಾರೆ. వాడేమో కాలేజీకి వెళ్ళేసరికి చెడ్డ అలవాట్లన్నీ నేర్చుకున్నాడు. ಅವನೇನೋ ಕಾಲೇಜ್ ಹೋದ್ಮೇಲೆ ಕೆಟ್ಟ ಒಂದು ಕಾರ್ಯಗಳನ್ನೆಲ್ಲ ಕಲ್ತು ಬಿಟ್ಟನು. త్రాగుడు, వ్యసనాలు, ಅವನು ಕುಡಿಯುವುದು, దొంగతనం, ಕಳುವು ಮಾಡುವುದು, ವ್ಯಭಿಚಾರ ಮಾಡುವುದು, ఈ చెడ్డ అలవాట్లన్నీ నేర్చుకున్నప్పుడు ಈ ಕೆಟ್ಟವಾದ ಎಲ್ಲಾ ಕಾರ್ಯಗಳನ್ನು ಅವನು ಕಲ್ತ ಮೇಲೆ ఓసారి తండ్రి అతన్ని చూడటానికి వెళ్ళాడు. ಒಂದು ದಿನ ತಂದೆ ಅವನನ್ನು ನೋಡುವುದಕ್ಕಾಗಿ ಹೋದರು. అతని ఒక పరిస్థితిని చూచి అతని గుండెలు బద్దలైపోయాయి. ಆ ಒಂದು ಪರಿಸ್ಥಿತಿಯನ್ನು ನೋಡಿ ಅವನ ತಂದೆಯ ಹೃದಯವು ಮುರಿಯಲ್ಪಟ್ಟಿತು. అయ్యో నాకు కుమారుడు కావాలని చెప్పి బ్రతిమలాడి నేను అడిగానే, ಅಯ್ಯೋ ನನಗೆ ಕುಮಾರನು ಬೇಕು ಎಂಬುದಾಗಿ ನಾನು ಹಠಪಟ್ಟು ಬೇಡಿದೆ ಅಲ್ಲ, అందుకే ఈ రోజున నాకు ఇలాంటి స్థితి కలిగింది, ಆದ ಕಾರಣ ಈ ದಿನ ನನಗೆ ಈ ಸ್ಥಿತಿಯಲ್ಲಿದ್ದೇನೆ అని ఆ కుమారుని నిమిత్తమే బాధపడి కుమిలి కొద్ది రోజులకి చనిపోయాడు తండ్రి. ಆ ಒಂದು ಮಗನ ವಿಷಯದಲ್ಲಿ ಅವನು ದುಃಖ ಪಟ್ಟು ಅವನು ಕೆಲವು ದಿನಗಳಿಗೆ ಮರಣ ಹೊಂದಿದನು. బైబిల్లో కూడా రాయబడిన సంగతి ఏంటంటే, బైబిల్ కూడా బయలుపట్టిರುವಂತ ఇశ్రాయేలు ప్రజలు వారు మాకు మాంసం కావాలని కోరుకున్నారు. వాళ్ళు ಇಸ್ರಾಯೇಲ್ ಜನರು ನನಗೆ ಮಾಂಸವು ಬೇಕು ಎಂಬುದಾಗಿ ಬೇಡಿಕೊಂಡರು. దేవుడు వారు కోరినది వారికి ఇచ్చెను,
ದೇವರು ಅವ್ರಿಗೆ ಬೇಡಿರುವಂತದ್ದು ದೇವರು ಕೊಟ್ಟನು, కానీ వారి ప్రాణానికి క్షణత కలగజేస్తును అని మనం చదువుతూ ఉన్నాం. ಅವರ ಒಂದು ಪ್ರಾಣಕ್ಕೆ క్షణತೆಯನ್ನು ಬಂದಿತ್ತು. అంటే వారి ప్రాణాన్ని తీసేటట్లుగా పరిస్థితి అలా మారిపోయింది అని. ಆದ್ರೆ ಅವ್ರಿಗೆ ಪ್ರಾಣ ತೆಗೆಯುವಂತೆ ರೀತಿಯ ಒಂದು ಪರಿಸ್ಥಿತಿ ಬಂದ್ಬಿಡ್ತು. అందుకే దేవుని వాక్యం చెప్తూ ఉంది. ಆದ ಕಾರಣ ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳ್ತಾ, మనం కొన్నిసార్లు ఏది అడిగినా కూడా అది దైవ చిత్తానుసారంగా అడిగితేనే ఆయన మన మనవి ఆలకిస్తాడు బై ఫెయిత్. ನಾವು ಕೆಲವು ಸಮಯದಲ್ಲಿ ಏನು ಬೇಕಾದ್ರೂ ಬೇಡಿಕೊಂಡ್ರು ಅದು ದೇವರ ಚಿತ್ತಕ್ಕೆ ಅನುಗುಣದಾದ್ರೆ ಮಾತ್ರ ಆತನು ನಮಗೆ ಕೊಡುವಂತನಾಗಿದ್ದಾನೆ. ఆయన చిత్తానికి విరోధంగా ఒకవేళ మనం ఏదైనా అడిగితే వాటి ద్వారా మన ప్రాణానికి ముప్పు కలుగుతుంది కనుక దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయడు. ಆತನ ಚಿತ್ತಕ್ಕೆ ವಿರುದ್ಧವಾಗಿ ನಾವು ಬೇಡಿಕೊಳ್ಳುವುದಾದ್ರೆ ಆತನು ಅದು ನಮ್ಮ ದೇಹಕ್ಕೆ ಒಳ್ಳೆಯದಲ್ಲ ಎನ್ನುವುದಾದ್ರೆ ಆತನು ಅದನ್ನು ನಮಗೆ ಕೊಡುವುದಿಲ್ಲ. గనుక మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ಆದ ಕಾರಣ ನಾವು ತಿಳ್ಕೊಳ್ಳಬೇಕಾಗಿರುವಂತ ವಿಷಯ, దేవుడు మనల్ని లెక్కింప శక్యము కాని ఆశీర్వాదాల చేత తృప్తిపరిచే వాడై ఉన్నాడు. ದೇವರು ನಮಗೆ ಲೆಕ್ಕಿಸಲಾರದಂತ ದೊಡ್ಡ ಒಂದು ಆಶೀರ್ವಾದಗಳಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ತುಂಬಿಸಲಿಕ್ಕಿದ್ದಾರೆ. అబ్రహాము వలె అన్ని విషయాలలో మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాడు. ಅಬ್ರಹಾಮನ ಹಾಗೆ ಎಲ್ಲಾ ವಿಷಯದಲ್ಲಿ ನಿಮ್ಮನ್ನು ಆಶೀರ್ವದಿಸಬೇಕೆಂಬುದಾಗಿ ಆಲೋಚಿಸ್ತಾ ఇక రాబోయే రోజుల్లో కూడా దైవ చిత్తానుసారంగా ఏది అడిగినా కూడా దేవుడు మన మనవి ఆలకించును గాక. ಬರುವ ದಿನಗಳಲ್ಲಿ ನಿಮಗೆ ದೇವರ ಚಿತ್ತಕ್ಕೆ ಒಳಗಾಗಿ ಏನು ಬೇಕಾದರೂ ಆಶೀರ್ವಾದ ಬೇಡಿಕೊಳ್ಳುವುದಾದ್ರೆ ಆತನು ನಿಮಗೆ ನೀಡಲಿಕ್ಕಿದ್ದಾರೆ. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఒక ఉదాహరణ మీకు చెప్తాను. ಮತ್ತೊಂದು ಉದಾಹರಣೆ ನಿಮಗೆ ಹೇಳಲಿಕ್ಕೆ ಇಷ್ಟಪಡುತ್ತೇನೆ. నిర్గమకాండం ವಿಮೋಚನೆ ಕಾಂಡ 1వ అధ్యాయము 20వ వాక్యాన్ని మనం చదివితే, 1ನೇ ಅಧ್ಯಾಯ 20ನೇ ವಚನವನ್ನು ನಾವು ಓದುವುದಾದರೆ, ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను అని మనం చదువుతూ ఉన్నాం కన్నడದಲ್ಲಿ. ಮೇಲಿನ ವಾಕ್ಯ 19. ఓకే. ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను అని మనం చదువుతూ ఉన్నాం. ಆ ಒಂದು ಜನರು ವಿಸ್ತರಿಸಿ ಅವರು ಬಲ ಹೊಂದಿದರು ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ. ఇశ్రాయేలు ప్రజల సంఖ్య ఆనాడు విస్తరించింది లెక్కింప శక్యము కానంతగా. ಇಸ್ರಾಯೇಲ್ ಜನರು ಒಂದು ವಿಸ್ತರಿಸಿ ಬೆಳೆಯಿತು ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡ್ತೇವೆ. ఎందుకంటే ಎದಕ್ಕಾಗಿ ಅಂದ್ರೆ ఆనాడు రాజు ఉన్నాడు. ಆ ದಿನಗಳಲ್ಲಿ ರಾಜನಿದ್ದನು, ఐగుప్తు రాజు. ಐಗುಪ್ತ ರಾಜನು. అతను ఏం చేశాడంటే, ಆತನ ಏನು ಮಾಡಿದೆ ಅಂದ್ರೆ, ఐగుప్తీయుల సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతుంది. ಐಗುಪ್ತರ ಒಂದು ಸಂಖ್ಯೆಯು ದಿನ ದಿನಕ್ಕೆ ಕೆಳಗಿಳಿತಾ ಇದೆ. ఇశ్రాయేలుల హెబ్రీయుల సంఖ్య పెరిగిపోతుంది. ಇಬ್ರಿಯರ ಒಂದು ಸಂಖ್ಯೆಯು ಬೆಳೀತಾ ಇದೆ. గనుక మంత్రసాని పనిచేసేవాళ్ళు, ಆದ ಕಾರಣ ಗರ್ಭದ ಕೆಲಸ ನೀಗಿಸುವಂತ ವ್ಯಕ್ತಿಗಳಿಗೆ వాళ్ళు వెళ్ళి కాన్పు పీటల మీద కాన్పు చేసేటప్పుడు మగపిల్ల వాళ్ళైతే చంపేయండి, ఆడపిల్ల వాళ్ళైతే బ్రతకనివ్వండి అంటారు. ಅದರ ಅವರೊಂದು ಗಂಡು ಮಕ್ಕಳು ಹುಟ್ಟುವಾಗ ಅವರನ್ನು ಕೊಂದು ಬಿಡ್ರಿ ಎಂಬುದಾಗಿ ಒಂದು ಆಜ್ಞೆಯನ್ನು ರಾಜನು ಕೊಟ್ಟನು. ఆడపిల్లలైతే వాళ్ళని చంపి బ్రతకనియండి అని. ಹೆಣ್ಣು ಮಕ್ಕಳಾದ್ರೆ ಅವರನ್ನು ಉಳಿಸಿರಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾರೆ. అయితే అక్కడ జరిగింది ఏంటంటే, ಆದ್ರೆ ಅಲ್ಲಿ ನಡೆದಿರುವಂತ ವಿಷಯ ಏನಂದ್ರೆ, వాళ్ళు మంత్రసాని పనిచేసే వాళ్ళు దేవునికి భయపడినందున వాళ్ళు ఆడపిల్లలను చంపేశారు, మగపిల్లలను బ్రతకనిచ్చారు. ಅಲ್ಲಿ ಡೆಲಿವರಿಯನ್ನು ಮಾಡುವಂತ ಸ್ತ್ರೀಯರು ಗಂಡು ಮಕ್ಕಳನ್ನು ಉಳಿಸಿದ್ರು, ಹೆಣ್ಣು ಮಕ್ಕಳನ್ನು ಸಾಯಿಸಿದ್ರು. ಹೆಣ್ಣು ಮಕ್ಕಳನ್ನು ಸಾಯಿಸಿಬಿಟ್ರು. అప్పుడు ఏం జరిగిందంటే, సంతానం వాళ్ళ వంశం వృద్ధి అయింది. ఇశ్రాయేలుల జనసంఖ్య, హెబ్రీయుల సంఖ్య వాళ్ళు విస్తరించారు ఆనాడు. ಆ ಸಮಯದಲ್ಲಿ ನೋಡ್ತೇವೆ ಇಸ್ರಾಯೇಲರ ಒಂದು ಸಂತಾನವು ಬೆಳೆಯಲ್ಪಟ್ಟಿತು ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ. దేవునికి భయపడినందువలన, ದೇವರಿಗೆ ಭಯಪಟ್ಟಿರುವುದರಿಂದ ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేస్తున్నాను మనం చదువుతూ ఉన్నాం. ಆತನು ಅವರಿಗೆ ವಂಶ ಅಭಿವೃದ್ಧಿ ಮಾಡಿದನು ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. లెక్కింప శక్యము కాని ఆశీర్వాదాలు పొందటానికి ಲೆಕ್ಕಿಸಲಾರದಂತಹ ದೊಡ್ಡ ಒಂದು ವಿಶ್ವಾಸವು ಅವಶ್ಯಕತೆ ಇದೆ. దైవ చిత్తానుసారమైన ప్రార్థన అవసరం. ದೇವರ ಚಿತ್ತವಾದ ಒಂದು ಪ್ರಾರ್ಥನೆ ಅವಶ್ಯಕತೆ ಇದೆ. మూడవది దేవునికి భయపడే భయం కూడా అవసరం. ದೇವರಿಗೆ ಭಯಪಡುವಂತ ಭಯವು ಕೂಡ ಅವಶ್ಯಕತೆ ಇದೆ. అప్పుడే లెక్కింప శక్యము కాని ఆశీర్వాదాలు దేవుని చేత మనం అనుభవించగలము. ಅವಾಗ ಮಾತ್ರ ಲೆಕ್ಕಿಸಲಾರದಂತ ದೊಡ್ಡ ಆಶೀರ್ವಾದಗಳು ನಾವು ಅನುಭವಿಸಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಾಗುತ್ತದೆ. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పటికే మనమందరూ దేవునికి భయపడినందువలన ఆశీర్వాదాలు అనుభవిస్తూ ఉన్నాం. ಈಗಲೇ ನಾವು ಆಲ್ರೆಡಿ ದೇವರಿಗೆ ಭಯಪಡ್ತಾ ಇದ್ದೇವೆ, ಆದ ಕಾರಣ ನಾವು ಆಶೀರ್ವಾದಗಳು ಅನುಭವಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. ఇటు భౌతికంగాను,
ಈಗ ಭೌತಿಕವಾಗಿಯೂ ఆత్మీయంగాను ಆತ್ಮಿಕವಾಗಿಯೂ దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ದೇವರು ನಮ್ಮನ್ನು ಆಶೀರ್ವದಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. బైబిల్ చెప్తూ ఉంది, ಬೈಬಲ್ ಹೇಳ್ತಾ ಇದೆ, ఒకడు లోకమంతా సంపాదించుకొని ಒಬ್ಬನು ಲೋಕವೆಲ್ಲ ಸಂಪಾದಿಸಿಕೊಂಡು అతని ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనము అని. ಅವನು ಪ್ರಾಣವನ್ನು ನಷ್ಟಪಡಿಸಿಕೊಂಡ್ರೆ ಅವನಿಗೇನು ಪ್ರಯೋಜನ? అన్ని ఉన్నాయి, ಎಲ್ಲ ಇದೆ. యేసుక్రీస్తు లేకపోతే, ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಇಲ್ಲದಿದ್ದರೆ, సంఘ సహవాసం లేకపోతే, ಸಂಘ ಸಹವಾಸವು ಇಲ್ಲದಿದ್ದರೆ, దైవ సేవకుల యొక్క సహవాసం లేకపోతే, ದೈವ ಸೇವಕರ ಒಂದು ಸಹವಾಸವು ನಿಮಗೆ వాక్యాలు ఉపదేశం లేకపోతే, ವಾಕ್ಯ ಮತ್ತು ಉಪದೇಶವು ಇಲ್ಲದಿದ್ದರೆ, ప్రార్థన లేకపోతే ಪ್ರಾರ್ಥನೆ ಇಲ್ಲದಿದ್ದರೆ చచ్చిన వాళ్ళతో సమానము. ಮರಣ ಹೊಂದಿದಂತ ವ್ಯಕ್ತಿಗಳಿಗೆ ನೀವು వాళ్ళు ಸಮಾನ. దేవుని యొక్క రాజ్యానికి కూడా చేరలేరు అని బైబిల్ చెప్తుంది. ಅವರು ದೇವರ ರಾಜ್ಯಕ್ಕೂ ಕೂಡ ಸೇರಲಿಕ್ಕೆ ಅಸಾಧ್ಯ. ఎందుకంటే ಎದಕ್ಕಾಗೆಂದ್ರೆ భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలను బట్టి సంతోషించినప్పుడు వాళ్ళు దేవునికి దూరమై పరిస్థితులు వస్తాయి. ಭೌತಿಕವಾದ ಸಂಬಂಧಪಟ್ಟ ಆಶೀರ್ವಾದಗಳು ಅವರು ಒಳಗಾಗಿರುವುದಾದ್ರೆ ದೇವರಿಂದ ದೂರವಿಸಲ್ಪಡುತ್ತಾರೆ. అందుకే యేసుప్రభు వారు చెప్పారు, ಆದ ಕಾರಣ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ కూడా చేయలేరు. ನನಗೆ ದೂರವಿದ್ದು ನೀವು ಏನು ಮಾಡಲಾರಲಿ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. గనుక లెక్కింప శక్యము కాని ఆశీర్వాదాలు మనకు దేవుడు అనుగ్రహించి ఉండగా, ಆದ ಕಾರಣ ಲೆಕ್ಕಿಸಲಾರದಷ್ಟು ಆಶೀರ್ವಾದಗಳು ದೇವರು ನಮಗೆ ಅನುಗ್ರಹಿಸಿದ್ದರಿಂದ భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు పొందినప్పుడు వాటిని బట్టి సంతోషింపకూడదు. ಭೌತಿಕವಾದ ಸಂಬಂಧಪಟ್ಟಂತ ಆಶೀರ್ವಾದಗಳ ವಿಷಯದಲ್ಲಿ ನಾವು ಸಂತೋಷ ಪಡಬಾರದು. అయితే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇచ్చాడు కదా, అందును బట్టి సంతోషపడాలి. ಆತ್ಮಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟಂತ ಆಶೀರ್ವಾದಗಳ ವಿಷಯದಲ್ಲಿ ನಾವು ಯಾವಾಗಲೂ ಸಂತೋಷವುಳ್ಳವರಾಗಿರಬೇಕು. కీర్తనాకారుడు ఒక మాట అంటాడు, ಕೀರ್ತನೆಕಾರನು ಒಂದು ಮಾತು ಹೇಳ್ತಾನೆ, వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి అంటాడు. 4వ కీర్తన 7వ చరణాన్ని మీరు చూడండి. 4ನೇ ಕೀರ್ತನೆ 7ನೇ ವಚನವನ್ನು ನಾವು ಓದೋಣ. ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. కన్నడದಲ್ಲಿ వాట్ ఈస్ ద రియల్ జాయ్? నిజವಾದ ಸಂತೋಷ ಏನು? దేవుడు మనకిచ్చాడు కదా, రక్షణ ఇచ్చాడు కదా, అదే మనకు నిజమైన సంతోషం. ದೇವರು ನಮ್ಮ ಕೊಟ್ಟಿರುವಂತ ರಕ್ಷಣೆ ಅದೇ ನಿಜವಾದ ಸಂತೋಷವು. దేవుడు మనకిచ్చిన బాప్తిస్మపు అనుభవం ఉంది కదా, అదే మనకు నిజమైన సంతోషం. ದೇವರು ನಮ್ಮ ಕೊಟ್ಟಿರುವಂತ ಒಂದು ದೀಕ್ಷಾಸ್ಥಾನ ಸಂತೋಷವೇ ಅದೇ ನಿಜವಾದ ಸಂತೋಷವು. దేవుడు మనకిచ్చిన అభిషేకం ఉంది కదా, అదే మనకు సంతోషం. ದೇವರು ನಮ್ಮ ಕೊಟ್ಟಿರುವಂತ ಅಭಿಷೇಕವೇ ಒಂದು ನಿಜವಾದ ಸಂತೋಷವು. రోమా పత్రికలో 14వ అధ్యాయం 17వ వాక్యములో మనం చదువుతూ ఉన్నాం. ರೋಮ ಪುಸ್ತಕದಲ್ಲಿ 14ನೇ ಅಧ್ಯಾಯ 17 ಓದ್ತೇವೆ. దేవుని రాజ్యము, ದೇವರ ರಾಜ್ಯವು భోజనము పానము కాదు గాని ಭೋಜನ ಮತ್ತು ಪಾನವಲ್ಲ, నీతియు సమాధానమును, చూడండి, పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ನೋಡ್ರಿ, ಪರಿಶುದ್ಧಾತ್ಮ ಉಳ್ಳಂತ ಸಂತೋಷವಾಗಿದೆ. ఇది మనకు దేవుడిచ్చిన నిజమైనటువంటి సంతోషం. ಇದುವೇ ದೇವರು ನಮಗೆ ಕೊಟ್ಟಿರುವಂತ ನಿಜವಾದ ಸಂತೋಷ. లోకస్తులైతే ಲೋಕದಲ್ಲಿರುವ ಜನರಿಗೆ ಮಾತ್ರ డబ్బును బట్టి సంతోషపడతారు, ಹಣದಲ್ಲಿ ಮಾತ್ರ ಸಂತೋಷ. వాళ్ళకున్న విల్లా బంగ్లాను బట్టి సంతోషపడుతూ ఉంటారు, ಅವ್ರಿಗಿರುವಂತ ಒಂದು ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಬಂಗ್ಲಾದಲ್ಲಿ ಸಂತೋಷ. వాళ్ళకున్న విలువైన ఆభరణాలను బట్టి సంతోషపడుతూ ఉంటారు, ಅವ್ರಿಗಿರುವಂತ ಆಭರಣಗಳ ವಿಷಯದಲ್ಲಿ ಸಂತೋಷ. వాళ్ళకున్నటువంటి ఎడ్యుకేషన్, వాళ్ళకున్న స్టేటస్ ని బట్టి సంతోషపడుతూ ఉంటారు. ಅವ್ರಿಗಿರುವಂತ ಒಂದು ಉತ್ತಮವಾದ ಎಜುಕೇಶನ್ ಅಥವಾ ಸ್ಟೇಟಸ್ ವಿಷಯದಲ್ಲಿ ಸಂತೋಷ. కానీ దేవుని ప్రజలకు ఒక నిజమైన సంతోషం ఏంటో తెలుసునా? ಆದ್ರೆ ದೇವರ ಮಕ್ಕಳಿಗೆ ಒಂದು ಉತ್ತಮವಾದ ಸಂತೋಷ ಏನು ಗೊತ್ತಾ? ఈ యొక్క ఫెలోషిప్ ఉంది చూడండి, ఇదే మనకు ఒక గొప్ప సంతోషమై ఉన్నది. ಈ ಒಂದು ಕೂಡುವಿಕೆ ಇದೆಯಲ್ಲ, ಅದೇ ಒಂದು ಉತ್ತಮವಾದ ಸಂತೋಷವಾಗಿದೆ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. బైబిల్ చెప్తుంది, నా సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. ಬೈಬಲ್ ಹೇಳ್ತಾ ಇದೆ, ನನ್ನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಸಂಪೂರ್ಣವಾದ ಸಂತೋಷ ಉಂಟು. గనుకనే దేవుడు మిమ్మల్ని ప్రతి వారం ఇక్కడికి తీసుకొని వస్తూ ఉన్నాడు. ಆದ ಕಾರಣ ದೇವರು ಪ್ರತಿ ವಾರ ನಿಮ್ಮನ್ನು ಇಲ್ಲಿ ಕರೆಯುತ್ತಾ అందుకే మేము కూడా బ్రతిమలాడుతూ ఉన్నాం. ಆದ ಕಾರಣ ನಾವು ಕೂಡ ನಿಮ್ಮಲ್ಲಿ ವಿನಂತಿ ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತಾ ಇದ್ದೇವೆ, చర్చికి రావట్లేదు, ಏನ್ರಿ ಚರ್ಚಿಗೆ ಬರ್ತಾ ಇಲ್ಲ ಎಂಬುದಾಗಿ, ప్రార్థనకు రండి అని. ಪ್ರಾರ್ಥನೆಗೆ ಬರ್ರಿ ಎಂಬುದಾಗಿ. ఎందుకు? ಎದಕ್ಕಾಗಿ? మనము దేవుని సన్నిధిలో ఉంటున్న సంతోషాన్ని అనుభవించాలని, ನಾವು ದೇವರ ಸನ್ನಿಧಾನ ಇರುವಂತ ಸಂತೋಷವನ್ನು ನಾವು ಅನುಭವಿಸಬೇಕೆಂಬುದಾಗಿ, దేవుని సన్నిధిలో ఉంటున్న ఆశీర్వాదాలు తరతరాల వరకు పొందాలని, ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಇರುವಂತ ಆಶೀರ್ವಾದಗಳು ನಾವು ಯುಗಾಂತರಗಳು ಹೊಂದಬೇಕೆಂಬುದಾಗಿ బైబిల్ చెప్తుంది, ఒక్క దినము దేవుని మందిరములు గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది. ಬೈಬಲ್ ಹೇಳ್ತಾ ಇದೆ, ಒಂದು ದಿನ ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಕಳೆಯುವುದು ಅದು 1000 ವರ್ಷಗಳು ಕಳೆಯುವಂತ ದೊಡ್ಡದಾಗಿದೆ ಎಂಬುದಾಗಿ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ.
ఒక్క పూట ఈ పూట వచ్చారా, మీరు 1000 దినాల ఆశీర్వాదాలు పొందిన వారై ఉన్నారు. ಈ ಒಂದು ದಿನ ನೀವು ಬಂದಿರುವುದಾದ್ರೆ 1000 ವರ್ಷದ ಆಶೀರ್ವಾದಗಳು ನೀವು ಹೊಂದಿರುವಂತರಾಗಿರ್ತೀರಿ. దానికి ఆపోజిట్ గా 1000 ఒక దినాన్ని మీరు దేవుని మందిరాన్ని నిర్లక్ష్యపరిస్తే మీరే ఆలోచించుకోండి. ಆದ್ರೆ ಅಪೋಸಿಟ್ ವಾಗಿ ನಾವು ಆಲೋಚಿಸುವುದಾದ್ರೆ ಒಂದು ದಿನ ನೀವು ಆಲಯಕ್ಕೆ ಬಂದಿಲ್ಲ ಅಂದ್ರೆ ನೀವೇ ವಿಚಾರ ಮಾಡಿಕೊಳ್ಳ್ರಿ. గనుక దేవుడు చెప్తూ ఉన్నాడు, ಆದ ಕಾರಣ ದೇವರು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, ప్రయాసపడి ಕಷ್ಟಪಟ್ಟು భారం మోసుకొని పోచున్న సమస్త ప్రజలారా, ಭಾರವನ್ನು ಹೊತ್ತುಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇರುವ ಸಮಸ್ತ ಎಲ್ಲಾ ಜನರೇ, కమ్ అన్ టు మీ, ಬನ್ನಿರಿ, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ನಾನು ನಿಮಗೆ ವಿಶ್ರಾಂತಿಯನ್ನು ನೀಡುತ್ತೇನೆ. ఇప్పుడు ఆయన సన్నిధికి వచ్చారనుకో, ನೋಡ್ರಿ ಆತನ ಸನ್ನಿಧಿಗೆ ನೀವು ಬರುವುದಾದ್ರೆ ఇక్కడ మీరు కౌంట్లెస్ బ్లెస్సింగ్స్, లెక్కింప శక్యము కాని దేవుని ద్వారా లెక్కింప శక్యము కాని ఆశీర్వాదాలు మీరు, మీ పిల్లలు, మీ సంతతి అనుభవించుదురుగాక. ಆದರೆ ನೀವು ಆತನ ಸನ್ನಿಧಿಗೆ ಬರುವುದಾದ್ರೆ ಲೆಕ್ಕಿಸಲಾರದಂತಹ ದೊಡ್ಡ ಆಶೀರ್ವಾದಗಳು ನೀವು, ನಿಮ್ಮ ಮಕ್ಕಳು, ದೇವರು ನಿಮಗೆ ಅನುಗ್ರಹಿಸಲಿ. అందుకే హెచ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 38వ వాక్యములో, ಆದ ಕಾರಣ ಹೆಜ್ಕೇಲ ಗ್ರಂಥ 38ನೇ ವಾಕ್ಯ, హెచ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 38వ వాక్యాన్ని మీరు చూడండి. ಹೆಜ್ಕೇಲ ಗ್ರಂಥ 36, 38 ವಚನ. కన్నడలో యెరూషలేమునకు వచ్చు గొర్రెలంతా విస్తారముగాను వారి పట్టణములందు మనుషులు గుంపులు గుంపులుగా విస్తరించినట్లు నేను చేస్తాను అని అప్పట్లోనే దేవుడు ప్రవచనం పలికాడు. ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ಅವಾಗಲೇ ದೇವರು ಪ್ರವಚನದಲ್ಲಿ ಹೇಳ್ತಾರೆ, ಯೆರೂಸಲೇಮಿನಲ್ಲಿ ಬರುವಂತ ಎಲ್ಲಾ ಕುರಿಗಳ ಹಾಗೆ, ಹಿಂದಿನ ಹಾಗೆ ನಿಮ್ಮನ್ನು ಕೂಡ ಗುಂಪು ಗುಂಪಾಗಿ ಬೆಳೆಸುತ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ ದೇವರು ಆಲ್ರೆಡಿ ವಾಗ್ದಾನ ಮಾಡಿದ ದೇವರು. ఆ రోజుల్లో కొన్ని వేల సంవత్సరాల క్రితం దేవుడు ప్రవచనం పలికాడు కనుకనే హెచ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు పలికిన మాట, ಆ ದಿನಗಳಲ್ಲಿಯೇ ದೇವರು ಒಂದು ಪ್ರವಾದನೆ ಮಾಡಿರುವುದರಿಂದ ಹೆಜ್ಕೇಲ ಪ್ರವಾದಿಸುವಂತ ಒಂದು ಪ್ರವಾದಿಸುವ ಮಾತುಗಳಲ್ಲಿ ఆ మాట ప్రకారముగానే ఈ రోజుల్లో మీరు కూడా దేవుని సన్నిధికి గుంపులు గుంపులుగా రాగలుగుతూ ఉన్నారు. ಆ ಮಾತಿನ ಪ್ರಕಾರವಾಗಿ ನೀವು ಕೂಡ ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಗುಂಪು ಗುಂಪಾಗಿ ಬರ್ತಾ ಇದ್ದೀರಿ. ఇక్కడ మీరు వచ్చుట చేత ಇಲ್ಲಿ ನೀವು ಬರುವುದರಿಂದ లెక్కింప శక్యము కాని దీవెనలు ఇంకా మీరు పొందుదురుగాక. ಲೆಕ್ಕಿಸಲಾರ್ದಂತ ಆಶೀರ್ವಾದಗಳು ಅಥವಾ ದೀವನೆಗಳು ದೇವರು ನಿಮಗೆ ಅನುಗ್ರಹಿಸಲಿ. మీ సంతతి వాళ్ళు అనుభవించుదురుగాక. ನಿಮ್ಮ ಸಂತತಿಯವರು ಅನುಗ್ರಹಿಸಲಿ. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మీరు పొందుదురుగాక. ಆತ್ಮ ಸಂಬಂಧಪಟ್ಟ ಪ್ರತಿಯೊಂದು ಆಶೀರ್ವಾದಗಳು ದೇವರು ನಿಮಗೆ ಅನುಗ್ರಹಿಸಲಿ. మీ దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మార్చునుగాక. ನಿಮ್ಮ ದುಃಖವು ದೇವರು ಸಂತೋಷವಾಗಿ ಬದಲಾವಣೆ ಮಾಡಲಿ. హల్లెలూయా. హల్లెలూయా. రెండవ మాట, ಎರಡನೇ ಮಾತು, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వాక్యం. ಎಫೆಸದವರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ 3:14ನೇ ವಚನ. 3వ అధ్యాయం 11వ వాక్యం. 3ನೇ ಅಧ್ಯಾಯ 14ನೇ ವಚನ. 11ನೇ వాక్య. చాಲು. ಶೋಧಿಂಪ ಶಕ್ಯಮು ಕಾನಿ ಕ್ರಿಸ್ತು ಐಶ್ವರ್ಯಮು. ಕನ್ನಡದಲ್ಲಿ ಮಾತನಾಡೋಣ. శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యము అని మనం చదువుతూ ఉన్నాం. ಶೋಧಿಸಲಿಕ್ಕಾಗದಂತಹ ಒಂದು ದೇವರ ಶಕ್ತಿಯನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. క్రీస్తు ఐశ్వర్యము అని చదువుతూ ఉన్నాం. ಕ್ರಿಸ್ತನ ಐಶ್ವರ್ಯವು ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. దేవుడు మనకిచ్చే రెండవ ఆశీర్వాదం ఏంటంటే, ದೇವರು ನಮಗೆ ಕೊಡುವಂತ ಎರಡನೇ ಆಶೀರ್ವಾದ ಏನಂದ್ರೆ, శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యము. ಶೋಧಿಸಲಿಕ್ಕಾಗದಂತ ಒಂದು ದೇವರ ಆಶೀರ್ವಾದ. దేవుని దగ్గర ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి అని శోధింప శక్యము కానిది. ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಎಷ್ಟೊಂದು ಆಶೀರ್ವಾದಗಳಿದೆ ಎಂಬುದಾಗಿ ನಾವು ಶೋಧಿಸಲಿಕ್ಕಾಗದು. ఒక భక్తుడు ఒక దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడట. ಒಬ್ಬ ಭಕ್ತನು ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. దేవుడు ప్రత్యక్షమై భక్తుడానికి ఏం కావాలి కోరుకో అన్నాడు. ದೇವರು ಪ್ರತ್ಯಕ್ಷವಾಗಿ ಭಕ್ತನೇ ನಿನಗೆ ಏನು ಬೇಕು ಎಂಬುದಾಗಿ ಕೇಳಿದ. నాకు డబ్బు కావాలి అన్నాడు. ನನಗೆ ಹಣ ಬೇಕು ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ. ఎంత కావాలి అని అడిగాడు దేవుడు. ಎಷ್ಟು ಬೇಕು ಎಂಬುದಾಗಿ ದೇವರು ಕೇಳಿದ್ರು.
మరలా అతను డౌట్తో నీ దగ్గర ఎంత ఉంది అని అడిగాడు. ಮತ್ತು ಅವನು ಡೌಟ್ ನಿಂದ ನಿನ್ನ ಹತ್ರ ಎಷ್ಟಿದೆ ಎಂಬುದಾಗಿ ಕೇಳಿದ್ರು. దేవుని దగ్గర ఎంత అనేది దేర్ ఇస్ నో లిమిట్. ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಎಷ್ಟು ಎಂಬುದಾಗಿ ಅದಕ್ಕೆ ಹೇಳಲಿಕ್ಕೆ ಆಗದು. అందుకే శోధింప శక్యము కాని ఐశ్వర్యము ఆయన దగ్గర ఉన్నది. ಆದ ಕಾರಣದಿಂದ ಶೋಧಿಸಲಿಕ್ಕೆ ಆಗದಂತ ಆಶೀರ್ವಾದವು ಆತನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿದೆ. శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యము ఇప్పుడు మనకు ఆయన సన్నిధిలో అనుగ్రహిస్తూ ఉన్నారు. ಆತನಿಗೆ ನಾವು ಲೆಕ್ಕಿಸಲಾರದಂತ ಆಶೀರ್ವಾದಗಳು ಆತನ ಹತ್ರವೇ. ఐశ్వర్యం గురించి బైబిల్లో చదివి ధ్యానించినప్పుడు ಆ ಐಶ್ವರ್ಯ ಬಗ್ಗೆ ನಾವು ಬೈಬಲ್ ಅಲ್ಲಿ ಧ್ಯಾನಿಸುವಾಗ ఇటు భౌతిక సంబంధమైన ఐశ్వర్యము ఉంది. ಈ ಭೌತಿಕವಾದ ಆಶೀರ್ವಾದವು ಕೂಡ ಇವೆ. ధనం ఉన్నది, ಹಣ ಇದೆ, డబ్బులు ఉన్నాయి, ರೊಕ್ಕ ಇದೆ, వెండి బంగారు ఉన్నాయి. ಬಂಗಾರ ಬೆಳ್ಳಿ ಇದೆ. ఇవి విస్తరించే కొలది మానవుని జీవితానికి అవి ఇబ్బందికరంగా మారుతాయి. ಅವು ಬೆಳೆಯುವ ರೀತಿಯಲ್ಲಿ ಮಾನವನಿಗೆ ಅದು ಒಂದು ಕಷ್ಟಕರವಾದಂತ ಜೀವಿತವಿರುತ್ತದೆ. బైబిల్లో మనం చదువుతూ ఉన్నాం. ಬೈಬಲ್ ಅಲ್ಲಿ ನಾವು ಓದ್ತಾ ಇದ್ದೇವೆ. ఆదికాండం 13వ అధ్యాయము 13ನೇ ವಚನ 5-6 వాక్యాల్లో 5 ಮತ್ತು 6ನೇ ವಾಕ್ಯವನ್ನು ನೋಡೋಣ. అబ్రహాము యొక్క ఆస్తి, లోతు యొక్క ఆస్తి విస్తరించింది ఆ రోజుల్లో. అబ్రహామున ఆస్తి ಮತ್ತು ಲೋಟನ ಆಸ್ತಿ ಆ ದಿನ ಬೆಳೆಯಿತು. వాళ్ళ యొక్క పశువుల మందుల కాపుర్లకి, అబ్రహాం యొక్క పశువుల కాపురులకి గొడవలు జరిగాయి. ಆ ಒಂದು ದಿನಮಾನಗಳಲ್ಲಿ ಅಬ್ರಹಾಮನ ದನ ಕಾಯುವವರಿಗೂ ಮತ್ತು ಲೋಟನ ದನ ಕಾಯುವವರಿಗೂ ಜಗಳ ಬಂತು. ఎందుకు? వాళ్ళ ఆస్తి అంత విస్తరించింది కాబట్టి. ಎದಕ್ಕಾಗಿ ಆ ಜಗಳ ಬಂತು? ಅವರ ಆಸ್ತಿ ಆ ರೀತಿ ಬೆಳೆಯುತ್ತಾ ಹೋಯಿತು. అందుకే అబ్రహాం అంటాడు, ಅದ ಕಾರಣ ಅಬ್ರಹಾಮನ್ ಹೇಳ್ತಾ ಇದ್ದೇನೆ, మన ఇద్దరం బంధువులం కదా, ನಾವಿಬ್ರು ಸಂಬಂಧಿಕರಲ್ವಾ, మనం ఎందుకు పోట్లాడుకోవడం, ನಾವು ಯಾಕೆ ಜಗಳ ಆಡೋದು, డివైడ్ వేరైపోదాం అంట. ನಾವಿಬ್ರು ದೂರವಾಗೋಣ. చూడండి, ఈ రోజుల్లో కూడా బంధువుల మధ్యలో గొడవలు రావడానికి గల కారణం ఏంటో తెలుసిన? ఆస్తి. ನೋಡ್ರಿ, ನಮ್ಮ ಸಂಬಂಧಿಕರ ಮಧ್ಯದಲ್ಲಿ ಈ ದಿನಮಾನಗಳಲ್ಲಿ ಜಗಳ ಬರ್ಲಿಕ್ಕೆ ಕಾರಣ ఆస్తి. సంఘంలో కూడా కొన్నిసార్లు అసమాధానాలు కలుగుతూ ఉంటే కారణం అక్కడ డబ్బు, ఆస్తిని బట్టి. సంఘದಲ್ಲಿ ಕೂಡ ಕೆಲವು సమయದಲ್ಲಿ జగళಗಳ కారణ బట్టే కారణ ఆస్తి. సమాజంలో కూడా గొడవలు జరిగేది కారణం అక్కడ ఆస్తి, డబ్బు, వాటి ద్వారానే. సమాజದಲ್ಲಿ ಕೂಡ ಕೆಲವು ಸಮಯಗಳಲ್ಲಿ ಜಗಳ ನೋಡ್ತೇವೆ, ಅದಕ್ಕೆ ಕಾರಣ ఆస్తి, ಹಣ. అందుకే బైబిల్ చెప్తుంది, ధనము సమస్త విధములైన కీడులకు మూలము. ಅದಕ್ಕಾಗಿ ಬೈಬಲ್ ಹೇಳುತ್ತದೆ, ಹಣವು ಎಲ್ಲಾ ಕೆಟ್ಟ ಕಾರಣಕ್ಕೆ ಕಾರಣವಾಗಿದೆ. ఆ ధనం అనేది బంధుత్వాన్ని దూరం చేస్తుంది. ಹಣ ಅನ್ನೋದು ಸಂಬಂಧವು ದೂರ ಮಾಡುತ್ತದೆ. స్నేహితులని కూడా దూరం చేస్తుంది. ಸ್ನೇಹಿತರನ್ನು ದೂರ ಮಾಡುತ್ತದೆ. ఆత్మీయతను కూడా దూరం చేస్తూ ఉంటుంది. ఆత్మీయతరನ್ನು ಕೂಡ ದೂರ ಮಾಡುತ್ತದೆ. బైబిల్లో ఒక ధనవంతుడైన యవనస్తుని గురించి చదువుతూ ఉన్నాం. బైబిల్ ಅಲ್ಲಿ ಹಣವಂತವಾದ ಒಬ್ಬ ಯవನಸ್ಥನ ಬಗ್ಗೆ ನಾವು ಓದ್ತಾ ಇರ್ತೇವೆ. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఆయన అంటాడు, యేసుక్రీస్తుನ ಹತ್ರ ಬಂದು ಅವನು ಹೇಳ್ತಾನೆ, బోధకుడా, నేను నిత్య రాజ్యానికి వారసుని అవటానికి నేనేం చేయాలి? ಬೋಧಕನೇ, ನಾನು ನಿತ್ಯ ರಾಜ್ಯಕ್ಕೆ ಒಂದು ವಾರಸನಾಗಬೇಕಂದ್ರೆ ನಾನು ಏನ್ ಮಾಡ್ಬೇಕು? యేసు ప్రభువారు అంటారు, నీకున్నవన్నీ కూడా బీదలకు ఇచ్చి నన్ను ఫాలో మీ అంటాడు. ನಿನಗಿರುವಂತ ಎಲ್ಲಾ ಆಸ್ತಿಯನ್ನು ಬಡವರಿಗೆ ಕೊಟ್ಟು ಬಿಟ್ಟು ನಾನು ಹಿಂದೆ ಬಾ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾರೆ. ఆ మాటను బట్టి అతడు నొచ్చుకొని బాధపడి తిరిగి వెళ్ళిపోయాడు. ಆ ಮಾತನ್ನು ಅವನು ಕೇಳಿದ ತಕ್ಷಣ ಅವನಿಗೆ ದುಃಖಪಟ್ಟು ಬಾಧೆಪಟ್ಟು ಅವನು ಹಿಂತಿರುಗಿ ಹೋಗ್ತಾನೆ. దానికి ముందుగా అన్న మాట ఏంటో తెలుసునా? ಅದಕ್ಕಿರುವ ಮುಂದಿರುವ ಒಂದು ಮಾತೇನು ಗೊತ್ತಾ? ఆ ధనవంతుడు అంటాడు, ಆ ಧನವಂತನು ಹೇಳ್ತಾನೆ, మోషే ధర్మశాస్త్ర ప్రకారము అన్ని ఆజ్ఞలు అనుసరించి నడుస్తూ ఉన్నాను, నేను అన్ని విషయాలు పర్ఫెక్ట్ అంటాడు. ಮೋಶೆನ ಧರ್ಮಶಾಸ್ತ್ರದ ಪ್ರಕಾರವಾಗಿ ಎಲ್ಲಾ ರೀತಿಯ ಆಜ್ಞೆಗಳನ್ನು ನಾನು ನಡೀತಾ ಇದ್ದೇನೆ, ನಾನು ಎಲ್ಲಾ ರೀತಿಯಲ್ಲಿ ಉತ್ತಮನು ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. దేవుని దృష్టిలో ఆ ధనవంతుడైన యవనస్తుడు తన దృష్టిలో తను పర్ఫెక్ట్గా ఉన్నాడు, కానీ యేసయ్య దృష్టిలో అతనికి ఒక కొదువ ఉంది. ಆದರೆ ಯವನಸ್ಥನು ತನ್ನ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಅವನು ಎಲ್ಲ ವಿಷಯದಲ್ಲಿ ಉತ್ತಮನು ಎಂಬುದಾಗಿ ಅನುಕೊಳ್ತಾ ಇದ್ದಾನೆ, ಆದರೆ ಕರ್ತನ ವಿಷಯದಲ್ಲಿ ಇನ್ನೂ ಅವನಲ್ಲಿ ಲೋಪಗಳುಂಟು. మనుషుడైతే పైరూపాన్ని చూస్తారు, కానీ యేసయ్య హృదయపు అంతరంగాన్ని చూసి ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. ಮನುಷ್ಯರು ಮಾತ್ರ ಹೊರರೂಪವನ್ನು ನೋಡುವರು, ದೇವರು ಹೃದಯ ಅಂತರಾಳವನ್ನು ನೋಡುವಂತ ದೇವರಾಗಿದ್ದಾನೆ. అందుకే ఆయనతో ఒక మాట అంటాడు, ఇదిగో నీకు ఒకటి కొదువుగా ఉంది. ಆದ ಕಾರಣ ದೇವರು ಅವನಿಗೆ ಹೇಳ್ತಾನೆ, ನಿನಗೆ ಒಂದು ಕಮ್ಮಿ ಇದೆ, నీకున్నవన్నీ కలిగినవన్నీ కూడా బీదలకు ఇచ్చి నన్ను వెంబడించు అంటే. నినగిರುವಂತ ಎಲ್ಲ ಆಸ್ತಿಪಾಸ್ತು ಬಡವರಿಗೆ ಕೊಟ್ಟುಬಿಟ್ಟು ನಾನು ಹಿಂಬಾಲಿಸು ಎಂಬುದಾಗಿ. ఆ మాటను బట్టి యేసుక్రీస్తును వెంబడించలేకపోయాడు అతను. ಆ ಮಾತಿನ ವಿಷಯದಲ್ಲಿ ಅವನು ಆಲೋಚಿಸಿ ದೇವರನ್ನು ಹಿಂಬಾಲಿಸಲಿಕ್ಕೆ ಆಗಲಿಲ್ಲ. అందుకే యేసుప్రభువు అంటారు, ಆದ ಕಾರಣ ಯೇಸುಕ್ರಿಸ್ತನು ಹೇಳ್ತಾರೆ, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ధనవంతను ದೇವರ ರಾಜ್ಯದಲ್ಲಿ ಪ್ರವೇಶಿಸುವುದಕ್ಕಿಂತ సూది బెజ్జములో ఒంటె దూరట సులభము అని. చూడండి, ಸೂದಿ ಬೆಜ್ಜములో ಒಂಟೆ ದೂರಟ ಸುಲಭము అని ಕನ್ನಡದಲ್ಲಿ ಆ ಮಾತನ್ನ ನೀವು ಆಮೇಲೆ ಓದ್ಕೊಳ್ರಿ.
సోది బెజ్జములో ఒంటె దూరట సులభము అంటే ఒక ధనం కలిగిన వాడు ప్రభువుని వెంబడించలేకపోతూ ఉంటాడు. ఈ లోకంలో ఉన్న ప్రజలు అనుకున్న మాట ఏంటంటే, ಈ ಲೋಕದಲ್ಲಿ ಜನರು ಹೇಳಿಕೊಳ್ಳುವ ಮಾತೇನಂದ್ರೆ, డబ్బు లేకపోతే మనం బ్రతకలేము అంట. ಹಣ ಇಲ್ಲದಿದ್ರೆ ನಾವು ಜೀವಿಸ್ಲಿಕ್ಕೆ ಆಗಲ್ಲ, డబ్బు లేకపోతే మనము బ్రతకలేము అంట. ಹಣ ಇಲ್ಲದಿದ್ರೆ ನಾವು ಜೀವಿಸ್ಲಿಕ್ಕೆ ಆಗಲ್ಲ. డబ్బు అవసరమే, ಹಣವು ಅವಶ್ಯಕತೆನೆ, కానీ అదే జీవితానికి ఆధారము అని ఎప్పుడు కూడా అనుకోకూడదు. ಅದೇ ಜೀವಿತಕ್ಕೆ ಆಧಾರ ಎಂಬುದಾಗಿ ನಾವು ಯಾವತ್ತೂ ತಿಳ್ಕೊಳ್ಬಾರದು. మానవుడు చనిపోయినప్పుడు ಮಾನವನ್ನು ಮರಣ ಹೊಂದಿದ ಮೇಲೆ వాళ్ళ వెంట డబ్బు రాదు. ಅವರ ಹಿಂದೆ ಹಣ ಬರಲ್ಲ. ఆ మధ్య ఒక దేశంలో ಆ ಒಂದು ವರ್ಷ, ಆ ದಿನಗಳಲ್ಲಿ ಒಂದು ದೇಶದಲ್ಲಿ, కొన్ని రోజుల క్రితం ఒక దేశంలో ఒక పెద్ద డబ్బు కలిగిన వ్యక్తి, ಕೆಲವು ದಿನಗಳಲ್ಲಿ ಒಂದು ದೊಡ್ಡ ಹಣ ಇರುವಂತ ವ್ಯಕ್ತಿ, అతను టేబుల్ మొత్తం డబ్బులు కట్టలు అన్ని పరిచి ಅವನು ಟೇಬಲ್ ನಲ್ಲಿ ಹಣವೆಲ್ಲ ತುಂಬಿಸಿಟ್ಟು అవన్నీ కూడా పేదలకు పంచుతూ ఉన్నాడు. ఫేస్బుక్ లో అది పంపించారు. ಆ ಒಂದು ಹಣವನ್ನು ಬಡವರಿಗೆ ಹಂಚುತ್ತಾ ಇದ್ದಾನೆ. ಅದೊಂದು ಫೇಸ್ಬುಕ್ ಅಲ್ಲಿ ಬಂದಿರುವಂತದ್ದು. ఎందుకు? ఎదక్ಕಾಗಿ? మనుషుడు చనిపోయిన తర్వాత ఏ కోట్ల డబ్బులు తీసుకుపోరు కదా, ఒక సత్క్రియలు చేస్తే ప్రజలు బాగుపడతారు కదా అనే ఉద్దేశంతో, ಈ ಮನುಷ್ಯನು ಸತ್ತ ಮೇಲೆ ಈ ಹಣವನ್ನು ತಗೊಳ್ಕೊಳ್ಳೋಕೆ ಆಗೋದಿಲ್ಲಲ್ಲ, ಆದ ಕಾರಣ ಹಣವನ್ನು ಬಡವರಿಗೆ ಹಂಚಿಬಿಟ್ರೆ ಒಂದು ಸತ್ಕ್ರಿಯ ಕಾರ್ಯವಾಗ್ತದೆ ಎಂಬುದಾಗಿ ಹಂಚುತ್ತಾ ಇದ್ದಾನೆ. అందుకే చాలా మంది సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళు, యేసుక్రీస్తును వెంబడిస్తూ ఉన్న వాళ్ళు, ಆದ ಕಾರಣ ಬಹಳ ಜನ ದೇವರನ್ನು ತಿಳ್ಕೊಂಡಿರುವಂತ ವ್ಯಕ್ತಿಗಳು, పెద్ద ఒక డబ్బు కలిగిన కోట్ల ఆస్తి కలిగిన వాళ్ళు ఆ సగం ఆస్తిని పేదవాళ్ళకి పంచిచ్చినట్లుగా మనం చూస్తాం. ಅದು ಬಹಳ ಹಣ ಉಳ್ಳುವಂತ ವ್ಯಕ್ತಿಗಳು ರೊಕ್ಕವನ್ನು ಬಡವರಿಗೆ ಹಂಚಿರುವುದು ನಾವು ನೋಡ್ತೇವೆ. బైబిల్ కూడా చెప్తూ ఉంది, బైబిల్ కూడా ಹೇಳ್ತಾ ಇದೆ. ఏది శ్రేష్టమైనది? తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వాక్యం నుండి 9వ వాక్యం వరకు మనం చదివితే, ತಿಮೋತಿಗೆ ಬರೆದ ಮೊದಲನೇ ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ 6ನೇ ವಚನದಿಂದ 9ನೇ ವಚನವರೆಗೂ, 6వ అధ్యాయము 6వ వాక్యం నుండి 6ನೇ ಅಧ್ಯಾಯ 6ನೇ ವಚನದಿಂದ 9ನೇ వచనದವರೆಗೂ, సంతుష్టి సహితమైన దైవభక్తి. చూడండి, ఏది లాభ సాధనము? ಯಾವುದು ಲಾಭ ಸಾಧಕವಾದದ್ದು? చాలా మంది అనుకుంటారు డబ్బు అది లాభ సాధనము అనుకుంటారు, ಹಣವೇ ಅದು ಲಾಭ ಸಾಧಕವು ಎಂಬುದಾಗಿ. అయితే బైబిల్ చెప్తుంది, ಆದ್ರೆ ಬೈಬಲ್ ಹೇಳ್ತಾ ಇದೆ, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం. ಸಂತುಷ್ಟಿವಾದ ದೈವ ಭಕ್ತಿಯೇ ದೊಡ್ಡ ಲಾಭ ಸಾಧಕವಾದದ್ದು. ఎందుకో తెలుసునా? ಎದಕ್ಕಾಗಿ ಗೊತ್ತಾ? 7వ వాక్యములో 7ನೇ ವಚನದಲ್ಲಿ, మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము. చూడండి, ఎందుకు సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం అంటే, మనం ఈ లోకములోనికి వచ్చాము, ఏమీ తీసుకొని రాలేదు. ಎದಕ್ಕಾಗಿ ಅಂದ್ರೆ ಈ ಲೋಕದಲ್ಲಿ ಒಂದು ಶ್ರೇಷ್ಠವಾದದ್ದು ಅಂದ್ರೆ, ನಾವು ಈ ಲೋಕದಲ್ಲಿ ನಾವು ಏನೇ ತೆಗೆದುಕೊಂಡು ಬಂದಿಲ್ಲ. పుట్టినప్పుడు ఒక 10 కేజీల బంగారాన్ని బయటికి తీసుకొచ్చాం. ನಾವು ಹುಟ್ಟಿದಾಗ ನಾವೊಂದು 10 ಕೆಜಿ ಬಂಗಾರವನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಬಂದಿದ್ದೇವಾ? లేకపోతే ఒక 10,000 రూపాయలు పుట్టినప్పుడు మన వెంట వచ్చాయా? ನಾವು ಹುಟ್ಟುವಾಗ ಒಂದು 10,000 ನಮ್ಮ ಜೊತೆಯಲ್ಲಿ ಬಂತ? ఏమీ లేదు. ಏನೂ ಇಲ್ಲ. గనుక చనిపోయేటప్పుడు కూడా, ಆದ ಕಾರಣ ನಾವು ಮರಣ ಹೊಂದಿದಾಗಲೂ ಕೂಡ ఏమీ కూడా తీసుకొని పోలేము, ಏನು ಕೂಡ ನಾವು ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗ್ಲಿಕ್ಕೆ ಆಗಲ್ಲ. కాగా ಆದ ಕಾರಣ అన్న వస్త్రములు గల వారమై ಅನ್ನ ವಸ್ತ್ರಗಳನ್ನು ಹೊಂದಿಕೊಂಡು తృప్తరాగోణ. చూడండి, అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము అంటాడు. ನಾವು ಅನ್ನ ವಸ್ತ್ರಗಳನ್ನು ಹೊಂದಿಕೊಂಡು ತೃಪ್ತಿ ಉಳ್ಳವರಾಗಿರೋಣ. వీటికి మించిన తృప్తి మనిషికి ఏది కూడా లేదు. ಇವುಗಳ ವಿಷಯದಿಂದ ಮತ್ತೊಂದು ದೊಡ್ಡ ಒಂದು ಆಶ್ಚರ್ಯವಾದದ್ದು ಯಾವುದೂ ಇಲ್ಲ. ఆకలి వేసిన వాడికి అన్నం ముఖ్యం, ಹಸುವಾದವನಿಗೆ ಅನ್ನವೇ ಪ್ರಾಮುಖ್ಯ. కొన్ని ప్రాంతాల్లో కరువు వస్తూ ఉంటుంది, ಕೆಲವು ಪ್ರಾಂತ್ಯಗಳಲ್ಲಿ ಇದು ಬರಕಾಲ ಬರುತ್ತದೆ, వరదలు వస్తాయి, ಅವ್ರಿಗೆ ಬರಕಾಲ ಬರುವುದನ್ನು ನೋಡ್ತೇವೆ. అప్పుడు చాలా మంది దగ్గర డబ్బు ఉంటుంది కానీ తినటానికి ఆహారం దొరకదు. ಎಲ್ಲರ ಜನರ ಹತ್ರ ಹಣ ಇರ್ತದೆ, ಆದ್ರೆ ಆಹಾರ ಇರೋದಿಲ್ಲ. గనుకని బైబిల్ చెప్తుంది, అన్న వస్త్రములు గలవారమై తృప్తి పొంది ఉందము. ಅದ ಕಾರಣ ಬೈಬಲ್ ಹೇಳ್ತದೆ, ಅನ್ನ ವಸ್ತ್ರಗಳಿಂದ ತೃಪ್ತಿ ಉಳ್ಳವರಾಗಿರೋಣ. ధనవంతులగుటకు అపేక్షించేవారు శోధనలో ఉరిలో చిక్కుకుంటారు అని బైబిల్ చెప్తూ ఉంది. ಹಣವನ್ನು ಗಳಿಸಬೇಕೆಂಬುದಾಗಿ ಆಲೋಚಿಸುವವರು ಅವರು ಉರಿಗೆ ಪಾತ್ರರಾಗ್ತಾರೆ ಎಂಬುದಾಗಿ ಬೈಬಲ್ ಹೇಳ್ತಾ ಇದೆ. అలా అని చెప్పి డబ్బు ప్రాముఖ్యత కాదు అని చెప్పట్లేదు, కానీ ಆದ ಕಾರಣ ಹಣ ಪ್ರಾಮುಖ್ಯವಲ್ಲ ಎಂಬುದಾಗಿ ನಾನು ಹೇಳ್ತಾ ಇಲ್ಲ. అనేకులు వాటి మీదనే ఆధారపడి, ఇవి లేకపోతే మేము బ్రతకలేము, ఇవి లేకపోతే జీవించలేము అని
చెప్పేవాళ్ళు ఉన్నారు. ಆದ ಕಾರಣ ಅನೇಕರು ಅದರ ಮೇಲೆ ಆಧಾರವುಳ್ಳವರಾಗಿ ಇವಿಲ್ಲಂದ್ರೆ ನಾನು ಬದುಕಲ್ಲ, ಇದಿಲ್ಲದಿದ್ರೆ ನಾನು ಜೀವಿಸಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಅದರ ಮೇಲೆ ಆಧಾರವುಳ್ಳವರಾಗಿರ್ತಾರೆ. ధనవంతుడు కూడా అలాగే తినుము త్రాగుము నా ప్రాణమా అని తన ప్రాణాన్ని గురించి పలుకున్నాడు. ಆದ ಕಾರಣ ಧನವನ್ನು ಹೇಳ್ತಾನೆ, ಕುಡಿಯಿರಿ ತಿನ್ನಿರಿ ಎಂಬುದಾಗಿ ತನ್ನ ಪ್ರಾಣದ ಬಗ್ಗೆ ತಾನೇ ಹೊಗಳಿಕೊಳ್ಳುವುದು ನೋಡುತ್ತೇವೆ. అయితే దేవుడు అంటాడు, ఒరే ఈ రాత్రి నీ ప్రాణం పోతే నీవు సంపాదించినవ నీవు ఎవరివగునో. ಆದರೆ ದೇವರು ಹೇಳ್ತಾ ಇದ್ರೆ, ಈ ದಿನ ರಾತ್ರಿ ನಿನ್ನ ಪ್ರಾಣ ಹೋದ್ರೆ ನೀನು ಸಂಪಾದನೆ ಮಾಡಿದ್ದು ಯಾರದಾಗ್ತದೆ. గనుక దేవుడు ఫిజికల్ గా అన్ని ఇచ్చాడు, మంచిది. ದೇವರು ಫಿಸಿಕಲ್ ವಾಗಿ ಎಲ್ಲವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ఏది దైవభక్తి, ఏది గొప్ప లాభ సాధనం అంటే ಯಾವುದು ಒಂದು ದೊಡ್ಡ ಲಾಭ ಸಾಧಕವಾದದ್ದು? దైవ భక్తి గొప్ప లాభ సాధనం. ದೈವ ಭಕ್ತಿಯೇ ಲಾಭ ಸಾಧಕವಾದ. ఫిజికల్ గా దేవుడు అన్ని ఇచ్చినప్పుడు, ಫಿಸಿಕಲ್ ವಾಗಿ ದೇವರು ಎಲ್ಲವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ఈ రోజుల్లో క్రీస్తు యొక్క ఐశ్వర్యాన్ని మనం పొందాలి. ಕ್ರಿಸ್ತನ ಒಂದು ಐಶ್ವರ್ಯವನ್ನು ಈ ದಿನಗಳಲ್ಲಿ ನಾವು ಹೊಂದಿಕೊಳ್ಳಬೇಕು. ఏంటి క్రీస్తు ఐశ్వర్యం? ಏನು ಕ್ರಿಸ್ತನ ಆಶೀರ್ವಾದ? దైవ భక్తిని సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి. ದೈವ ಭಕ್ತಿಯನ್ನು ಸಂಪಾದನೆ ಮಾಡಿಕೊಳ್ಳುವುದು ಪ್ರಯತ್ನ. దైవ భక్తి ఎలా వస్తుంది? ದೈವ ಭಕ್ತಿ ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಬರುತ್ತದೆ? చర్చికి వచ్చటం ద్వారా, ಚರ್ಚಿಗೆ ಬರುವುದರಿಂದ, ప్రార్థన చేయటం ద్వారా, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವುದರಿಂದ, బైబిల్ చదవటం ద్వారా, బైబిల్ ఓదుವುದರಿಂದ, మోకాళ్ళని ప్రార్థన చేయటం ద్వారా, ಮೊಣಕಾಲೂರಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವುದರಿಂದ, పిల్లల్ని కూడా భక్తిలో పెంచడం ద్వారా, ಮಕ್ಕಳನ್ನು ಕೂಡ ಭಕ್ತಿಯಲ್ಲಿ ನಡೆಸುವುದರಿಂದ, భక్తిని కొద్దిగా విడిచిపెట్టినా ಭಕ್ತಿಯನ್ನು ಸ್ವಲ್ಪ ಬಿಟ್ಟು ಬಿಟ್ಟರು ఇంకా శోధనలు ఎక్కువ అవుతాయి. ಇನ್ನು ಶೋಧನೆ ಹೆಚ್ಚಾಗ್ತದೆ. నాకు తెలిసిన ఒక సహోదరి, ನನಗೆ ಗೊತ್ತಿರುವಂತ ಒಂದು ಸ್ತ್ರೀಯು, ఒక సహోదరి ఆమెకు పెళ్ళి, ಅವಳಿಗೆ ನನಗೆ ಗೊತ್ತಿರುವಂತ ಒಂದು ಸ್ತ್ರೀಯು, ಅವಳಿಗೆ ಮದುವೆ ಆಯಿತು. పెళ్ళైన తర్వాత క్రొత్తలో భర్త నేను కూడా క్రిస్టియనే అని చెప్పి పెళ్లి చేసుకున్నాడు. ಹೊಸದಾಗಿ ತನ್ನ ಪತಿಯು ನಾನು ಕೂಡ ಕ್ರೈಸ್ತನು ಎಂಬುದಾಗಿ ಆ ಸ್ತ್ರೀಯನ್ನು ಮದುವೆ ಮಾಡಿಕೊಂಡನು. పెళ్ళైన తర్వాత కొద్ది రోజులకి నువ్వు చర్చికి వెళ్ళవద్దు, ప్రార్థనకు వెళ్ళవద్దు అన్నాడు. ಮದುವೆ ಆದ ಕೆಲವು ದಿನಗಳಾದ ಮೇಲೆ ನೀನು ಚರ್ಚಿಗೆ ಹೋಗಬೇಡ, ಪ್ರಾರ್ಥನೆಗೆ ಹೋಗಬೇಡ ಎಂಬುದಾಗಿ ಆ ಸ್ತ್ರೀಯನ್ನು ಹೇಳ್ತಾ ಇದ್ದನು. అప్పుడు ఆ సహోదరి ఏం చేసిందంటే, ಅವಾಗ ಆ ಸ್ತ್ರೀ ಏನು ಮಾಡಿದ್ದಂದ್ರೆ, భర్త చెప్పిన మాట వినాలి కదా అని భక్తిని విడిచిపెట్టి భర్తతో పాటు సినిమాలకు వెళ్ళడం ప్రారంభించింది. ನನ್ನ ಪತಿಯ ಮಾತನ್ನು ನಾನು ಕೇಳಬೇಕು ಎಂಬುದಾಗಿ ಆತನು ಚರ್ಚಿಗೆ ಬರೋದು ಬಿಟ್ಟು ಸಿನಿಮಾ ಥಿಯೇಟರ್ಗೆ ಹೋಗುವುದು ನಾವು ನೋಡುತ್ತೇವೆ. భార్య ఎప్పుడైతే భర్త చెప్పినట్లుగా లోక సంబంధమైన కార్యక్రమాలకి చోటిచ్చిందో, ಯಾವಾಗ ತನ್ನ ಪತ್ನಿಯು ಲೋಕ ಸಂಬಂಧಪಟ್ಟ ವಿಷಯಗಳಿಗೆ ಸಮಯವನ್ನು ಕೊಟ್ಲು, కొద్ది రోజుల తర్వాత ఏం జరిగిందంటే, ಕೆಲವು ದಿನಗಳಾದ್ಮೇಲೆ ಏನಾಯ್ತಂದ್ರೆ, భర్త వేరొక స్త్రీతో అక్రమ సంబంధంతో ఉన్న సంగతి ఆ భార్యకు తెలిసింది. ತನ್ನ ಪತಿಯು ಬೇರೆ ಒಂದು ಸ್ತ್ರೀ ಜೊತೆ ಅಕ್ರಮ ಸಂಬಂಧದಲ್ಲಿ ಇರುವ ವಿಷಯವನ್ನು ತನ್ನ ಪತ್ನಿಗೆ ಗೊತ್ತಾಯಿತು. ఇక ఆ సంగతి తెలుసుకొని ఇక సహించలేక ఆమె పెట్రోల్ పోసుకొని చనిపోయింది ఆ సహోదరి. ಈ ಒಂದು ಸುದ್ದಿಯು ಅವಳು ತಿಳಿದ ಮೇಲೆ ಅವಳು ಸಹಿಸಲಿಕ್ಕಾಗದೆ ಪೆಟ್ರೋಲ್ ಹಾಕೊಂಡು ತಾನು ಆತ್ಮಹತ್ಯೆ ಮಾಡಿಕೊಂಡಿರುವ ವಿಷಯವನ್ನು, ఇప్పుడు దైవ భక్తిలో ఉన్న స్త్రీ, దైవ భక్తిలో ఆ స్త్రీ ఉన్నట్లయితే, ಆದ್ರೆ ಆ ದೈವ ಭಕ್ತಿಯಲ್ಲಿ ಇದ್ದಾಗ ಆ ಸ್ತ್ರೀ ధైర్యం ఉండేది. ಧೈರ್ಯ ಇರ್ತಿತ್ತು. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ದೇವರು ನನ್ನ ಜೊತೆಲಿ ಇದ್ರೆ నా భర్తను మారుస్తాడు, ನನ್ನ ಪತಿಯು ಬದಲಾವಣೆ ಆಗ್ತಾರೆ, నా జీవితంలో మేలే జరుగుతుంది, ನನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ಒಂದು ಉತ್ತಮ ಕಾರ್ಯಗಳಾಗ್ತವೆ. ఆ దైవ భక్తిలో ఉండటం ద్వారా ఆలోచనలు కూడా భక్తికి సంబంధించిన ఆలోచనలు ఉంటాయి. ಆ ಒಂದು ದೈವ ಭಕ್ತಿಯಲ್ಲಿ ಇರುವಾಗ ಭಕ್ತಿಗೆ ಸಂಬಂಧಪಟ್ಟ ಆಲೋಚನೆಗಳು ಅವಳ ಜೀವಿತದಲ್ಲಿ ಇರ್ತಿದ್ದು. భక్తిని విడిచిపెడితే, ಭಕ್ತಿಯನ್ನು ಬಿಟ್ಟು ಬಿಟ್ಟಾಗ బైబిల్ చెప్తుంది, ಬೈಬಲ್ ಹೇಳ್ತಾ ಇದೆ, వారి మార్గములు వారికి వెక్కసమగును అని. ಅವರ ಮಾರ್ಗದಲ್ಲಿ ಅವರಿಗೆ ಕಠಿಣ ಕಾರ್ಯಗಳು ಬರ್ತವೆ, ಹೇಸಿಗೆ ಕಾರ್ಯಗಳಾಗುತ್ತವೆ. భక్తి విడిచిన వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయంటే వాళ్ళకి విరక్తిని కలిగజేస్తాయి అని. ಭಕ್ತಿ ಬಿಟ್ಟಂತವರ ಜೀವಿತದಲ್ಲಿ ಹೇಸಿಗೆ ಕಾರ್ಯವು ನಡೀತದೆ. అందుకే బైబిల్ చెప్తుంది, సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనము. ಅದಕ್ಕೆ ಬೈಬಲ್ ಹೇಳ್ತದೆ, ಸಂತುಷ್ಟಿಕರವಾದ ಜೀವಿತವು ದೊಡ್ಡ ಲಾಭಕರವಾದದ್ದು. కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా, ಕಷ್ಟ ಬಂದ್ರು ನಷ್ಟ ಬಂದ್ರು, దైవ భక్తిలో ఉన్నప్పుడు, ದೈವ ಭಕ್ತಿಯಲ್ಲಿ ಇದ್ದಾಗ ఆ దైవ భక్తిని బట్టి మన ఆత్మ నరకానికి వెళ్లకుండా కాపాడబడగలము. ಆ ದೈವ ಭಕ್ತಿ ವಿಷಯದಲ್ಲಿ ನಮ್ಮ ಆತ್ಮವು ನರಕಕ್ಕೆ ಹೋಗದಂತೆ ಕಾಪಾಡಬಹುದು. గనుక భౌతిక సంబంధమైన లోక సంబంధమైన ధనము, లోక సంబంధమైన అవి గొప్ప లాభ సాధనము అని అనుకోకూడదు. ಅದ ಕಾರಣ ಭೌತಿಕವಾದ ಸಂಬಂಧಪಟ್ಟವಾದ ಕೆಲವು ಧನವು ದೊಡ್ಡ ಲಾಭಕರವು ಎಂಬುದಾಗಿ ಅನ್ಕೊಳ್ಳಬಾರದು. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వాక్యంలో, ಮತ್ತಾಯ ಸುವಾರ್ತೆ 5ನೇ ಅಧ್ಯಾಯ 16ನೇ ವಚನ, యేసుక్రీస్తు చెప్పారు, ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಹೇಳಿದ್ರು, సత్క్రియలు కలిగి మనం ఉండాలి అని. ಸತ್ಕ್ರಿಯೆ ಉಳ್ಳವರಾಗಿ ಇರಬೇಕು ಎಂಬುದಾಗಿ. 5వ అధ్యాయం 16వ వాక్యం, 5ನೇ ಅಧ್ಯಾಯ 16ನೇ ವಚನ, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు. ಕನ್ನಡದಲ್ಲಿ
చూడండి, కన్నడలో ಒಳ್ಳೆ ಕ್ರಿಯೆಗಳು, ಕನ್ನಡದಲ್ಲಿ ಒಳ್ಳೆಯ ಕ್ರಿಯೆಗಳು, గుడ్నెస్, ಒಳ್ಳೆಯ ಕ್ರಿಯೆ, మీ సత్క్రియలు. ನಿಮ್ಮ సత్క్రియಗಳು. ఒక మనిషి చనిపోయిన తర్వాత ಒಂದು మನುಷ್ಯನು సತ್ತ ಮೇಲೆ వారి క్రియలు వారి వెంట వెళ్తాయి. ಅವರ ಕ್ರಿಯೆಗಳು ಅವರ ಜೊತೆಯಲ್ಲಿ ಹೋಗುತ್ತದೆ. అంతేకాని ಅಷ್ಟೇ ಅಲ್ವೇ, మానవుడు సంపాదించుకున్న ఏవి కూడా వాళ్ళ వెంట పోనే పోవు. ಮಾನವನು ಸಂಪಾದನೆ ಮಾಡಿಕೊಂಡಿರುವ ಯಾವುದು ಅವನ ಜೊತೆಯಲ್ಲಿ ಹೋಗಲ್ಲ. గనుక దేవుడు కోరుకునేది ఏంటంటే సత్క్రియలను చూచి మీ పరలోకమందును అందున మీ తండ్రిని మయపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అంటాడు. ಆದರೆ ದೇವರು ಅಪೇಕ್ಷಿಸುವುದು ಏನಂದ್ರೆ ಸತ್ಕ್ರಿಯೆ ಉಳ್ಳವರಾಗಿದ್ದು ಜನರ ಮುಂದೆ ಒಂದು ಪ್ರಕಾಶಿಸುವ ಉಳ್ಳವರಾಗಿರ್ರಿ ಎಂಬುದಾಗಿ. ఒక మంచి క్రియలు కలిగి ఉండాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ಒಂದು ಒಳ್ಳೆ ಕ್ರಿಯೆ ಉಳ್ಳವರಾಗಿರ್ರಿ ಎಂಬುದಾಗಿ ಕರ್ತನು ಬೇಡಿಕೊಳ್ಳುತ್ತಾನೆ. అది ఏ మనకు ఐశ్వర్యము. ಅದುವೇ ನಮಗೆ ಐಶ್ವರ್ಯ. క్రీస్తు యొక్క సుగుణాలే మనకు ఐశ్వర్యం. ಕ್ರಿಸ್ತನ ಒಂದು ಸುಗುಣಗಳೇ ನಮಗೆ ಐಶ್ವರ್ಯ. క్రీస్తులో ఉంటున్న దయ, వాత్సల్యత, ಕ್ರಿಸ್ತನಲ್ಲಿರುವಂತ ದಯೆ, ವಾತ್ಸಲ್ಯವು, కరుణ, కటాక్షములు, ಕರುಣ, ಕಟಾಕ್ಷವು, క్రీస్తులో ఉంటున్నటువంటి ఆ సుగుణాలే మనకు ఐశ్వర్యంగా ఉంది. ಕ್ರಿಸ್ತನಲ್ಲಿರುವಂತ ಆ ಸುಗುಣಗಳೇ ನಮಗೆ ಐಶ್ವರ್ಯವು. ఒక రోజున చనిపోయిన తర్వాత ಒಂದು ದಿನ ನಾವು ಮರಣ ಹೊಂದಿದಾಗ మన యొక్క మంచి సుగుణాలను బట్టి పరలోక రాజ్యములో యేసుతో కూడా నివాసము చేయగలము. ನಮ್ಮ ಒಂದು ನಾವು ಮರಣ ಹೊಂದಿದ ಮೇಲೆ ನಮ್ಮ ಒಂದು ಉತ್ತಮ ಕ್ರಿಯೆಗಳಿಂದ ನಾವು ಕರ್ತನ ಜೊತೆಯಲ್ಲಿ ನಾವು ವಾಸಿಸಬಹುದು. మీకు అర్థమయ్యేటట్లు ఇంకొక మాట చెప్తాను. ನಿಮಗೆ ಅರ್ಥವಾಗುವಂತೆ ಇನ್ನೊಂದು ಮಾತನ್ನು ಹೇಳ್ತೇನೆ. ఒకసారి ఒక గ్రామంలో ఒక పెద్ద బిల్డింగ్ లో ఒక ధనవంతురాలు ఉండేది. ಒಂದು ಗ್ರಾಮದಲ್ಲಿ ಒಂದು ದೊಡ್ಡ ಬಿಲ್ಡಿಂಗ್ ನಲ್ಲಿ ಒಂದು ಹಣವಂತ ಸ್ತ್ರೀ ಇದ್ದಳು. ఆమె బిల్డింగ్ పక్కనే ఒక చిన్న గుడిసెలో ఒక ముసలమ్మ ఉండేది. ಆ ದೊಡ್ಡ ಬಿಲ್ಡಿಂಗ್ ಪಕ್ಕದಲ್ಲೇ ಒಂದು ಗುಡಿಸಲಿನಲ್ಲಿ ಒಂದು ಮುದುಕಿ ಇದ್ದಳು. ఆ ముసలామె ఆమె ప్రభు నమ్ముకొని భక్తి కలిగి దాన ధర్మాలు, మంచి క్రియలు చేస్తూ ఉండేది. ಆ ಒಂದು ಮುದುಕಿಯು ಕರ್ತನನ್ನು ತಿಳಿದುಕೊಂಡು ಒಂದು ಧರ್ಮ, ಒಂದು ಭಕ್ತಿ ಸಂಜೀವನ ಜೀವಿತವನ್ನು ಜೀವಿಸ್ತಾ ಇದ್ಲು. అయితే ఈ ధనవంతురాలు ఉంది కదా పెద్ద బిల్డింగ్ లో, ಈ ಒಂದು ಧನವಂತ ಇರುವಂತ ಸ್ತ್ರೀಯು ದೊಡ್ಡ ಬಿಲ್ಡಿಂಗ್ ನಲ್ಲಿ ఆమె కూడా తిని త్రాగి సుఖభోగాలతో జీవిస్తూ ఉండేది. ಅವಳು ತಿಂದು ಕುಡಿದು ಉತ್ತಮ ಸುಖಭೋಗದಲ್ಲಿ ಜೀವಿಸ್ತಾ ಇದ್ಲು. ఒక రోజున ఇద్దరు చనిపోయారు. ಒಂದು ದಿನ ಇಬ್ರು ಸತ್ತು ಬಿಟ್ರು. వెళ్ళి పరలోక రాజ్యంలో ఒక పెద్ద భవనం ఉంది. ಆ ಪರಲೋಕ ರಾಜ್ಯದಲ್ಲಿ ಒಂದು ದೊಡ್ಡ ಭವನವಿತ್ತು. ఆ పెద్ద భవనంలో లోకములో చిన్న గుడిసెలో ఉన్న ఆమెకు ఆ భవనాన్ని దేవుడు సిద్ధపరిచాడు. ಲೋಕದಲ್ಲಿ ಒಂದು ಗುಡಿಸಿನಲ್ಲಿ ಜೀವಿಸ್ತಾ ಇದ್ದಂತ ಆ ಮುದುಕಿಗೆ ಆ ಒಂದು ಉತ್ತಮವಾದ ಭವನವನ್ನು ಅಥವಾ ಅರಮನೆಯನ್ನು ದೇವರು ಆ ಮುದುಕಿಗೆ ಕೊಟ್ಟರು. లోకములో ధనవంతురాలుగా పెద్ద బంగ్లాలో ఉన్న ఆమె కొరకు చిన్న గుడిసెని దేవుడు ఇచ్చాడు. ಆದರೆ ಲೋಕದಲ್ಲಿರುವಂತ ಒಂದು ಬಿಲ್ಡಿಂಗ್ ನಲ್ಲಿ ಅಥವಾ ಉತ್ತಮ ಬಂಗ್ಲಾದಲ್ಲಿರುವಂತವಳಿಗೆ ಚಿಕ್ಕ ಒಂದು ಗುಡಿಸಲನ್ನು ದೇವರು ಕೊಟ್ಟರು. అప్పుడు ఆమె అడిగిందంట, ఏంటి ప్రభువా, నేను ధనవంతురాలను కదా, నాకు పెద్ద బిల్డింగ్ ఇవ్వాలి కదా అంటది. ಆ ಉತ್ತಮವಾದ ಸ್ತ್ರೀ ಹೇಳಿದ್ಲು, ಏನಪ್ಪ, ನಾವು ಬಹಳ ಹಣ ಇದ್ದವಳಲ್ಲ, ನನಗೆ ದೊಡ್ಡ ಬಿಲ್ಡಿಂಗ್ ಕೊಡಬಹುದಲ್ಲ ಎಂಬುದಾಗಿ. దేవుడు అంటాడు, ಆ ದೇವರು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, ఆ ముసలమ్మ పేద విధవరాలైన ఆమె ఏమీ లేని పరిస్థితుల్లో ఉన్నా, ಆ ಮುದುಕಿಯು ಒಂದು ವಿಧವರ ಜೀವಿತ ಇದ್ರು, ಏನು ಇಲ್ಲದವಳಾಗಿದ್ಲು, ఆత్మీయంగా ఆమె ఐశ్వర్యవంతురాలు. ಆದ್ರೆ ಆತ್ಮಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟಾಗ ಅವಳು ಐಶ್ವರ್ಯವಂತಳು. ఆమె ధనవంతురాలు, భౌతికంగా అన్ని ఉన్నా ఇన్నర్ హార్ట్, స్పిరిచువల్ లైఫ్ లో జీరోగానే ఉంది. ಆದ್ರೆ ಧನವಂತ ಸ್ತ್ರೀಯು ಅವಳು ಎಲ್ಲವೂ ಇದ್ರು ಆತ್ಮಿಕ ಜೀವಿತದಲ್ಲಿ ಅವಳು ಝೀರೋ ವಿಷಯದಲ್ಲಿ ಇದ್ಲು. అందుకే దేవుడు కోరుకుంటాడు, ಆದ ಕಾರಣ ದೇವರು ಬೇಡಿಕೊಳ್ಳುತ್ತಾ ಇದ್ದಾರೆ, దైవ భక్తి గొప్ప లాభ సాధనము. ದೈವಿಕ ಭಕ್ತಿ ಅದು ಉತ್ತಮ ಲಾಭ ಸಾಧಕವಾದದ್ದು. ఒక రోజున దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, ಒಂದು ದಿನ ನಾವು ದೇವರ ಸನ್ನಿಧಾನಕ್ಕೆ ಹೋದಾಗ, మీరు నాకు ఎంత ఐశ్వర్యాన్ని ఇచ్చారు అని అడగడు. ನೀವು ನನಗೆ ಎಷ್ಟು ಐಶ್ವರ್ಯವನ್ನು ಕೊಟ್ಟಿರಿ ಎಂಬುದಾಗಿ ದೇವರು ಕೇಳ. మీరు ఎంత కానికిచ్చారు, ఎన్ని డబ్బులు ఇచ్చారు అని అడగడు. ನೀವು ಎಷ್ಟು ಕಾಣಿಕೆಯನ್ನು ಕೊಟ್ರಿ, ಏನು ಕೊಟ್ರಿ ಎಂಬುದಾಗಿ ದೇವರು ಕೇಳಲ್ಲ. దేవుడు కోరుకునేది ఏంటో తెలుసునా? ದೇವರು ಬೇಡಿಕೊಳ್ಳುವುದು ಅಥವಾ ಕೋರಿಕೊಳ್ಳುವ ವಿಷಯ ಏನಂದ್ರೆ, మీరు నావలే ఉన్నారా, ನೀವು ನನ್ನ ಜೊತೆಯಲ್ಲೇ ಇದ್ದೀರಾ, లైక్నెస్ ఆఫ్ గాడ్, ನನ್ನ క్రీస్తు యొక్క స్వరూపంలో. ಸ್ವರೂಪದಲ್ಲಿದ್ದೀರಾ. ప్రతి ఒక్క తల్లిదండ్రి పిల్లలు ఒక ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటారు.
ಪ್ರತಿಯೊಬ್ಬ ತಂದೆ ತಾಯಿಯು ತನ್ನ ಮಕ್ಕಳು ಆಶೀರ್ವಾದ ಹೊಂದಿಯುಳ್ಳವರಾಗಿರಬೇಕೆಂಬುದಾಗಿ ಕೋರಿಕೊಳ್ಳುತ್ತೇವೆ. అంతకంటే దేవుడు మన పట్ల కూడా కోరుకునేది ఏంటంటే ఆయనతో కూడా నిత్య నివాసము చేయాలని. ಅದಕ್ಕಿಂತ ಹೆಚ್ಚಾಗಿ ದೇವರು ನಮ್ಮ ವಿಷಯದಲ್ಲಿ ಆಲೋಚಿಸುವುದೇನೆಂದ್ರೆ ಆತನ ಜೊತೆಯಲ್ಲಿ ನಾವು ವಾಸಿಸಬೇಕೆಂಬುದಾಗಿ. గనుక లోక సంబంధమైన ఐశ్వర్యము ఒకవేళ మనకున్న వాటిని బట్టి ఎప్పుడు కూడా మనము వాటిని బట్టి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించకూడదు. ಲೋಕದ ಸಂಬಂಧಪಟ್ಟಂತ ಆಶೀರ್ವಾದಗಳ ವಿಷಯದಲ್ಲಿ ನಾವು ಹೆಚ್ಚಾಗಿ ಅದರ ಮೇಲೆ ನಾವು ಫೋಕಸ್ ಮಾಡಬಾರದು. కానీ దైవ భక్తిని సంపాదించుకోవటానికి ఈ రోజుల్లో అధికంగా ప్రయాసపడదుము గాక. ದೈವ ಸಂಬಂಧಪಟ್ಟಂತ ಭಕ್ತಿಯು ನಾವು ಹೆಚ್ಚಾಗಿ ಅದರ ವಿಷಯದಲ್ಲಿಯೇ ನಾವು ಆಲೋಚಿಸುವಳ್ಳವರಾಗಿರಬೇಕು. అందుకే బైబిల్ చెప్తుంది శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యం అది. ಆದ ಕಾರಣ ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳುತ್ತದೆ ಶೋಧಿಸಲಿಕ್ಕೆ ಆಗದಂತ ದೇವರ ಆಶೀರ್ವಾದ. క్రీస్తు యొక్క ఐశ్వర్యము ఏంటి? మనం క్రీస్తులో ఎదుగుతూ ఉన్నాం కదా, అది మనకు ఐశ్వర్యం. ಕ್ರಿಸ್ತನ ಆ ಒಂದು ಐಶ್ವರ್ಯ ಅಂದ್ರೆ ಏನು? ನಾವು ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಬೆಳೀತಾ ಇರುವುದೇ ಕ್ರಿಸ್ತನ ಐಶ್ವರ್ಯ. గనుక క్రీస్తును ఎప్పుడూ కూడా విడిచిపెట్టకుండా ఆధ్యాత్మిక జీవితంలో ఇంకా వర్ధిల్లదుము గాక. ನಾವು ಕ್ರಿಸ್ತನನ್ನು ಬಿಟ್ಟು ಬಿಡದೆ ಯಾವಾಗಲೂ ಕ್ರಿಸ್ತನ ಜೊತೆ ಕ್ರಿಸ್ತನ ಆ ಒಂದು ಐಶ್ವರ್ಯದಲ್ಲಿ ನಾವು ಹೆಚ್ಚಾಗಿ ಬೆಳೆಯುವಂತರಾಗಿರೋಣ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మూడో మాట, ಮೂರನೇ ಮಾತು, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వాక్యం. ರೋಮಾಪುರದವರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 8ನೇ ಅಧ್ಯಾಯ 26ನೇ ವಚನ. త్వరగా చదువుదాం, ಬೇಗನೆ ನಾವು ಓದಿಕೊಳ್ಳೋಣ. ಕನ್ನಡದಲ್ಲಿ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో, మాతిల్లದ నరళాటದಿಂದ, ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయును. ಮಾತಿಲ್ಲದೆ ನರಳಾಟದಿಂದ ಆತ್ಮನು ನಮ್ಮ ವಿಷಯದಲ್ಲಿ ಬೇಡಿಕೊಳ್ಳುತ್ತಾನೆ. ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతూ ఉన్న మనము, ಆಧ್ಯಾತ್ಮಿಕ ಜೀವಿತದಲ್ಲಿ ಬೆಳೀತಾ ಇರುವಂತ ನಾವುಗಳು కొన్నిసార్లు బలహీనతలు వస్తాయి. ಒಂದು ಬಲಹೀನತೆ ಜೀವಿಸ್ತಾ ಇರ್ತೇವೆ. ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడో తెలుసునా? పరిశుద్ధాత్మ ದೇವರು ಏನು ಮಾಡ್ತಾರೆ ಗೊತ್ತಾ? మనము అనేక సందర్భాల్లో ప్రార్థన చేసి అలసిపోయి కృంగిపోయినప్పుడు, ಅನೇಕ ಸಂದರ್ಭಗಳಲ್ಲಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ನಾವು ಕುಂದಿ ಹೋದಾಗ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి, పరిశుద్ధాత్మ ದೇವರು ನಮ್ಮೊಳಗೆ ಇದ್ದುಕೊಂಡು ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో మన పక్షమై విజ్ఞాపన చేస్తారు. ಮಾತಿಲ್ಲದೆ ನರಳಾಟದಿಂದ ನಮ್ಮ ವಿಷಯದಲ್ಲಿ ವಿಜ್ಞಾಪನೆ ಮಾಡುತ್ತಾರೆ. ఈ అనుభవము పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందిన వాళ్ళే గ్రహించుకోగలరు. ಈ ಒಂದು ಅನುಭವವು ಯಾರು ಪರಿಶುದ್ಧಾತ್ಮವನ್ನು ಅನುಭವಿಸುತ್ತಾರೋ ಅವರು ಮಾತ್ರ ತಿಳ್ಕೊಳ್ಳಬಹುದು. ఎన్నెన్నో ఇబ్బందులు, శోధనలు, సమస్యలు, పోరాటాలు వచ్చినప్పుడు ప్రార్థన చేసి అలసిపోతూ ఉంటాం. ಎಷ್ಟೋ ಕಷ್ಟ, ಇಬ್ಬಂದಿ, ನೋವುಗಳು ಬಂದಾಗ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ನಾವು ಸೋತೋಗಿರುತ್ತೇವೆ. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షమై ఉండి జయమను గ్రహించును గాక. ಪರಿಶುದ್ಧಾತ್ಮ ದೇವರು ನಮ್ಮ ಜೊತೆಯಲ್ಲಿ ಇದ್ದು ನಮಗೆ ಜಯವನ್ನು ನೀಡುವಂತನಾಗಿದ್ದಾನೆ. దేవుని ಮಗನು ಯಾವಾಗಲೂ ಬಲಹೀನ ಉಳ್ಳವನಾಗಿರಬೇಕೆಂಬುದು ದೇವರಿಗೆ ಇಷ್ಟ ಇಲ್ಲ. ఒక దేవుని బిడ్డ ఎల్లప్పుడూ అపజయాలు పొంది ఉండడం దేవునికి ఇష్టం లేదు. ಒಬ್ಬ ದೇವರ ಮಗನು ಯಾವಾಗಲೂ ಅಪಜಯದಲ್ಲಿ ಇರಬೇಕೆಂಬುದಾಗಿ ದೇವರಿಗೆ ಇಷ್ಟ ಇಲ್ಲ. ఒక విక్టోరియస్ లైఫ్, ఒక జయ జీవితాన్ని జీవించాలని ప్రభు కోరుకుంటాడు. ಒಂದು ಬಲ ಹೊಂದಿದ ಜೀವಿತ ಅಥವಾ ಜಯಭರಿತವಾದ ಜೀವಿತವನ್ನು ಹೊಂದಿರಬೇಕೆಂಬುದಾಗಿ ದೇವರು ಬಯಸುತ್ತಾರೆ. అందుకే దేవుడు తన ఆత్మను మనకు అనుగ్రహించాడు. ಆದ ಕಾರಣ ದೇವರು ತನ್ನ ಆತ್ಮವನ್ನು ನಮಗೆ ನೀಡಿದ್ದಾನೆ. ఇప్పుడు మనం ఒక జయ జీవితాన్ని జీవించాలంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ శక్తి కావాలి. ನಾವು ಕೂಡ ಜಯಭರಿತವಾದ ಜೀವಿತವನ್ನು ಜೀವಿಸಬೇಕಂದ್ರೆ ಪರಿಶುದ್ಧವಾದ ಜೀವಿತ ನಮಗೆ ಬೇಕು. అపవిత్రాత్మలను జయించాలంటే పవిత్రాత్మ కావాలి. ಅಪವಿತ್ರವಾದ ಜೀವಿತವನ್ನು ನಾವು ಸೋಲಿಸಬೇಕಾದ್ರೆ ಪವಿತ್ರಾತ್ಮ ನಮಗೆ ಬೇಕು. అప్పుడే మనము ఒక అపజయాలు పొందకుండా జయ జీవితాన్ని జీవించగలము. కానీ పరిశుద్ధాత్ముడు లేకపోతే మనం బలహీనులుగానే ఉంటాం. ಅವಾಗ ಮಾತ್ರ ನಾವು ಬಲಹೀನವಾದ ಜೀವಿತದಲ್ಲಿ ಜೀವಿಸದೆ ನಾವು ಬಲವಂತರಾಗಿ ಜಯಭರಿತವಾಗಿ ಜೀವಿಸಬೇಕಂದ್ರೆ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ನಮಗೆ ಬೇಕು. గనుక ఖచ్చితంగా ఒక దేవుని బిడ్డ పరిశుద్ధాత్మ శక్తిని పొందాలి. ಆದ ಕಾರಣ ಒಂದು ದೇವರ ಮಗನು ಪರಿಶುದ್ಧಾತ್ಮನು ಹೊಂದಿರಬೇಕು. మారు మనసు పొంది ఉండవచ్చు, బాప్టిజం తీసుకుని ఉండవచ్చు, ಅವರು దీక్షాస్త్రం ತೆಗೆದುಕೊಂಡಿರಬಹುದು, మానసాంతరం ಹೊಂದಿರಬಹುದು. కానీ పరిశుద్ధాత్మ శక్తి లేకపోతే, ಆದರೆ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ಬಲ ಇಲ್ಲದಿದ್ದರೆ, బలహీనతలు వచ్చినప్పుడు జయ జీవితాన్ని జీవించలేము. బలహీనತೆಗಳು ಬಂದಾಗ ಜಯಭರಿತವಾದ ಜೀವಿತವನ್ನು ಜೀವಿಸಲಿಕ್ಕಾಗಲ್ಲ. గనుక పరిశుద్ధాత్మ శక్తిని మనం ఎలా పొందాలి? ಆದ ಕಾರಣ ಪರಿಶುದ್ಧಾತ್ಮವನ್ನು ನಾವು ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಹೊಂದಿಕೊಳ್ಳಬೇಕು? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నోరు తెరిచి స్తోత్రాలు చెప్పి
అభిషేకంతో నింపబడాలి, స్తోత్రాలు చెప్పాలి ನಾವು ఎక్కువగా. ದೇವರ ಸನ್ನಿಧಾನಕ್ಕೆ ಬಂದಾಗ ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ನಾವು ಬಾಯಿಗಳನ್ನು ತೆಗೆದು ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರಗಳನ್ನು ಮಾಡಿ ನಾವು ಬೇಡಿಕೊಳ್ಳುವಂತವರಾಗಿರಬೇಕು. మౌనంగా కూర్చుంటే ఆ అభిషేకాన్ని పొందలేరు. ನಾವು ಮೌನವಾಗಿದ್ದಾಗ ನಾವು ಅಭಿಷೇಕವನ್ನು ಹೊಂದಲಿಕ್ಕೆ ಆಗಲ್ಲ. కొందరు ఇళ్ళ దగ్గర నోరు బాగా తెరుస్తారు, ಕೆಲವರು ಮನೆಗಳಲ್ಲಿ ಬಾಯಿ ತೆಗಿತಾರೆ, పంపుల దగ్గర నోరు బాగా తెరుస్తారు, ಆ ಒಂದು ನಳದ ಹತ್ರ ಬಹಳ ಬಾಯಿ ತೆಗಿತಾರೆ, ఏదైనా ఒక మాట అన్నప్పుడు నోరు బాగా తెరుస్తారు. ಏನಾದ್ರು ಒಂದು ಮಾತು ಹೇಳ್ಬಿಟ್ರೆ ಜೋರಾಗಿ ಬಾಯಿ ತೆಗಿತಾರೆ. కానీ కొన్నిసార్లు దేవుని స్తుతించాలంటే నోరు రాదు. ಕೆಲವು ಸಂದರ್ಭಗಳಲ್ಲಿ ದೇವರನ್ನು ಸ್ತುತಿಸಬೇಕೆಂದ್ರೆ ಬಾಯಿ ಬರಲ್ಲ. గనుకనే అభిషేకం కూడా పొందలేకపోతూ ఉన్నా. ಆದ ಕಾರಣ ಅಭಿಷೇಕವು ಕೂಡ ಹೊಂದಲಿಕ್ಕೆ ಆಗ್ತಾ ಇಲ್ಲ. నీ నోరు బాగుగా తెరువుము, ನಿನ್ನ ಬಾಯಿಯು ಉತ್ತಮವಾಗಿ ತೆರೆ, నేను కృపతో నింపుతానని దేవుడు అంటాడు. ನಾನು ನಿನ್ನನ್ನು ಕೃಪೆಯಿಂದ ತುಂಬಲಿಕ್ಕಿದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ ದೇವರು ಹೇಳ್ತಾನೆ. ఎక్కువగా మీరు ఏక మనసుతో ఎప్పుడైతే ప్రైజింగ్ చేస్తారో, ನೀವು ಯಾವಾಗ ಏಕ ಮನಸ್ಸಿನಿಂದ ದೇವರನ್ನು ಸ್ತೋತ್ರ ಮಾಡ್ತೀರೋ, శుద్ధ హృదయముతో దేవుని స్తుతించగలుగుతారో, ಶುದ್ಧ ಹೃದಯದಿಂದ ದೇವರನ್ನು ಸ್ತುತಿ ಮಾಡ್ತೀರೋ, అప్పుడు మీకు ఒక శక్తిని దేవుడు ఇస్తాడు. ಅವಾಗ ಮಾತ್ರ ದೇವರು ಒಂದು ಬಲವನ್ನು ನಿಮಗೆ ನೀಡುತ್ತಾನೆ. ఆ శక్తి చేత ಆ ಶಕ್ತಿಯಿಂದ ఓ జయ జీవితాన్ని జీవించగలరు. ಜಯಭರಿತವಾದ ಜೀವಿತವನ್ನು ಜೀವಿಸಬಹುದು. గనుక ఎప్పటికప్పుడే మనము సెల్ ఫోన్ కి మీరు ఎప్పుడు ఏ విధంగా ఛార్జింగ్ పెడుతుంటారు, ఛార్జింగ్ లేకపోతే ఎలా ఉంటుంది? అది ಅದೇ ರೀತಿ ನೀವು ಮೊಬೈಲ್ಗೆ ಸೆಲ್ ಫೋನ್ಗೆ ಚಾರ್ಜಿಂಗ್ ಇಲ್ಲದಿದ್ರೆ ಹೇಗಿರ್ತದೆ? చచ్చిపోయిద్ది. ಸತ್ತೋಗ್ತದೆ. చచ్చిన దాన్ని బతికించాలంటే ఏం చేయాలి? ఛార్జింగ్ పెట్టాలి. ಹೋಗಿರುವುದನ್ನು ನಾವು ಉಳಿಸಬೇಕಂದ್ರೆ ಚಾರ್ಜ್ ಮಾಡ್ಬೇಕು. ఇప్పుడు మనకు ఛార్జింగ్ అవసరం, అదే పరిశుద్ధాత్మ శక్తి. ನಮಗ್ ಕೂಡ ಚಾರ್ಜಿಂಗ್ ಅವಶ್ಯಕತೆ ಇದೆ. ಅದು ಯಾವುದು? ಪರಿಶುದ್ಧಾತ್ಮನ ಬಲ. ఆ శక్తి బలము లేకపోతే ఒక జయ జీవితాన్ని జీవించలేము. ಆ ಶಕ್ತಿ ಬಲ ಇಲ್ಲದಿದ್ರೆ ನಾವು ಜಯಭರಿತವಾದ ಜೀವಿತವನ್ನು ಜೀವಿಸಲಿಕ್ಕೆ ಆಗಲ್ಲ. మీకు అర్థమయ్యేటట్లు ఒక మాట చెప్తాను. ನಿಮಗೆ ಅರ್ಥವಾಗುವ ರೀತಿಯಲ್ಲಿ ಒಂದು ಮಾತನ್ನ ನಾನು ಹೇಳ್ತೇನೆ. ఓసారి ఒక సైనికుని దగ్గర ఒక గుర్రం ఉండేది. ಒಂದು ಸೈನಿಕನ ಹತ್ರ ಒಂದು ಕುದುರೆ ಇತ್ತು. ఆ గుర్రాన్ని అతడు మేపుతూ ఉన్నాడు. ಆ ಕುದುರೆಯನ್ನು ಅವನು ಮೇಯಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. కొద్ది రోజులు మేపాడు, కొద్ది రోజులు మేపకుండా అలాగే దాన్ని అలాగే ఉంచాడు, కట్టేసి. ಕೆಲವು ದಿನ ಅದನ್ನು ಮೇಯಿಸ್ತಾ ಇದ್ದಾನೆ, ಕೆಲವು ದಿನ ಮೇಯಿಸದೆ ಆ ರೀತಿಯಲ್ಲಿ ಇಟ್ಟು ಬಿಟ್ಟನು. యుద్ధ సమయం వచ్చినప్పుడు ಯುದ್ಧ ಸಮಯ ಬಂದಾಗ గుర్రాన్ని లేపుతూ ఉన్నాడు, పడుకున్న గుర్రాన్ని లే లే అని. ಮಲಗಿರುವಂತ ಕುದುರೆಯನ್ನು ಅವನು ಎಬ್ಬಿಸ್ತಾ ಇದ್ದಾನೆ, ಹೇಳು ಹೇಳು ಎಂಬುದಾಗಿ. దానికి ఛార్జింగ్ లేకపోతే ఎక్కడ లేచిద్ది? ಅದಕ್ಕೆ ಚಾರ್ಜಿಂಗ್ ಇಲ್ಲದಿದ್ರೆ ಅದು ಹೇಗೆ ಹೇಳ್ತದೆ? ఇప్పుడు మనకైనా ఉపవాసం అంటే ఛార్జింగ్ పోయిద్ది. ಅದ ಕಾರಣ ನಾವು ಉಪವಾಸ ಇದ್ದಾಗ ನಮ್ಗೆ ಕೂಡ ಚಾರ್ಜ್ ಹೋಗ್ಬಿಡ್ತದೆ. ఇప్పుడు చిన్నపిల్లల్ని అప్పుడప్పుడు గమనిస్తూ ఉంటాను. ಅವಾಗ ನಾನು ಚಿಕ್ಕ ಮಕ್ಕಳನ್ನು ಗಮನಿಸ್ತಾ ಇರ್ತೀನಿ. కడుపు నిండా తిన్నాడు అనుకోడు, ಹೊಟ್ಟೆ ತುಂಬಾ ಊಟ ಮಾಡಿದ್ರಿ ಅವನು, కాళ్ళు ఆడుతూ ఉంటాయి, ಅವನು ಕಾಲು ಅಲಗಾಡಿಸ್ತಾ ಇರ್ತಾನೆ, చేతులు ఆడుతూ ఉంటాయి, చేತು ಅಲಗಾಡಿಸ್ತಾ ಇರ್ತಾನೆ, ఎగిరెగిరి పోతూ ఉంటాడు. ಅವನು ಜಿಗಿದ್ ಹೋಗ್ತಾ ಇರ್ತಾನೆ. ఎందుకంటే ఫుల్ ఛార్జింగ్ లో ఉన్నాడు. ಫುಲ್ ಚಾರ್ಜಿಂಗ್ ನಲ್ಲಿ ಇರ್ತಾನೆ ಅವನು. ఇప్పుడు ఆ గుర్రానికి కూడా శక్తి లేకపోతే యుద్ధం ఎలా చేయగలదు? ಆ ಕುದುರೆ ಕೂಡ ಒಂದು ಶಕ್ತಿ ಇಲ್ಲದಿದ್ರೆ ಯುದ್ಧ ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ఇప్పుడు ಮಾಡ್ತಾರೆ? అలాగే మనకు కూడా పరిశుద్ధాత్మ ఆ శక్తి కావాలి. ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ಶಕ್ತಿ ನಮಗ್ ಕೂಡ ಬೇಕು. ఆ శక్తి లేకపోతే జయ జీవితాన్ని జీవించలేము. ಆ ಶಕ್ತಿ ಇಲ್ಲದಿದ್ರೆ ಜಯಭರಿತವಾದ ಜೀವಿತ ನಾವು ಜೀವಿಸಲಿಕ್ಕೆ గనుక ఉచ్చరింప శక్యము కాని ఆత్మ దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక. ಲೆಕ್ಕಿಸಲಾರದಂತ ಆಶೀರ್ವಾದ ಆತ್ಮ ದೇವರು ನಮಗೆ ಅನುಗ್ರಹಿಸಲಿ. అన్య భాషల గురుతుతో అభిషేకాన్ని దేవుడు మీకు అనుగ్రహించును గాక. ಅನ್ಯ ಭಾಷೆದ ಮಾತುಗಳು ದೇವರು ನಿಮಗೆ ಅನುಗ್ರಹಿಸಲಿ. ఆ అభిషేకము ద్వారా లోకాన్ని, పాపాన్ని, సాతాన్ని జయించే శక్తిని దేవుడు మీకు దయచేయును గాక. ಅಭಿಷೇಕದಿಂದಲೇ ದೇವರು ನಿಮಗೆ ಲೋಕದ ಪಾಪ ಲೋಕದ ಕಾರ್ಯಗಳಿಂದ ದೇವರು ಜಯವನ್ನು ನೀಡಲಿ. పరిశుద్ధాత్మ శక్తి లేకపోతే, ಪರಿಶುದ್ಧಾತ್ಮ ಬಲ ಇಲ್ಲದಿದ್ದರೆ, ఉచ్చరింప శక్యము కాని ఆత్మ లేకపోతే, ಆಗದಂತ ಆತ್ಮವು ನಿಮಗೆ ಇಲ್ಲದಿದ್ದರೆ జయ జీవితాన్ని జీవించలేము. ಜಯಭರಿತವಾದ ಜೀವಿತವನ್ನು ಜೀವಿಸಲಿಕ್ಕೆ బలహీనతను వచ్చినప్పుడు కృంగిపోయే పరిస్థితులు వస్తాయి. ಬಲಹೀನತೆ ಬಂದಾಗ ನೀವು ಕುಂದು ಹೋಗುವಂತರಾಗಿರ್ತೀರಿ. బలహీనతలు వచ్చినప్పుడు లోకములో కలిసిపోయే పరిస్థితులు వస్తాయి. ಬಲಹೀನ ಬಂದಾಗ ಲೋಕದವರು ಹಾಗೆ ಜೀವಿಸಲಿಕ್ಕೆ ಆಗುವಂತ ಸಂದರ್ಭಗಳು ಬರ್ತವೆ. కనుక ఆత్మని దేవుడు మనకు సంచకరువుగా, ప్రొటెక్షన్ గా దేవుడు ఇచ్చాడు. ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ಆತ್ಮ ಎಂಬ ಒಂದು ಪ್ರೊಟೆಕ್ಟ್ ಅನ್ನು ದೇವರು ನಮಗೆ ಅನುಗ್ರಹಿಸಿದ್ದಾನೆ. ఆ ఆత్మ చేత దేవుడు మనల్ని నడిపించుదురుగాక. ಆತ್ಮದಿಂದಲೇ ದೇವರು ನಮ್ಮನ್ನು ನಡೆಸುವಂತರಾಗಿರಲಿ. ఉచ్చరింప శక్యము కాని ఆత్మ చేత మీరు బలపరచబడుదురుగాక. ನಾವು ಉಚ್ಚರಿಸಕ್ಕೆ ಆಗುವಂತ ದೊಡ್ಡ ಆತ್ಮದಿಂದ ದೇವರು ನಮ್ಮನ್ನು ತುಂಬಿಸುವಂತದಾಗಿರಲಿ. హల్లెలూయా, ಹಲ್ಲೆಲೂಯಾ, హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. నాలుగో మాట, ನಾಲ್ಕನೇ ಮಾತು, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ಕೊರಿಂಥದವರಿಗೆ ಬರೆದ 2ನೇ ಪತ್ರಿಕೆ 9వ అధ్యాయం 15వ వాక్యం. 9ನೇ ವಚನ 9ನೇ ಅಧ್ಯಾಯ 15ನೇ ವಚನ. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 15వ వాక్యం త్వరగా చదవండి. ಕೊರಿಂಥದವರಿಗೆ ಬರೆದ 2ನೇ ಪತ್ರಿಕೆ 9ನೇ ಅಧ್ಯಾಯ 15ನೇ ವಚನ ಬೇಗನೆ ಓದ್ರಿ. చెప్ప శక్యము కాని ఆయన వరమును గురించి దేవునికి స్తోత్రము. కన్నడದಲ್ಲಿ గమనించండి, చెప్ప శక్యము కాని దేవుని వరములను గురించి దేవునికి స్తోత్రం అంట. ವರ್ಣಿಸಲಿಕ್ಕೆ ಅಸಾಧ್ಯವಾದ ಒಂದು ದೊಡ್ಡ ಶಕ್ತಿಯು ದೇವರ ಮಾತು.
లెక్కింప శక్యము కాని దేవుడు మన జీవితాలలో ఏం చేస్తాడంటే చెప్పశక్యము కాని వరాలు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ಲೆಕ್ಕಿಸಲಾರದಷ್ಟು ಆಶೀರ್ವಾದ ಕಾರ್ಯಗಳು ದೇವರು ಏನು ಮಾಡ್ತಾ ಇದೆ ಅಂದ್ರೆ ಅದು ವರ್ಣಿಸಲಿಕ್ಕೆ ಅಸಾಧ್ಯವಾದ ಕಾರ್ಯಗಳು ದೇವರು ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. లెక్కింప శక్యము కాని ఆశీర్వాదాలు దేవుని ద్వారా మనం పొందుతూ ఉన్నాము. ಲೆಕ್ಕಿಸಲಾರದಷ್ಟು ಆಶೀರ್ವಾದಗಳು ದೇವರಿಂದ ನಾವು ಹೊಂದುತ್ತಾ ಇದ್ದೇವೆ. ఆ ఆశీర్వాదాలు ఒకటి భౌతికంగా ఉన్నాయి, ಆ ಆಶೀರ್ವಾದಗಳು ಒಂದು ಭೌತಿಕವಾಗಿ ಇವೆ, మరొక వైపు ఆత్మీయంగా దేవుని వరాలే మనకు ఆశీర్వాదాలుగా ఇవ్వబడ్డాయి. ಇನ್ನೊಂದು ಆಶೀರ್ವಾದ ಆತ್ಮಿಕವಾದ ವರಗಳೇ ದೇವರು ನಮಗೆ ಕೊಡ್ತಾ ಇದ್ದಾನೆ. చెప్ప శక్యము కాని వరములు దేవుడు సంఘ సహవాసములు ఎదుగుతున్న మీకు అనుగ్రహించి ఉన్నాడు. ವರ್ಣಿಸಲಿಕ್ಕೆ ಅಸಾಧ್ಯವಾದ ಆಶೀರ್ವಾದಗಳು ದೇವರು ನಮಗೆ ಅನುಗ್ರಹಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన మీరు ಇಲ್ಲಿ ಬಂದಂತ ನೀವುಗಳು దేవుని యొక్క వరాలు మీలో ఉన్నాయి. ದೇವರ ಒಂದು ವರಗಳು ನಿಮ್ಮಲ್ಲಿವೆ. మీరు అనుకుంటారు నేను ఒక సాధారణమైన సింపుల్ బిలీవర్ అని. ನೀವು ಅನ್ಕೊಳ್ತಿದ್ರೆ ನಾನೊಂದು ಸಾಧಾರಣವಾದ ಒಂದು ಬಿಲಿವರ್ ಎಂಬುದಾಗಿ. కానీ దేవుని దృష్టిలో మీరు మనమందరూ విలువైన వాళ్ళము. హల్లెలూయా. ದೇವರ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ನೀವೆಲ್ಲರೂ ದೇವರಿಗೆ ಉತ್ತಮ ಉಳ್ಳವರು. మీరు మామూలు అనుకున్నారా? ನೀವೇನು ಮಾಮೂಲವರನ್ನು ತಿಳ್ಕೊಂಡ್ರಾ? మామూలు మీరు ನೀವೇನಾದ್ರು ಮಾಮೂಲವರನ್ನು ತಿಳ್ಕೊಂಡ್ಬಿಟ್ರಾ? దేవుని దృష్టిలో ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ మనము వి ఆర్ వాల్యుయబుల్ బిలీవర్స్, వాల్యుయబుల్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ನೀವು ದೇವರ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಒಂದು ಪ್ರಾಮುಖ್ಯ ಉಳ್ಳಂತ ಮಕ್ಕಳಾಗಿದ್ದೀರಿ. బైబిల్ చెప్తుంది ఒక్క ఆత్మ రక్షణ పొందినప్పుడు దేవదూతలే సంతోషపడుతూ ఉన్నప్పుడు చూడండి ఎంత విలువైన వాళ్ళము మనం. ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳ್ತಾ ಇದೆ, ಒಂದು ಆತ್ಮ ದೇವರ ಕಡೆಗೆ ತಿರುಕೊಳ್ಳೋದಾದ್ರೆ ಪರಲೋಕ ರಾಜ್ಯದಲ್ಲಿ ಹಬ್ಬ ಮಾಡ್ತಾರೆ ಎಂಬುದಾಗಿ. మనం ఇక ప్రభు బిడ్డలమై ఉంటే దేవదూతలు కూడా ఆలోచిస్తూ ఉంటారు, వాళ్ళకు లేని ధన్యత మాకు లేని ధన్యత వాళ్ళు పొందుకున్నారే అని. ನಾವು ದೇವರ ಮಕ್ಕಳಾಗಿರುವಾಗ ನಮಗಿಲ್ಲ, ದೇವದೂತರು ಆಲೋಚನೆ ಮಾಡ್ತಾರೆ ನಮಗಿಲ್ಲಂತ ಆಶೀರ್ವಾದಗಳು ಇವರಿಗಿದೆಯಲ್ಲ ಎಂಬುದಾಗಿ. గనుక మనము దేవుని దృష్టికి విలువైన వాళ్ళము. ఎలాగంటే దేవుని యొక్క వరాలు దేవుని సన్నిధిలో మనం అనుభవిస్తూ ఉన్నాము. ನಾವು ದೇವರಿಗೆ ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಉತ್ತಮರು ಎಂಬುದಾಗಿ ಹೇಳುವುದಾದ್ರೆ ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ದೇವರು ಕೊಟ್ಟಿರುವಂತ ವರಗಳನ್ನು ನಾವು ಅನುಭವಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. మీరు భక్తిలో ఎదిగే కొలది, ನೀವು ಭಕ್ತಿಯಲ್ಲಿ ಬೆಳೆಯುತ್ತಿರುವಾಗ దేవుడు మీకు కృపా వరాలు ఇస్తూ ఉన్నాడు. ದೇವರು ನಿಮಗೆ ಕೃಪೆ ವರಗಳನ್ನು ಅನುಗ್ರಹಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ఆ వరాల ద్వారా సంఘం క్షేమకరంగా ఉంది. ಆ ವರಗಳಿಂದಲೇ ಈ ಒಂದು ಸಂಘವು ಒಂದು ಆಶೀರ್ವಾದದಿಂದ ಇದೆ. సంఘము సేవ అంటే మేము మాత్రమే చేసుకొని వెళ్ళడం కాదు. ಸಂಘ ಮತ್ತು ಸೇವೆ ಎನ್ನುವುದಾದ್ರೆ ನಾನು ಮಾತ್ರ ಮಾಡಿಕೊಂಡು ಹೋಗುವುದಲ್ಲ. సేవకులుగా మేము మీరు కలిసి ఈ పరిచర్యలో కొనసాగుతున్నాం గనుకనే ఈ మినిస్ట్రీ, ఈ సేవ అభివృద్ధి చెందుతూ ఉంది. ಸಂಘದಲ್ಲಿ ನಾನು ಮತ್ತು ನೀವುಗಳು ಸೇರಿ ನಾವು ನಡೀತಾ ಇದ್ದೇವೆ ಅಥವಾ ಬೆಳೀತಾ ಇದ್ದೇವರಿಂದ ಇದು ಉತ್ತಮವಾಗಿ ಬೆಳೀತಾ ಇದೆ. ఇక్కడ అందరికీ అవకాశాలు ఉంటాయి. ಇಲ್ಲಿ ಎಲ್ಲರಿಗೂ ಅವಕಾಶಗಳಿವೆ. ఒకళ్ళని హెచ్చించడం ఒకళ్ళు తగ్గించడం ఏమి ఉండదు. ಒಬ್ಬರನ್ನು ಕೆಳಗೆ ಮಾಡಿ ನೋಡುವುದು ಮತ್ತೊಬ್ಬನ್ನು ದೊಡ್ಡವರಾಗಿ ನೋಡುವುದು ಏನಿರುವುದಿಲ್ಲ. అందరినీ సమానంగా పలకరించడం జరుగుతుంది. ಎಲ್ಲರಿಗೂ ಸಮಾನವಾಗಿಯೇ ಅವರನ್ನು ಮಾತನಾಡಿಸುವುದುಂಟಿಲ್ಲ. ఆ సంగతి చాలా మందికి తెలియదు. ಈ ವಿಷಯವು ಬಹಳ ಮಂದಿಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. అయితే సంఘానికి వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుడు కృపావరాలు ఇస్తూ ఉన్నాడు. ಸಂಘ ಸವಾಸಕ್ಕೆ ಬಂದಂತ ನೀವುಗಳಿಗೆ ದೇವರು ಕೃಪೆಯನ್ನು ನೀಡುವಂತನಾಗಿದ್ದಾನೆ. కొందరికి బైబిల్ చదివే కృపావరం ఉంటుంది, ಕೆಲವರಿಗೆ ಬೈಬಲ್ ಒಳ್ಳೆದಾಗಿ ಓದುವಂತ ಕೃಪೆಯನ್ನು, ట్రాన్స్లేషన్ చేసే కృపావరం ఉంటుంది, ಕೆಲವೊಬ್ಬರಿಗೆ ಟ್ರಾನ್ಸ್ಲೇಷನ್ ಮಾಡಿರುವಂತ ವರಗಳಿರ್ತವೆ, కొందరికి ప్రార్థన చేసే కృపావరం ఉంటుంది, ಕೆಲವರಿಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿರುವಂತ ವರಗಳಿರ್ತದೆ, మరి కొందరికి సువార్త చెప్పి సంఘములో చేర్చే కృప ఉంటుంది, వరం ఉంటుంది. ಕೆಲವೊಬ್ಬರಿಗೆ ಇನ್ನೊಬ್ಬರಿಗೆ ಸುವಾರ್ತೆಯನ್ನು ಹೇಳಿ ಸಂಘದಲ್ಲಿ ಅಥವಾ ಸಭೆಯಲ್ಲಿ ಕರ್ಕೊಂಡು ಬರುವಂತ ವರಗಳಿರ್ತವೆ. మరి కొందరికి సంఘములో పరిచర్య చేసే కృప ఉంటుంది. ಇನ್ನು ಕೆಲವರಿಗೆ ವಾಕ್ಯವನ್ನು ಇನ್ನೊಬ್ಬರಿಗೆ ಬೋಧಿಸುವಂತ ಒಂದು ವರಗಳಿರ್ತವೆ. మరి కొందరు ఆర్థికంగా సహాయం చేసి సంఘాన్ని అప్లిఫ్ట్ చేసే కృప ఉంటుంది. ಇನ್ನು ಕೆಲವರಿಗೆ ಸಂಘದಲ್ಲಿ ಒಂದು ಆರ್ಥಿಕವಾಗಿ ಸಹಾಯ ಮಾಡಿರುವಂತ ವರಗಳಿರ್ತವೆ. సంఘ క్షేమాన్ని, సేవకుల క్షేమాన్ని కోరుతూ కాచుకునే కృప ఉంటుంది కొందరికి. ಇನ್ನು ಈ ಸಭೆ ಮತ್ತು ಈ ಸಂಘದಲ್ಲಿ ಇರುವಂತ ಎಲ್ಲರಿಗಾಗಿ ಅವ್ರ ಬಗ್ಗೆ ಕಾಳಜಿ ವಹಿಸುವಂತ ಕೃಪೆಯನ್ನು ದೇವರು ಕೊಟ್ಟಿರ್ತಾನೆ. మరి కొందరికి కృప ఉంటుంది. ಇನ್ನು ಕೆಲವರಿಗೆ ವರಗಳಿರ್ತವೆ, నాశనం చేసే కృప, ನಾಶನ ಮಾಡುವಂತ ವರಗಳು. నాకు తెలిసిన ఒక సహోదరి ఉంది, ನನಗೆ ಗೊತ್ತಿರುವಂತ ಒಂದು ಸ್ತ್ರೀ ಇದ್ಲು. ఆమె ఇంట్లో ఆమె ద్వారా ఇబ్బంది, ಮನೆಯಲ್ಲಿ ಅವಳ ವಿಷಯದಲ್ಲಿ ಕಷ್ಟಗಳು, సంఘములో ఆమె ద్వారా ఇబ్బంది, ಸಭೆಯಲ್ಲಿ ಅವಳ ವಿಷಯದಲ್ಲಿ ಕಷ್ಟಗಳು. ఎందుకంటే ఏ ఒక్కరిని కూడా నెమ్మదిగా ఉండనియదు. ಯಾಕಂದ್ರೆ ಯಾರನ್ನೂ ನೆಮ್ಮದಿಯಿಂದ ಬಿಡುವುದಿಲ್ಲ. రక్త సంబంధికుల మధ్యలో ఇళ్ళ కుటుంబాల మధ్యలో చిచ్చు పెట్టిద్ది, చాడీలు చెప్తుంది. ಸಂಬಂಧಿಕರ ಮಧ್ಯದಲ್ಲಿ ಅವಳು ಚಾಡಿ ಹೇಳುವಂತವಳಾಗಿರ್ತಾಳೆ. సంఘములో కూడా అలాగే, ಸಂಘದಲ್ಲಿ ಕೂಡ ಆ ರೀತಿಯಲ್ಲಿ. అందుకే ఆ సహోదరి సంఘము నుంచి వెలివేయబడింది.
ಆದ ಕಾರಣ ಸಭೆಯಿಂದ ಆ ಸ್ತ್ರೀಯು ತೆಗೆಯಲ್ಪಡಪಟ್ಟವಳ ಸ್ತ್ರೀಯಾದಳು. మన గుంటూరుకి వెళ్ళినప్పుడు ఆ సహోదరి కలిసింది. ಮೊನ್ನೆ ನಾನು ಗುಂಟೂರಿಗೆ ಹೋದಾಗ ಆ ಸ್ತ್ರೀ ನನಗೆ ಕಂಡ್ಲು. అమ్మా ఎక్కడికి వెళ్తున్నావు చర్చి కంటే, ಆ ಸ್ತ್ರೀ ಎಲ್ಲಿಗೆ ಹೋಗ್ತಾ ಇದೆಯಾ ಎಂಬುದಾಗಿ ಕೇಳಿದಾಗ పెంతెకోస్తుకి వెళ్తున్నాను. ಪೆಂತಿಕೋಸ್ಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೇನೆ. అంతవరకు హోసన్నకు వచ్చి ಅಲ್ಲಿವರೆಗೂ ಹೊಸದಾನೆ ಹೋಗ್ತಾ ಇದೆ. పెంతెకోస్తుకి వెళ్ళింది. ಪೆಂತಿಕೋಸ್ಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೇನೆ. అక్కడ ఎందుకు వెళ్ళావమ్మా అంటే, ಯಾಕೆ ಹೋಗಿದ್ದೆ ಅಮ್ಮ ಅಂತ ಕೇಳಿದ್ರೆ, సేవకి వెళ్దామని. ಸೇವಕ್ಕೆ ಹೋಗೋಣ ಅಂತ ಹೇಳಿ వాళ్ళ ఆ బ్రదర్ ఆమెను చూసి అమ్మా సేవ వద్దు ఏమొద్దు అని చెప్పి క్యాన్సిల్ చేశాడు. ಆ ಬ್ರದರ್ ಆ ಸ್ತ್ರೀಯನ್ನು ನೋಡಿ ಅಮ್ಮ ಸೇವೆ ಬೇಡ ಏನು ಬೇಡ ಎಂಬುದಾಗಿ ಕ್ಯಾನ್ಸಲ್ ಮಾಡಿಬಿಟ್ರು. ఎందుకు? ಎದಕ್ಕಾಗಿ? ఆమె నోరు బాగులేదు, ಅವಳ ಬಾಯಿ ಸರಿ ಇಲ್ಲ. చూడండి, గనుక దేవునికి దూరమైపోయే పరిస్థితులు వచ్చాయి. ನೋಡ್ರಿ, ದೇವರಿಗೆ ದೂರ ಹೋಗುವ ಒಂದು సందర్భಗಳು ಬರ್ತವೆ. కొందరికి వరాలు ఉంటాయి. ఏ వరాలు అంటే నాశనం చేసే వరాలు. కుటుంబాలు కాపురాలు నాశనం చేస్తారు చూడండి, ఆ వరం ఉంటుంది కొందరికి. ಕೆಲವರಿಗೆ ವರಗಳು ಇರ್ತದೆ. ನೋಡ್ರಿ, ಅವು ಏನು ವರಗಳಂದ್ರೆ ಕುಟುಂಬವು ಮತ್ತು ಸಂಘವನ್ನು ನಾಶ ಮಾಡುವುದು. ఎక్కడ అడుగు పెట్టిన ఐరన్ లెగ్, ಎಲ್ಲಿ ಹೋದ್ರು ಅವಳೊಂದು ಕಬ್ಬಿಣದ ಕಾಲು. అక్కడ కాపురాలు పోతాయి, ಅಲ್ಲಿ ಕುಟುಂಬ ಮುರಿಯಲ್ಪಡ್ತದೆ, సంఘాలు నాశనం అయిపోతాయి, ಅಲ್ಲಿ ಸಭೆಯು ನಾಶವಾಗ್ತದೆ. అయితే నిజమైన ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్న వాళ్ళకి దేవుడు వరాలు ఇస్తాడు. ఆ వరాలు సంఘములో ప్రజ్వలించునుగాక. ಆದರೆ ಯಾರು ಕೃಪೆ ಎಂಬ ವರಗಳನ್ನು ದೇವರು ಸಭೆಗಳಲ್ಲಿ ಕೆಲವರಿಗೆ ಕೊಟ್ಟಿರ್ತಾರೋ ಅದು ಸಭೆಯು ಬೆಳೆಯುವಂತದ್ದಾಗಿರ್ತದೆ. భక్తులు ఎదిగే కొలది, ప్రార్థనలు ఎదిగే కొలది, అభిషేకం మీలో ఉండే కొలది కృపావరాలు ఇచ్చినప్పుడు అవి సంఘ క్షేమాభివృద్ధి కొరకే వాడాలి, కానీ వేరే అన్ని ఆలోచన కొరకు వాడకూడదు. ಎಲ್ಲಾ ರೀತಿಯಾದ ಕೃಪೆಯ ವರಗಳನ್ನು ದೇವರು ನಮಗೆ ಅನುಗ್ರಹಿಸಿದಾಗ ನಾವು ಸಭೆ ಬೆಳೆಯುವುದಕ್ಕಾಗಿ ಆ ವರಗಳನ್ನು ನಾವು ಉಪಯೋಗ ಮಾಡಬೇಕು, ಬೇರೆ ವಿಷಯಗಳಿಗಾಗಿ ಅಲ್ಲ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 12వ వాక్యం. ಕೊರಿಂಥದವರಿಗೆ ಬರೆದ ಮೊದಲನೇ ಪತ್ರಿಕೆ 14ನೇ ಅಧ್ಯಾಯ 12ನೇ ವಚನ. 12వ వాక్యంలో 12ನೇ ವಚನದಲ್ಲಿ చూడండి, గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తం, చూడండి కన్నడದಲ್ಲಿ, చూడండి, సంఘ క్షేమము కలుగు నిమిత్తం మీరు అవి ఆ వరాలు విస్తరించాలి. ಸಭೆಯ ಒಂದು ಬೆಳವಣಿಗೆಗಾಗಿ ಆ ಒಂದು ವರಗಳನ್ನು ಉಪಯೋಗಿಸಿರಿ. కొందరు అలా ఉంటారు సంఘ క్షేమాన్ని కోరి. ಕೆಲವರು ಆ ರೀತಿಯಲ್ಲಿ ಇರ್ತಾರೆ ಸಂಘ ಒಂದು ಬೆಳವಣಿಗೆ ವಿಷಯದಲ್ಲಿ. మరికొందరు ఎలా ఉంటారంటే, ಇನ್ನು ಕೆಲವರು ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಇರ್ತಾರಂದ್ರೆ, నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ನನಗೆ ಗೊತ್ತಿರುವಂತ ಒಂದು ಹಿರಿಯ ಮನುಷ್ಯನಿದ್ದನು. ఆయన పేరు పిచ్చి గుర్రయ్య అంట. ಅವನ ಹೆಸರು ಹುಚ್ಚು ಗುರ್ರಪ್ಪ ಅಂತಾಗಿ. ఆయన సివిల్ డిపార్ట్మెంట్ లో పని చేస్తాడు. ಅವರು ಸಿವಿಲ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಅಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ರು. సాయంత్రం మరలా పార్ట్ టైం సేవ చేస్తాడు. ಅವರು ಸಾಯಂಕಾಲ ಒಂದು ಪಾರ್ಟ್ ಟೈಮ್ ಆಗಿ ಸೇವೆ ಮಾಡ್ತಾ ಇರ್ತಾರೆ. సంచి తగిలించుకొని వెళ్తూ 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 ఒక గుడిసెల్లో లంబాడి సందరు ఉన్నారు, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేశాడంట ఒకసారి. ಚೀಲ ಹಾಕೊಂಡು ಸಂಜೆ ಹೊತ್ತಿನಲ್ಲಿ ಲಂಬಾಣಿ ಜನ ಮಧ್ಯದಲ್ಲಿ ಅವರು ಸೇವೆ ಮಾಡ್ತಾ ಇದ್ರು. ఆ లంబాడి ఆమెకు దయ్యం పట్టింది. ಅಲ್ಲಿ ಲಂಬಾಣಿಯಲ್ಲಿ ಒಬ್ಬ ಸ್ತ್ರೀಗೆ ದೆವ್ವ ಹಿಡಿತು. యేసు నామములో పో అని ప్రార్థన చేసి, ಯೇಸು ನಾಮದಲ್ಲಿ ಹೋಗು ಎಂಬುದಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ರು. ఆ పట్టిన ఆమెకి 10 దయ్యాలు పట్టాయి. ಆ ಒಂದು ಪಟ್ಟಣಕ್ಕೆ 10 ದೆವ್ವಗಳು ಸೇರಲ್ಪಟ್ಟು ఆ ಸ್ತ್ರೀಗೆ. ఈయన ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఆమెలో ఉన్నటువంటి 10 దయ్యాలు పోయాయి. ಇವರು ಯಾವಾಗ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ರು ಆ ಸ್ತ್ರೀಗೆ 10 ದೆವ್ವಗಳು ಬಿಡಲ್ಪಟ್ಟವು. ఆమెలో విడుదల పొందినటువంటి ఆ దయ్యాలు ఈయన్ని పట్టుకున్నాయి. ಅವು 10 దెవ్వಗಳು బిట్టాಗ అవి బిట్టిరుವಂತ దెవ్వಗಳು ಇವನು ಸೇರ್ಕೊಂಡು ಬಿಟ್ಟು, ఇప్పుడు ఈ మనిషి ప్రార్థన చేశాడు, అయిపోయింది, నేను ఎరగదీశాను, నేను అది చేశాను, ఓ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని చెప్పి హ్యాపీగా వెళ్ళిపోయి పడుకుంటున్నాడు ఇంట్లో. ಇವನು ನಾನು ದೆವ್ವನ್ನು ಬಿಡಿಸಿಬಿಟ್ಟೆ ಓ ಎಂಬುದಾಗಿ ನೇಮ್ ಆಫ್ ಜೀಸಸ್ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿ ಹೋಗಿ ಮನೆಯಲ್ಲಿ ಮಲ್ಕೊಂಡ್ರು. ఇక స్నానం చేసుకొని అన్నం తిని పడుకున్నాడు, కానీ నిద్ర పట్టట్లా. ಆದ್ರೆ ಸ್ನಾನ ಮಾಡಿ ಊಟ ಮಾಡಿ ಸ್ನಾನ ಮಾಡಿಕೊಂಡು ಮಲ್ಕೊಂಡ್ರು, ಆದ್ರೆ ನಿದ್ದೆ ಆಗ್ತಾ ಇಲ್ಲ. 11 అయింది, 11 ಆಯ್ತು, 12 అయింది, 12 ಆಯ್ತು, నిద్ర రావట్లా. నిద్ర ಬರ್ತಾ ಇಲ್ಲ. 1 గంటకి ఇంకా స్లీపింగ్ టాబ్లెట్ వేసుకున్నాడు. 1 గంటೆಗೆ నిద్ర టాబ్ಲೆಟ್ ಹಾಕಿ ఇక కాసేపు నిద్ర వచ్చినట్లుగా అట్లాగే పండుకున్నాడు. ಸ್ವಲ್ಪ ಹೊತ್ತು ನಿದ್ರೆ ಬರುವ ಹಾಗೆ ಆ ರೀತಿಯಲ್ಲಿ ಮಕ್ಕೊಂಡ್ರು. 10 ఆడదయ్యాలు 10 ಹೆಣ್ಣು ದೆವ್ವಗಳು ప్యాంటు షర్ట్ లాగుతున్నాయంట. ಪ್ಯಾಂಟ್ ಶರ್ಟ್ ಅನ್ನು ಜಗ್ತಾ ಇದ್ರೆ, అంటే లాగలేదు, నిజంగా అట్లా కనిపిస్తున్నాయి అతనికి. ಅಂದ್ರೆ ಜಗ್ತಾ ಇಲ್ಲ, ಆ ರೀತಿಯಾಗಿ ಅವ್ನು ಕಾಣ್ತಾ ಇದೆ. ఇక 6 నెలలు సంవత్సరం వరకు నిద్రే లేదు అతనికి. ಅವಾಗ 6 ತಿಂಗಳ 1 ವರ್ಷ ನಿದ್ರೇನೇ ಇಲ್ಲ.
ఆ తర్వాత గుడాల పండుగ తీసుకెళ్ళాం మేము. ಅದಾದ ಮೇಲೆ ನಾನು ಗುಡಾರದ ಹಬ್ಬಗಳಿಗೆ ತೆಗೆದುಕೊಂಡು ಹೋದೆ. అక్కడ ఉపవాస ప్రార్థనలు పెడితే ಅಲ್ಲಿ ಉಪವಾಸದ ಪ್ರಾರ್ಥನೆಗಳಿಟ್ಟಾಗ యేసన్ గారు అప్పుడు ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ప్రార్థన చేయించాం. నేను విశ్వాసిగా ఉన్నప్పుడు ನಾನು ವಿಶ್ವಾಸಿ ಇದ್ದಾಗ ಯೇಸನ್ನ ಹತ್ರ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಿ ನಾನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಸಿದೆ. ఆయన ప్రార్థన చేసిన తర్వాత దయ్యాలు తొలగిపోయాయి. ಯೇಸನ್ನ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದಾಗ ಆ ದೆವ್ವಗಳು ಬಿಟ್ಟು ಬಿಟ್ಟವು. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ಅದಕ್ಕಾಗಿ ಈ ಮಾತನ್ನು ನಾನು ಹೇಳ್ತಾ ಇದ್ದೇನೆ. పౌలు గారు సంఘానికి చెప్తారు, ಪೌಲ ಅವರು ಸಂಘದಾಗಿ మీ పిలుపుకు తగినట్టుగా మీరు నడుచుకోనండి. ನಿಮ್ಮ ಕರೆಯುವಿಕೆಗೆ ನೀವು ಕರೆಯುವಿಕೆ ಹಾಗೆ ನಡೆಯಿರಿ. మమ్మల్ని సేవ కొరకు పిలిచాడు. ನಮ್ಮನ್ನು ಸೇವೆಗಾಗಿ ಕರೆಯುವಿಕೆ ಇದೆ. మీరు విశ్వాసులుగా ఉండటానికి పిలిచాడు. ನಿಮ್ಮನ್ನು ವಿಶ್ವಾಸಿಗಳಾಗಿ ಇಟ್ಟಿದ್ದಾನೆ. దట్స్ ఆల్. ಅದು ಮುಗೀತು. అంతేకాని ಅಷ್ಟೇ ಅಲ್ವೇ, సాహసించి ಶಕ್ತಿವಂತರು ಉಳ್ಳವರಾಗಿ నేను కూడా సేవ చేస్తాను, ನಾನು ಕೂಡ ಸೇವೆ ಮಾಡ್ತೇನೆ, నేను కూడా టచ్ అట్టి పడిపోయేటట్లు చేస్తాను, ನಾನು ಕೂಡ ಟಚ್ ಅಂದ್ರೆ ಬೀಳೋ ಹಾಗೆ ಮಾಡ್ತೇನೆ, కొద్దిగా ఓవర్ నాలెడ్జ్ తో అధికంగా ఒకవేళ పోయినప్పుడు అలాంటి దయ్యాలు బట్టి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కనుక చెప్తూ ఉన్నాను. ನಾನು ಸ್ವಲ್ಪ ಜನರು ಓವರ್ ನಾಲೆಜ್ ಅನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಅವ್ರು ಹೋಗೋದಾದ್ರೆ ಈ ರೀತಿ ದೆವ್ವಗಳು ತೆಗೆದುಕೊಂಡಿರುವುದು ನೋಡ್ತೇವೆ. సరైన పిలుపు లేకుండా, ಒಂದು ಸರಿಯಾದ ಕರೆಯುವಿಕೆ ಇಲ್ಲದಿದ್ದರೆ, ఒక అభిషేకం లేకుండా, ಒಂದು ಅಭಿಷೇಕ ಇಲ್ಲದಿದ್ದರೆ, పరిశుద్ధాత్మ శక్తి లేకుండా, ಪರಿಶುದ್ಧಾತ್ಮ ಬಲ ಇಲ್ಲದಿದ್ದರೆ, పరిచర్య చేసిన వాళ్ళు, ಸೇವೆ ಮಾಡಿರುವಂತ ವ್ಯಕ್ತಿಗಳು, అపవిత్రాత్మలు పట్టి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ಸೈತಾನ್ ಹಿಡಿದು ಸತ್ತು ಹೋದಂತ ಜನರು ಕೂಡ ಇದ್ದಾರೆ. గనుక ప్రేమిన వర్లరా, ಆದ ಕಾರಣ ಪ್ರಿಯವಾದ ಜನರೇ, కొందరు అప్పుడప్పుడు మమ్మల్ని చూసి ಕೆಲವು ಜನರು ನಮ್ಮನ್ನು ನೋಡಿ, ఓ భలే సేట్ లాగా ఉన్నారు వీళ్ళు, ದೊಡ್ಡ ಒಂದು ಪಟೇಲ್ ರ್ಯಾಕ್ ಕಾಣ್ತಾ ಇದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ, నేను కూడా అలాగే ఉండాలా, ನಾನು ಕೂಡ ಹಾಗೆ ಇರಬೇಕೆಂಬುದಾಗಿ, బాగా తిని తాగి మామూలుగా ఈ లైఫ్ బాగుంది అన్నట్లుగా మమ్మల్ని కంపేర్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. అప్పుడప్పుడు ಆರಾಮಾಗಿ ತಿಂದು ಕುಡಿದು ಆರಾಮಾಗಿರುವುದು ಇದೇ ಲೈಫ್ ಚಲೋ ಇದೆ ಎಂಬುದಾಗಿ, మేము పడే బాధలు మీకేం తెలిసింది? ನಾವು పಡುವಂತ కಷ್ಟ ನಿಮ್ಗೇನು ಗೊತ್ತಾಗ್ತದೆ? సేవలో వచ్చే కష్టాలు, ఇబ్బందులు. అందుకే యేసన్ గారు అంటారు, ఇంత చిన్న వయసులో ఈ పరిచర్యలో కొనసాగుతున్నామంటే ఆ పిలుపు దర్శనాన్ని బట్టి చేయగలుగుతూ ఉన్నాం. ಆದ ಕಾರಣ ಈ ಒಂದು ಸೇವೆಯಲ್ಲಿ ಇರುವಂತ ಕಷ್ಟಗಳು ನಿಮಗೇನು ಗೊತ್ತಾಗ್ತದೆ? ಈ ಸೇವೆಯಲ್ಲಿ ಈ ಚಿಕ್ಕ ವಯಸ್ಸಿನಲ್ಲಿ ಬರ್ತಾ ಇದ್ದಾಗ ನಾವುಗಳು ಎಸ್ಎನ್ ಅವ್ರು ಹೇಳ್ತಾ ಇದ್ರೆ, ಈ ದೇವರ ಒಂದು ಕರೆಯುವಿಕೆಗೆ ಒಳಗಾಗಿದ್ದೇವೆ ಎಂಬುದಾಗಿ ನಾವು ನಡೀತಾ ಇದ್ದೇವೆ. ఒక్క కుటుంబాన్ని నడిపించడానికి ఎన్ని తిప్పలు పడతారు మీరు? ಒಂದು ಕುಟುಂಬವೇ ನೀವು ಜರುಗಿಸುವುದಕ್ಕಾಗಿ ಎಷ್ಟು ಕಷ್ಟ ಪಡ್ತಾ ఇప్పుడు 100 మంది, 200 మంది, 500 మందిని, 1000 మంది నడిపించాలంటే ఇంకా ఎంత కృప కావాలో ఆలోచించండి. 100 ಜನ, 200 ಜನ, ಇಷ್ಟು ಮಂದಿಯನ್ನು ನಾವು ನಡೆಸ್ಕೊಂಡು ಹೋಗ್ಬೇಕಂದ್ರೆ ನಮ್ಗೆ ಎಷ್ಟು ಕಷ್ಟಗಳು. ఇప్పుడు మీరందరూ ఒకే మైండ్ లో ఉన్నారా? ನೀವೆಲ್ಲರೂ ಒಂದೇ ಒಂದು ఆలోచనలు ఇದ್ದೀರಾ? మీ మైండ్, మీ నాడి అన్ని నేను మైండ్ లో ఫిక్స్ చేసుకుంటేనే అందరినీ నడిపించగలను. ನಿಮ್ಮ ಒಂದು ಎಲ್ಲಾ ಆಲೋಚನೆಗಳು, ನಿಮ್ಮ ಎಲ್ಲ ನಡವಳಿಕೆಯು, ಇವೆಲ್ಲವೂ ನನ್ನ ತಲೆಯಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡ್ರೆ ನಿಮ್ಮನ್ನು ನಡೆಸಬಹುದು. లేకపోతే ఆ కృప లేకపోతే మేము సేవ చేయగలమా? ಇಲ್ಲದಿದ್ದರೆ, ಆ ಒಂದು ಕೃಪೆ ಇಲ್ಲದಿದ್ರೆ ನಾವು ಸೇವೆ ಮಾಡಬಹುದಾ? చూడండి, ఒక్కసారి ఆలోచించండి. ನೋಡ್ರಿ, ಒಂದು ಸತ ಆಲೋಚನೆ ಮಾಡ್ರಿ. అందుకే దేవుడు సంఘ సహవాసం, సంఘ క్షేమాభివృద్ధి కొరకు వరాలు ఇస్తాడు మీకు కూడా. ಆದ ಕಾರಣ ಒಂದು ಸಭೆ ಬೆಳವಣಿಗೆಗಾಗಿ ದೇವರು ನಿಮಗೂ ಕೂಡ ಒಂದು ವರಗಳನ್ನು ಅನುಗ್ರಹಿಸ್ತಾನೆ. అందుకే సన్నిధికి వచ్చినప్పుడు మీరు ప్రార్థన చేసుకోవాలయ్యా, నేను కూడా ఒక సంఘములో ఒక పాత్రగా వాడబడాలి నాయనా. ಆದ ಕಾರಣ ನಾವು ಸಭೆಯಲ್ಲಿ ಬರುವಾಗ ನೀವು ಕೂಡ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು, ದೇವರೇ ನಾನು ಕೂಡ ನನ್ನ ವರಗಳು ಉಪಯೋಗಿಸಪಡಬೇಕು ದೇವರೇ, నేను కూడా మీకు ప్రయోజనకరంగా మారాలి, ನಾನು ಕೂಡ ನಿಮಗೆ ಪ್ರಯೋಜನ ಉಳ್ಳವನಾಗಿರಬೇಕೆಂಬುದಾಗಿ. ప్రయోజనకరంగా మారాలంటే ఆ పాత్ర పరిశుద్ధపరచబడిన పాత్ర అయి ఉండాలి. ಆದ್ರೆ ನೀವು ಒಂದು ಪ್ರಯೋಜನ ಉಳ್ಳವರಾಗಿ ಉಪಯೋಗ ಆಗಬೇಕಂದ್ರೆ ನೀವು ಪರಿಶುದ್ಧ ಉಳ್ಳ ಪಾತ್ರೆ ಉಳ್ಳವರಾಗಿರ್ರಿ. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 21వ వాక్యం. తిమోతి ಬರೆದ 2ನೇ ಪತ್ರಿಕೆ 2ನೇ ಅಧ್ಯಾಯ 21ನೇ ವಚನ. అక్కడ ఒక గొప్ప ఇంటిలో చాలా పాత్రలు ఉన్నాయి. ಅಲ್ಲಿ ಒಂದು ಉತ್ತಮವಾದ ಮನೆಗಳಲ್ಲಿ ಒಂದು ಪಾತ್ರೆಗಳು ನೋಡುತ್ತೇವೆ. కొన్ని మట్టి పాత్రలు ఉన్నాయి, ಕೆಲವು ಮಣ್ಣಿನ ಪಾತ್ರೆ, కొన్ని వెండి పాత్రలు ఉన్నాయి, ಇನ್ನೊಂದು ಬೆಳ್ಳಿಯ ಪಾತ್ರೆ, కొన్ని బంగారు పాత్రలు ఉన్నాయి, ಇನ್ನು ಕೆಲವು ಬಂಗಾರದ ಪಾತ್ರೆ. ఆ ఇంటి యజమానుడు వాడుకోవటానికి అర్హమైన పాత్రగా మారాలంటే, ಆ ಒಂದು ಮನೆಯ ಯಜಮಾನನಾಗಿ ಉಪಯೋಗಿಸಪಡಬೇಕಾದ ಒಂದು ಪಾತ್ರೆ ಆಗಬೇಕಂದ್ರೆ ఆ పాత్ర పరిశుద్ధపరచబడిన పాత్ర అయి ఉండాలి. ಆ ಪಾತ್ರೆ ಪರಿಶುದ್ಧವಾಗಿರುವಂತ ಪಾತ್ರೆ ಆಗಿರಬೇಕು. ఆ పరిశుద్ధపరచబడిన పాత్ర అయి ఉంటేనే దేవుడు వాడుకుంటాడు. ಆ ಒಂದು ಪರಿಶುದ್ಧವಾದ ಪಾತ್ರೆಯನ್ನು ಉಪಯೋಗ ಆಗಿದ್ರೆ ಮಾತ್ರ ದೇವರು ನಿಮ್ಮನ್ನು ಉಪಯೋಗಿಸುತ್ತಾನೆ, లేకపోతే వాడుకోడు. ಇಲ್ಲದಿದ್ರೆ ನಿಮ್ಮನ್ನು ಉಪಯೋಗಿಸುವುದಿಲ್ಲ. అప్పుడప్పుడు కొన్ని సంఘానికి కావాల్సిన అక్కర్ల అవసరతల నిమిత్తమై ప్రార్థన చేయించినప్పుడు, ಅವಾಗ ಸಂಘಕ್ಕೆ ಬೇಕಾಗಿರುವಂತ ಒಂದು ಅವಶ್ಯಕತೆಗಳ ವಿಷಯದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಲ್ಪಟ್ಟಾಗ
భౌతికంగా వాళ్ళ ద్వారా సహాయం కలుగుతుంది అనుకుంటాం, కానీ వాళ్ళ ద్వారా కలగదు. అనుకుని వాళ్ళ ద్వారా దేవుడు పరిచర్య చేయిస్తాడు. ಆದರೆ ಅವರ ಭೌತಿಕವಾಗಿ ಅವರಿಂದ ಕೆಲವು ಅವಶ್ಯಕತೆಗಳು ಪೂರೈಸ್ತವೆ ಎಂಬುದಾಗಿ ನಾವು ತಿಳ್ಕೊಳ್ತೇವೆ. ಆದ್ರೆ ಯಾರಿಂದ ನಾವು ತಿಳ್ಕೊಳ್ತೇವೋ ಇಲ್ಲದವರಿಂದ ಆಶೀರ್ವಾದ ಒಂದು ಅದ್ಭುತವನ್ನು ನೋಡ್ತೇವೆ. గనుక దేవుని దృష్టిలో ఒక ఘనత నిమిత్తమైన పాత్రగా ఉండటానికి ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకోవాలి. ಆದ ಕಾರಣ ದೇವರಲ್ಲಿ ಉಪಯೋಗಿಸಲ್ಪಡಬೇಕಾಗಿರುವಂತ ವ್ಯಕ್ತಿಗಳಾಗಬೇಕೆಂಬುದಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸಿರಿ. ఏదో ఒక సింపుల్ లైఫ్, ఒక సాధారణమైన జీవితం చేయడానికి దేవుడు మనల్ని పిలవలేదు. ದೇವರು ಒಂದು ಸಾಧಾರಣವಾದ ಜೀವಿತಕ್ಕಾಗಿ ದೇವರು ನಿಮ್ಮನ್ನು ಕರೆದಿಲ್ಲ. ఒక ఉన్నతమైన జీవితం చేయటానికి, ಒಂದು ಉತ್ತಮವಾದ ಜೀವಿತವನ್ನು ಜೀವಿಸುವುದಕ್ಕಾಗಿ, మన ద్వారా మన పిల్లలు ఆశీర్వాదకరంగా ఉండేటట్లు, ನಮ್ಮಿಂದ ನಮ್ಮ ಮಕ್ಕಳ ಆಶೀರ್ವಾದ ಹೊಂದುವುದಕ್ಕಾಗಿ, సంఘం ఆశీర్వాదకరంగా ఉండేటట్లు, ಸಭೆಯು ಆಶೀರ್ವಾದ ಹೊಂದುವುದಕ್ಕಾಗಿ, ప్రజలు ఆశీర్వాదకరంగా ఉండేటట్లు, ಪ್ರಜೆಯು ಆಶೀರ್ವಾದ ಹೊಂದುವುದಕ್ಕಾಗಿ, అనేకుల మధ్యలో సాక్షిగా ఉండేటట్లు, ಅನೇಕರ ಮಧ್ಯದಲ್ಲಿ ಸಾಕ್ಷಿಗಳಾಗಿ ಜೀವಿಸುವುದಕ್ಕಾಗಿ దేవుడు నిన్ను వాడుకోవాలని ఇష్టపడుతూ ఉన్నారు. ದೇವರು ನಿಮ್ಮನ್ನು ಉಪಯೋಗಿಸಬೇಕೆಂಬುದಾಗಿ ಇಷ್ಟವುಳ್ಳವರಾಗಿದ್ದಾರೆ. కనుక ఆత్మీయ వరాలను మీరు అపేక్షించండి అంటాడు పౌలు గారు. ಆದ ಕಾರಣ ಆತ್ಮಿಕ ವರಗಳನ್ನು ಅಪೇಕ್ಷಿಸಿರಿ ಎಂಬುದಾಗಿ ಪೌಲನು ಹೇಳ್ತಾನೆ. మీకే అర్థమైంది భక్తులు ఎదిగేటప్పుడు మీలో ఏ వరం ఉంది అని. ಆದ ಕಾರಣ ನೀವು ಭಕ್ತಿಯಲ್ಲಿ ನೀವು ಬೆಳೆಯುವಾಗ ನಿಮಗೆ ಗೊತ್ತಾಗ್ತದೆ ನಿಮಗೆ ಏನು ವರ ಇದೆ ಎಂಬುದಾಗಿ. ఆ వరాన్ని సంఘ క్షేమం కొరకు మీరు ఉపయోగించాలి. ಆ ವರಗಳನ್ನು ಸಂಘ ಒಂದು ಅಭಿವೃದ್ಧಿಗಾಗಿ ನೀವು ಉಪಯೋಗಿಸಬೇಕು. అప్పుడే దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఒక రివార్డ్, ఒక జీతాన్ని, ఆశీర్వాదాన్ని దేవుని ద్వారా పొందుకుంటాం. ಅವಾಗ ಮಾತ್ರ ದೇವರ ಸಂಘದಲ್ಲಿ ಬೆಳೆಯುವಾಗ ನಾವು ಒಂದು ಆ ವರಗಳನ್ನು ಹೊಂದಿಕೊಳ್ಳುವಂತರಾಗಿರ್ತೇವೆ. లోకములో క్షణికమైన విగ్రహాల కొరకు ఎంతో వైరాగ్యం కలిగి చేసేవాళ్ళు ఉన్నారు. ಆದ ಕಾರಣ ಲೋಕದಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತೇವೆ ವಿಗ್ರಹಾರಾಧನೆ ಮಾಡೋರು ಎಷ್ಟೋ ವೈರಾಗ್ಯವಾಗಿ ಮಾಡುವುದು ನೋಡ್ತೇವೆ. అయితే మనం దేవుని కొరకు ఏం చేస్తూ, ಆದ್ರೆ ದೇವರ ಸಲುವಾಗಿ ನಾವೇನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೇವೆ? యేసుక్రీస్తు అడుగుతూ ఉన్నాడు, ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಕೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, నీ కొరకే నా ప్రాణాన్ని పెట్టానే, ನಿನ್ನ ಸಲುವಾಗಿ ನನ್ನ ಪ್ರಾಣವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದೇನಲ್ಲ, నా కొరకు నీవేం చేస్తావు, ನನ್ನ ಸಲುವಾಗಿ ನೀನೇನ್ ಮಾಡಿದೆ? కీర్తనకారుడు అంటాడు, ಕೀರ್ತನೆಕಾರನು ಹೇಳ್ತಾನೆ, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని, ರಕ್ಷಣೆ ಪಾತ್ರೆಯನ್ನು ನನ್ನ ಕೈಯಲ್ಲಿ ಹಿಡಿದುಕೊಂಡು జీవితకాలం అంతా ಜೀವಿತ ಕಾಲವೆಲ್ಲ నా దేవుణ్ణి స్తుతించదను, ನನ್ನ ದೇವರನ್ನು ಸ್ತುತಿಸ್ತೇನೆ. ఆయనను స్తుతించడమే ఆయన మన పట్ల కోరుకునేది. ಆತನನ್ನು ಸ್ತುತಿಸುವುದೇ ಆತನು ನಮ್ಮಿಂದ ಕೋರಿಕೊಳ್ಳುವಂತ ವಿಷಯ. అలాంటి ఒక స్తుతి జీవితాన్ని దేవుడు మనందరికి దయచేయును గాక. ಆ ರೀತಿಯಾದ ಸ್ತುತಿ ಜೀವಿತನು ದೇವರು ನಮ್ಮೆಲ್ಲರಿಗೆ ದೇವರು ದಯಪಾಲಿಸಲಿ. ఉచ్చరింప శక్యము కాని వరములు దేవుడు మీకు దయచేయును గాక. ಲೆಕ್ಕಕ್ಕೆ ಅಸಾಧ್ಯವಾದಂತಹ ಆಶೀರ್ವಾದಗಳು ದೇವರು ನಿಮ್ಮ ವಿಷಯದಲ್ಲಿ ఆ వరముల ద్వారా సంఘం క్షేమంగా ఉండును గాక. ಆ ವರಗಳಿಂದ ಈ ಸಭೆಯು ಒಂದು క్షేమದಿಂದ ಇರಲಿ. ఆ వరముల ద్వారా మీరు మీ పిల్లలు స్పిరిచువల్ లైఫ్ లో వరదలేటట్లు కృప దయచేయును గాక. ಆ ವರದಿಂದ ದೇವರು ನಿಮ್ಮ ಕುಟುಂಬವು ಒಂದು ಆತ್ಮಿಕ ಅಭಿವೃದ್ಧಿಯನ್ನು ದೇವರು ಅನುಗ್ರಹಿಸಲಿ. చివరికి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను, రెఫరెన్స్ మాత్రం. ಕೊನೆಯದಾಗಿ ಒಂದು ವಾಕ್ಯವನ್ನು ಹೇಳಿ ನಾನು ಮುಗಿಸ್ತೇನೆ. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, ಕೊರಿಂಥದವರಿಗೆ ಬರೆದ 2ನೇ ಪತ್ರಿಕೆ 12వ అధ్యాయం 12ನೇ ವಚನ 2-3 వాక్యాలు, 2-3 వచనಗಳು. అపోస్తలుడైన పౌలు గారు చెప్తూ ఉన్నారు, ಅಪೊಸ್ತಲನಾದ ಪೌಲನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, 14 సంవత్సరాల క్రిందట 14 ವರ್ಷಗಳ ಹಿಂದೆ 3వ ఆకాశమునకు కొనిపోబడెను, 3ನೇ ಆಕಾಶದಲ್ಲಿ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಲ್ಪಟ್ಟೆನು. అతడు శరీరముతో కొనిపోబడెను, చూడండి అక్కడ కన్నಡದಲ್ಲಿ 12ನೇ ಅಧ್ಯಾಯ 2-3 ವಾಕ್ಯಗಳು. ಕೊರಿಂಥದವರಿಗೆ ಬರೆದ 2ನೇ ಪತ್ರಿಕೆ 12:2-3. వచింప శక్యము కాని మాటలు వినెను అని మనం చదువుతూ ఉన్నాం. 4ನೇ వాక్య, ಮನುಷ್ಯರು ನುಡಿಯಲು ಅಶಕ್ಯವಾದ ಮಾತುಗಳು, ಮನುಷ್ಯರು ನುಡಿಯಲಿಕ್ಕೆ వచింప శక్యము కాని మాటలు వినెను అని మనం చదువుతూ ఉన్నాం. ಮನುಷ್ಯರು ನುಡಿಯಲಿಕ್ಕೆ ಅಸಖ್ಯವಾದ ಮಾತುಗಳು. అక్కడ యేసుక్రీస్తుని గురించి మనం చదువుతూ ఉన్నాం. ಅಲ್ಲಿ ನಾವು ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ವಿಷಯದಲ್ಲಿ ಓದ್ತಾ ಇದ್ದೇವೆ. ఆయన గురించి పౌలు గారు ఈ మాట చెప్తూ ఉన్నాడు. ಆತನ ವಿಷಯದಲ್ಲಿ ಪೌಲನು ಈ ಮಾತುಗಳನ್ನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ఆయన శరీరంతో కొనిపోబడినో శరీరము లేక కొనిపోబడిన నేను ఎరుగను అంటాడు. ಆತನು ಶರೀರವಾಗಿ ಒಯ್ಯಲ್ಪಟ್ಟನೋ ಅಥವಾ ಶರೀರವಿಲ್ಲದೆ ಒಯ್ಯಲ್ಪಟ್ಟನೋ ನನಗೆ, కానీ పరలోకములో ఆయన మాట్లాడే అనుభవాన్ని నేను ఎరిగాను అంటాడు. ಆದರೆ ಪರಲೋಕ
ಲೋಕದಲ್ಲಿ ಆತನ ಮಾತನಾಡೋ ಮಾತುಗಳು ನಾನು ಕೇಳಲ್ಪಟ್ಟೆನೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾನೆ. గనుక అతిశయపడుట నాకు తగదు గాని అతిశయపడవలసి వచ్చినది అంటాడు మొదటి వాక్యములో. ಆದ ಕಾರಣ ಹೇಳ್ತಾನೆ ಅತಿಶಯ ಉಳ್ಳದ್ದು ಅಥವಾ ಅತಿಶಯವಿಲ್ಲದ್ದು ಎಂಬುದಾಗಿ ಹೇಳಲ್ಪಡುತ್ತೆ. పౌలు గారు ఆ మాటలు ఎందుకు చెప్తాడంటే నేను ప్రభువునందు అతిశయపడుచున్నాను అని. ಪೌಲನು ಆ ಮಾತುಗಳನ್ನು ಯಾಕೆ ಹೇಳ್ತಾನೆ? ದೇವರಲ್ಲಿ ಅತಿಶಯ ಪಡುತ್ತಿದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ వచింప శక్యము కాని మాటలు ఆ పరలోకములో పౌలు గారు విన్నప్పుడు ఆ యేసయ్యను బట్టి అతిశయపడుతున్నాడు పౌలు గారు. ಆದ ಕಾರಣ ಪೌಲನು ಹೇಳ್ತಾನೆ ದೇವರ ಮಾತುಗಳ ವಿಷಯದಲ್ಲಿ ನಾನು ಅತಿಶಯವುಳ್ಳವನಾಗಿದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ. ఈ రోజుల్లో మన యొక్క అతిశయం ఏంటో తెలుసునా? ಈ ದಿನಗಳಲ್ಲಿ ನಮ್ಮ ಒಂದು ಅತಿಶಯವೇನು ಗೊತ್ತಾ? యేసయ్య మాటలు వింటున్నాం కదా, ఇదే మనకు ఒక అతిశయం. ದೇವರ ಒಂದು ಮಾತುಗಳನ್ನು ಕೇಳ್ತಾ ಇದೆಯಲ್ಲ, ಇದೇ ನಮಗೆ ಒಂದು ಅತಿಶಯವಾಗಿದೆ. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోజున క్రీస్తుతో కూడా మనము నివాసం చేయబోతున్నాం కదా, ఇదే మనకు ఒక అతిశయం. ಒಂದು ದಿನದಲ್ಲಿ ನಾವು ಕೂಡ ದೇವರ ಜೊತೆಯಲ್ಲಿ ವಾಸ ಮಾಡ್ಲಿಕ್ಕಿದ್ದೇವೆ, ಅದೇ ಒಂದು ಅತಿಶಯವಾದ ಒಂದು పరలోక రాజ్యాన్ని దేవుడు మనకు స్వాస్థ్యంగా ఇవ్వబోతున్నాడు కదా, అదే మనకు ఒక అతిశయం. ಪರಲೋಕ ರಾಜ್ಯದಲ್ಲಿ ದೇವರು ನಮಗೆ ನಿವಾಸನ ಕೊಳ್ಳಿಕ್ಕಿದ್ದಾನಲ್ಲ, ಅದೇ ಒಂದು ಅತಿಶಯವಾದ ಜೀವಿತ. భౌతికంగా ఏ విషయంలో కూడా అతిశయ పడకూడదు, కానీ ಭೌತಿಕ ವಿಷಯದಲ್ಲಿ ಯಾವ ವಿಷಯದಲ್ಲಿ ಅತಿಶಯ ಪಡಬಾರದು, మనం అతిశయ పడాలి. ನಾವು ಅತಿಶಯ ಪಡಬೇಕು. ఐ యామ్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్ అని, ನಾನು ದೇವರ ಮಗನು ಎಂಬುದಾಗಿ, ఐ యామ్ ఏ గుడ్ బిలీవర్, ನಾನು ಒಬ್ಬ ಉತ್ತಮ ಬಿಲಿವರ್ ಎಂಬುದಾಗಿ, ఒక మంచి ఆత్మ సంబంధమైన అనుభవంలో ఎదుగుతున్నాను అని, ನಾನೊಂದು ಉತ್ತಮ ಆತ್ಮಿಕ ಸಂಬಂಧ ವಿಷಯದಲ್ಲಿ ನಾನು ಬೆಳೀತಾ ಇದ್ದೇನೆ, ఆ అతిశయం మనకు ఉండాలి. ಆ ಒಂದು ಅತಿಶಯ ನಮಗಿರಬೇಕು. అప్పుడే ఒక రోజున యేసయ్య రాజ్యములో ఆయన మాటలు, ఆయన ముఖ దర్శనాన్ని చూడగలము, వినగలము. ಅವಾಗ ಮಾತ್ರ ನಾವು ದೇವರ ಒಂದು ಮಾತುಗಳು ಮತ್ತು ಆತನ ಮುಖ ದರ್ಶನವನ್ನು ನಾವು ಹೊಂದಬಹುದು ಮತ್ತು ಕೇಳಬಹುದು. గనుక ప్రభు అక్కడ సమీపిస్తుంది. ಆದ ಕಾರಣ ಕ್ರಿಸ್ತನ ಬರುವಿಕೆ ಹತ್ತಿರವಾಗಿದೆ. లోక సంబంధమైన వాటి యందు అతిశయపడక, ಲೋಕದ ವಿಷಯದಲ್ಲಿ ಅತಿಶಯ ಪಡದೆ, పౌలు గారు చెప్తూ ఉన్నారు, ಪೌಲನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, అతిశయపడేవాడు ಅತಿಶಯ ಪಡುವವನು ప్రభువునందే అతిశయించాలి. ದೇವರ ವಿಷಯದಲ್ಲೇ ಅತಿಶಯ ಪಡಬೇಕು. తనకు తాను అతిశయించేవాడు గొప్పవాడు కాదు. ತನ್ನನ್ನು ತಾನು ಅತಿಶಯ ಪಡಿಸಿಕೊಳ್ಳುವವನು ಉತ್ತಮವನು ಅಲ್ಲ. దేవుని యందు అతిశయపడాలి మనం. ದೇವರ ವಿಷಯದಲ್ಲಿ ಅತಿಶಯವುಳ್ಳವನಾಗಿರ್ರಿ. నేను దేవుని బిడ్డనై ఉన్నాను, ನಾನು ದೇವರ ಮಗನಾಗಿದ್ದೇನೆ. ఒక రోజున దేవుని యొక్క రాజ్యానికి నేను, నా కుటుంబం, నా పిల్లలు చేరగలము. ಒಂದು ದಿನ ನಾನು ನನ್ನ ಮಕ್ಕಳು ದೇವರ ರಾಜ್ಯಕ್ಕೆ ಸೇರ್ಲಿಕ್ಕಿದ್ದೇವೆ. ఆ ఒక దర్శనముతో ప్రభు అక్కడ సిద్ధపడదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయును. ಆ ಒಂದು ದರ್ಶನದಿಂದಲೇ ನಾವು ದೇವರ ರಾಜ್ಯಕ್ಕಾಗಿ ಸಿದ್ಧರಾಗೋಣ. ಅಂತ ಕೃಪೆ ದೇವರು ನಮಗೆ ಅನುಗ್ರಹಿಸಲಿ. ಆಮೆನ್.